హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకలవ్య తెలుగు ఛానల్ ఫిజిక్స్ వాలా. సో మనం ఇప్పటివరకు కూడా ఫిజికల్ కెమిస్ట్రీ చాప్టర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసాం సెకండ్ ఇయర్లో. ఇప్పుడు మనం చూడబోయే చాప్టర్ మెటలర్జీ. ఈ మెటలర్జీ అంటే ఏమిటి, ఈ మెటలర్జీలో మనం చూడబోయేటటువంటి టాపిక్స్ ఏమిటి? సో ఒక పర్టికులర్ మెటల్ ఏదైనా ఉన్నది అంటే ఆ మెటల్ ఎక్కడ దొరుకుతుంది మనకి? సో మనకి సపోజ్ ఎర్త్లో దొరుకుతుంది. ఆ ఎర్త్లో దొరుకుతున్నటువంటి ఈ మెటల్ని మనం ఎలా ఐసోలేట్ చేస్తాం, ఆ ఐసోలేట్ చేసిన మెటల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటల్ నుంచి ఎలా ప్యూరిఫై చేస్తాం, ఇవన్నీ కూడా ఈ మెటలర్జీలో చూసుకుంటాం. మనం కెమిస్ట్రీని ఉపయోగించి ఒక మెటల్ని ఎలా ఐసోలేట్ చేసి ప్యూరిఫై చేస్తాము అనేదే ఈ మెటలర్జీలో మనం చదువుకోబోయే టాపిక్స్. ఓకేనా? సో మనం ఇవన్నీ లెక్చర్స్ అన్ని కూడా చూద్దామని. మెటలర్జీలో మనం చూడబోయేటువంటి టాపిక్స్: ఇంట్రడక్షన్, అకరెన్స్, minerals and ores, general principles of metallurgy, extraction of some metals we discussed here, iron, zinc, aluminum and copper. ఇవన్నీ కూడా ఈరోజు వన్ షార్ట్ లెక్చర్లో మళ్ళీ కంప్లీట్ చేద్దాం మనం. సో ఫస్ట్ ఇంట్రడక్షన్. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు మెటల్స్ అన్నిటిని కూడా ఎక్కడ దొరుకుతాయి? మనకి ఎర్త్లో దొరుకుతున్నాయి. ఈ ఎర్త్లో దొరుకుతున్నటువంటి ఈ మెటల్స్ అన్నిటిని కూడా మనం ఎలా ఐసోలేట్ చేసి ప్యూరిఫై చేస్తాం, అదంతా కూడా కెమిస్ట్రీని ఉపయోగించి ఎలా చేస్తాం అనేది చదివేదే ఈ మెటలర్జీ ప్రాసెస్. సో దీంట్లో మనకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటి? అసలు మెటల్స్ ఎలా దొరుకుతాయి మనకి, ఎక్కడెక్కడ ఉంటాయి మెటల్స్ అనేవి, ఈ మెటల్స్ అనేవి ఎక్కడెక్కడ దొరుకుతాయి? అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్. సో మెటల్స్ ఎప్పుడూ కూడా కంబైన్డ్ స్టేట్లో మాత్రమే దొరుకుతాయి. మెటల్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా కంబైన్డ్ స్టేట్, ఎప్పుడు కూడా ఫ్రీ స్టేట్లో దొరకవు. ఎందుకంటే దే ఆర్ హైలీ రియాక్టివ్, ఎలక్ట్రో పాజిటివ్ నేచర్. దట్స్ వై దే ఆర్ ఆల్వేస్ గోయింగ్ టు బి అవైలబుల్ ఇన్ కంబైన్డ్ స్టేట్. అంటే అర్థం ఏంటంటే మెటల్ అంతటలా దొరకదు. ఐరన్ ఉన్నదనుకోండి, సపోజ్ ఐరన్లా మాత్రం డైరెక్ట్గా మనకి నేచర్లో దొరికేది. ఎలా దొరుకుతుంది మెటల్? ఐరన్ అనేది ఐరన్ క్యాన్ బి అవైలబుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మెటల్ కార్బొనేట్, మెటల్ సల్ఫైడ్, మెటల్ ఆక్సైడ్ అంటే ఐరన్ ఆక్సైడ్ కింద కానీ, ఐరన్ కార్బొనేట్ కింద కానీ, అలా వేరే వేరే కంబైన్డ్ స్టేట్లో మాత్రమే దొరుకుతాయి. ఎప్పుడు కూడా ఫ్రీ స్టేట్లో దొరకవు. అలాంటి ఫ్రీ స్టేట్లో దొరకనటువంటి మెటల్స్ని మనం ఈ నేచర్ నుంచి తీసుకుని అందులోంచి మనకు కావాల్సిన మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని ప్యూరిఫై చేసి దాన్ని మనకు కావాల్సిన విధంగా వాడుకోవడాన్నే ఈ మెటలర్జీలో మనం చదువుకునేది. సో ఇక్కడ ఏదైనా సరే ఒక మెటల్ని కనుక తీసుకుంటే ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఐరన్ అండ్ అల్యూమినియం. మనకి ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ వాడుకునే మెటల్ ఏంటి? ఐరన్. లేదు, అల్యూమినియం కూడా ఈ మధ్య చాలా ఎక్కువగా వాడుతున్నాం. సో అల్యూమినియం అనేది థర్డ్ మోస్ట్ అబండెంట్. ఎంత ఉంది? 8.3%. 8.3% వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ ద థర్డ్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ అండ్ ద ఫస్ట్ మోస్ట్ అబండెంట్ మెటల్. మొట్టమొదటిగా లభించబడేటటువంటి మెటల్స్లో అల్యూమినియం ఉన్నది టాప్ ప్లేస్. మొత్తం ఎలిమెంట్స్ అన్నిటిలో తీసుకుంటే కనుక ఇది థర్డ్ ప్లేస్. అలాగే ఐరన్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ అబండెంటెడ్ మెటల్. మెటల్స్లో కనుక తీసుకుంటే సెకండ్ మోస్ట్ అబండెంట్ ఈజ్ గోయింగ్ టు బి ద ఐరన్. ఈ ఐరన్ కానీ అల్యూమినియం కానీ ఇవన్నీ కూడా ఎలా దొరుకుతాయి మనకి? మినరల్స్ రూపంలో దొరుకుతాయి. మినరల్స్ అంటే ఏంటి? ద మినరల్స్ ఆర్ ద సబ్స్టెన్సెస్ విచ్ క్యాన్ బి మైన్డ్. మైన్స్ అంటే అందరికీ తెలిసిందే కదా, మనకి చాలా గనులు దొరుకుతూ ఉంటాయి. ఆ గనుల్లోంచి మనం తవ్వుతున్నప్పుడు ఏదైతే మనం తవ్వడానికి వీలుగా ఉంటుందో దాన్ని మినరల్ అంటాం. సో ఈ మినరల్స్ అనేవి బోలెడు ఉంటాయి. ఈ అన్ని మినరల్స్ కూడా మనము ఎర్త్ నుంచి తీసుకుంటాం. ఆ ఎర్త్ నుంచి తీసుకున్నటువంటి ఈ మినరల్స్ అన్నిటినీ కూడా మనం డైరెక్ట్గా వాడలేము. సో దీంట్లో ఏంటంటే కొన్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుని ఆ మినరల్స్ని మధ్య మాత్రమే మనం ఈ పర్టికులర్ మెటల్ని మనం ఐసోలేట్ చేయడానికి వాడతాము. సో దాన్ని మనం ఓర్ అంటే ఏంటి? ద వన్ విచ్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఎ బెస్ట్ సోర్స్ మినరల్ ఫర్ దట్ పర్టికులర్ మెటల్. ఏదైనా ఒక మెటల్కి ఒక మినరల్ని కనుక సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ మినరల్ నుంచి మాత్రమే మనం ఐసోలేషన్ కానీ ప్యూరిఫికేషన్ కానీ చేస్తూ ఉన్నట్టయితే కనుక దాన్ని ఓర్ అంటాం. అసలు ఒక ఓర్ కింద ఏదైనా ఒక దాన్ని సెలెక్ట్ చేయడానికి మనం చూసేటటువంటి ప్రాపర్టీస్ ఏంటేంటి, ఏ ప్రాపర్టీస్ని బేస్ చేసుకుని మనము ఒక ఓర్ని సెలెక్ట్ చేస్తామంటే అవైలబిలిటీ,
అంటే ఆ పర్టిక్యులర్ మెటల్ అనేది అవైలబిలిటీ ఎలా ఉంది దాన్ని ఫస్ట్ మనం చూసుకుంటాం. తర్వాత పర్సంటేజ్ ఆఫ్ మెటల్, అంటే ఆ పర్టికులర్ ఓర్లో ఎంత మెటల్ పర్సంటేజ్ ఉంది. అంటే ఇప్పుడు ఒక 100 గ్రామ్ ఓర్ తీసుకున్నప్పుడు ఒక 1 గ్రామ్ మెటల్ వచ్చిందనుకోండి, మనం చేసేటటువంటి ఖర్చు అంతా కూడా వృధా అయిపోతుంది. సో అందుకోసం ఎంత పర్సంటేజ్ మెటల్ రావడానికి ఆ ఓర్ నుంచి అవకాశం ఉంది. కాస్ట్ ఆఫ్ అట్రాక్షన్, అంటే ఈ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో, అంటే ఆ ఓర్ నుంచి ఆ మెటల్ని తీసుకోవడానికి చేసే ప్రాసెస్కి ఎంత ఖర్చు అవుతుంది. ఎప్పుడైనా సరే మనం చీప్ అండ్ బెస్ట్గా ఏదైతే ఓర్ దొరుకుతుందో దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇంప్యూరిటీస్ రీయూటిలైజేషన్, ఆ పర్టికులర్ మెటల్ ఓర్తో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని కూడా మనం దేనికైనా వాడగలిగితే ఈ ప్రాసెస్ అంతా కూడా బెస్ట్ అవుతుంది అన్నమాట. సో ఏంటంటే మనం చూడదగ్గేవి అవైలబిలిటీ, పర్సంటేజ్ ఆఫ్ మెటల్, కాస్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అండ్ ఇంప్యూరిటీస్ రీయూటిలైజేషన్. ఇటువంటి 4 క్యారెక్టరిస్టిక్స్ని కూడా మనం అబ్జర్వ్ చేసుకుని ఏదైతే మనకి సూటబుల్ ద బెస్ట్ అనిపిస్తుందో దాన్ని మనం ఓర్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. అలా సెలెక్ట్ చేసుకున్న ఓర్ నుంచి మనం పర్టికులర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడతాం అన్నమాట. సో ఆ రకంగా అక్కరెన్స్ ఆఫ్ మెటల్స్ ఎప్పుడు కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మినరల్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓర్స్ అలాగే దొరుకుతాయి. ఆ దొరికినటువంటి ఓర్లో ఏది బెస్ట్ ఓరో దాన్ని సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ ప్రాసెస్ కోసం మనం వాడతాం అన్నమాట. సో అది అక్కరెన్స్ ఆఫ్ మెటల్. ప్రిన్సిపల్ ఓర్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ మెటల్స్. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్గా అడుగుతున్నటువంటి లిస్ట్. అంటే విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు బి ద ఓర్ ఫర్ ద ఐరన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ టు ద ఓర్ ఫర్ అల్యూమినియం, ఫర్ జింక్, ఫర్ లెడ్. ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ పర్టికులర్ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం బైహార్ట్ చేయాలి విత్ ఫార్ములా, నో అదర్ ఆప్షన్. మెటల్ అల్యూమినియం, సో ఇట్స్ గోయింగ్ టు బి బాక్సైట్ and it is going to be having caolinite, bauxite and caolinite, and we are going to be having bauxite formula Al2O3 2H2O and the caolinite formula Al2OH4 Si2O5. సో ఈ రకంగా మనకి చూసుకోవాల్సింది. తర్వాత హెమటైట్ Fe2O3, మ్యాగ్నెటైట్ Fe3O4, సిడరైట్ FeCO3, ఐరన్ పైరేట్స్ FeS2. అండ్ కాపర్కి వచ్చేసరికి కాపర్ పైరేట్ CuFeS2, మ్యాలచైట్ CuCO3 CuOH ట్వైస్, క్యూప్రైట్ Cu2O, కాపర్ గ్లాన్స్ Cu2S. సో ఇవన్నీ కూడా మనకి కాపర్ ఓర్స్. తర్వాత జింక్ ఓర్స్, జింక్ బ్లెండ్ ZnS, క్యాలమైన్ జింక్ ZnCO3, జింక్ కార్బోనేట్, జింకైట్ ZnO. నెక్స్ట్ టిన్కి క్యాసిటరైట్ ఆర్ టిన్ స్టోన్ SnO2, argentite or silver glans Ag2S, cinnabar HGS, magnesite MgCO3, dolomite MgCO3 CaCO3, Epsom salt MgSO4 7H2O. సో ఇవన్నీ కూడా మనకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ ఓర్స్ ఫర్ ద మెటల్స్. ఈ పర్టికులర్ ఓర్స్ని ఆ మెటల్కి ఏదైనా కనుక ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకుని ఆ ఓర్ని ఫర్దర్గా ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా లిస్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్ ఓర్స్ ఆఫ్ సమ్ మోర్ ఇంపార్టెంట్. సో రుబీ అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి కలర్స్ ఎందుకు వస్తున్నాయి సో అనే దానికోసం చిన్నగా ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. రుబీ ఈజ్ ఎ రెడ్ అండ్ కంటైన్ Al2O3 అండ్ Cr2O3. రుబీ స్టోన్ అందరికీ తెలిసిందే కదా. రుబీ స్టోన్ కనుక రెడ్ కలర్ ఎందుకు ఉంటుంది అంటే Al2O3లో Cr2O3 అనే ఇంప్యూరిటీ ఉండడం వల్ల అది రెడ్ కలర్లో కనిపిస్తుంది. అందుకనే రెడ్ ఈజ్ గోయింగ్ టు బి రూబీ. సెఫైర్ ఈజ్ బ్లూ అండ్ కంటైన్స్ Al2O3, Fe2O3, TiO2. ఇవన్నీ ఉండడం వల్ల మనకి సెఫైర్ అనేది బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఎమరాల్డ్ ఈజ్ గ్రీన్ అండ్ కంటైన్స్ సిలికేట్స్ ఆఫ్ కాల్షియం, క్రోమియం అండ్ అల్యూమినియం మెటల్స్. ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ వల్ల కలర్స్ కనిపించి ఆ కలర్ స్టోన్స్ అన్నీ కూడా మనం ఏవేవైతే రకరకాలుగా వాడుకోవడానికి ఉపయోగించుకుంటున్నాము. ఓకేనా, ఇవన్నీ కూడా జస్ట్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ ద జెమ్ స్టోన్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి యూజింగ్. అండ్ నౌ కమింగ్ టు జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ. అసలు ఈ మెటలర్జీలో ఉండేటటువంటి ప్రిన్సిపల్స్ ఏంటి, అసలు ఏమేమి చేయాలి, ఏ స్టెప్స్ ఉన్నాయి మనం దీంట్లో. ద ఫస్ట్ స్టెప్ ఈజ్ గోయింగ్ టు బి కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఓర్. అంటే
మనం ఏదైతే ఓర్ని మనం ఈ పర్టికులర్ మెటల్ కోసం తీసుకున్నామో ఆ ఓర్ని తీసుకొచ్చి ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. కాన్సన్ట్రేట్ అంటే ఏంటి దీని అర్థం? ఆ ఓర్లో ఉన్నటువంటి మెటల్ యొక్క పర్సంటేజ్ని పెంచాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఓర్ ఎక్కడి నుంచి తీస్తాం మనం? ఎర్త్ నుంచి తీసాం. సో ఇప్పుడు ఎర్త్ నుంచి తీసిన తర్వాత ఈ ఎర్త్లో ఉన్నటువంటి ఓర్ అంతా కూడా చుట్టుపక్కల ఉన్న మట్టి మసానం అంతా కూడా కలిసి ఉంటుంది. సో అందుకని 1 కేజీ ఓర్ తీసుకున్నాను అనుకోండి, అందులో ఒక 1/2 కేజీ మట్టి వస్తే ఉపయోగం ఏం లేదు కదా. సో ఫస్ట్ మట్టి అంతా తీసేసాను నేను. సో ఆ రకంగా ఓర్ కాన్సన్ట్రేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓర్. సో అదంతా కూడా నార్మల్ ప్రాసెస్. అలా కాకుండా కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్లో ఏం చేస్తామంటే ఈ ఓర్లో ఉన్నటువంటి మన డిజైర్డ్ మెటల్ యొక్క పర్సంటేజ్ని పెంచడానికి ఇనీషియల్గా దీనిలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏదైనా సరే మనం మామూలుగా ఫిజికల్ మెథడ్లో తీసేసి ఆ పర్టికులర్ ఓర్ని మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఐసోలేషన్ ఆఫ్ మెటల్ ఫ్రమ్ ఇట్స్ కాన్సన్ట్రేటెడ్ ఓర్. ఇలా కాన్సన్ట్రేట్ చేసినటువంటి ఓర్ ఏదైతే ఉందో ఆ ఓర్ నుంచి మనకి కావాల్సినటువంటి మెటల్ని ఐసోలేట్ చేయడం. దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ కన్వర్షన్ ఆఫ్ ఓర్స్ ఇంటూ ఆక్సైడ్. సో మనకి ఇందాక చూసినటువంటి ఓర్స్ లిస్ట్లో కొన్ని ఆక్సైడ్స్ ఉన్నాయి, ఆక్సైడ్స్తో పాటు కార్బొనేట్స్ ఉన్నాయి, కార్బొనేట్స్తో పాటు హైడ్రాక్సైడ్స్ ఉన్నాయి, హైడ్రాక్సైడ్స్తో పాటు కొన్ని ఆక్సైడ్స్ FeO ఇవన్నీ చూసుకున్నాం, సరే సల్ఫైడ్స్ ఉన్నాయి. సో ఇలా చాలా రకాలైనటువంటి మనకి మెటల్ ఆక్సైడ్స్, మెటల్ కార్బొనేట్స్, మెటల్ సల్ఫైడ్స్ లైక్ దట్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ. ఇటువంటి ఉన్నట్టు అన్ని రకాల అయినటువంటి మెటల్ అయాన్స్ అన్నిటినీ కూడా మనం ఏం చేస్తాం? మెటల్ ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ చేసేస్తాం. సో ప్రతి ఒక్క మెటల్ని కూడా దాని మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ చేసేస్తాం. అది మెటల్ కార్బొనేట్ కింద ఉన్నాయండి, మెటల్ సల్ఫైడ్ కింద ఉన్నాయండి, అవన్నిటిని కూడా మనం మెటల్ ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ చేసేస్తాం. సో అది ఫస్ట్ స్టెప్. ఈ ఆక్సైడ్స్ ఏవైతే వచ్చినాయో రిడక్షన్ ఆఫ్ ఆక్సైడ్స్ టు క్రూడ్ మెటల్స్. అంటే ఇది సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఒక ఇసుకలో ఐరన్ ఉండిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐరన్ని తీయాలి నేను ఇసుకలోంచి. ఎలా తీస్తాను నేను? ఒక మ్యాగ్నెట్ తీసుకెళ్తాను నేను. సో మ్యాగ్నెట్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఐరన్ అంతా కూడా మ్యాగ్నెట్కి అటాచ్ అయిపోతుందా? ఇప్పుడు ఆ మ్యాగ్నెట్ని బయటికి తీసుకొచ్చాను నేను. సో ఈ మ్యాగ్నెట్తో పాటు ఏమొచ్చింది నాకు? ఇప్పుడు మొత్తం దాంట్లో ఉన్నటువంటి ఐరన్ మెటల్ అంతా కూడా అయస్కాంతంతో పాటు బయటకు వచ్చింది మ్యాగ్నెట్తో పాటు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాను నేను? ఈ ఐరన్ని ఈ మ్యాగ్నెట్ని 2 సపరేట్ చేస్తాను. అప్పుడు నాకు కావాల్సిన ఐరన్ అంతా దొరికేసింది కదా. అదే రకంగా అక్కడ ఫిజికల్గా మనకు కనిపించేది మ్యాగ్నెట్ టు ఐరన్, ఇక్కడ మనకి ఫిజికల్గా కనిపించేది కాబట్టి ఇక్కడ మనం కెమికల్గా చేసే ప్రాసెస్ ఏంటంటే ప్రతి ఒక్క మెటల్ని కూడా ఫస్ట్ మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ చేస్తున్నాను నేను. ఎందుకని అంటే అది ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది నాకు. ఎందుకంటే మెటల్ ఆక్సైడ్స్ నుంచి మెటల్ తెచ్చేయడం ఈజీ నాకు. అదే మెటల్ సల్ఫైడ్, మెటల్ కార్బొనేట్ అన్నింటిలో కూడా బోల్డ్ తలపోట్లు ఉన్నాయి, హెడేక్స్ ఉన్నాయి. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను? ఉన్నటువంటి అన్ని రకాల మెటల్ ఫామ్స్ని కూడా మెటల్ ఆక్సైడ్ ఫామ్ కింద కన్వర్ట్ చేసేసుకున్నాను. అప్పుడు ఆ మెటల్ ఆక్సైడ్ని రిడక్షన్ చేసి నాకు కావాల్సిన క్రూడ్ మెటల్ని తీసేసుకుంటాను. సో ఈ ప్రాసెస్ నాకు చాలా ఈజీ. ఎందుకంటే రిడక్షన్ ప్రాసెస్, ఆక్సిడేషన్ ప్రాసెస్ ఈ 2 కూడా మనకి రెగ్యులర్గా హ్యాండిల్ చేసే ప్రాసెస్లు కాబట్టి ఉన్నటువంటి మెటల్ అంతటినీ కూడా మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ చేసేసి ఆ మెటల్ ఆక్సైడ్స్ నుంచి రిడక్షన్ ద్వారా నాకు కావాల్సిన క్రూడ్ మెటల్ తీసుకుంటాను. అదే ఐసోలేషన్ ఆఫ్ ద మెటల్ ఫ్రమ్ ఇట్స్ కాన్సన్ట్రేటెడ్ ఓర్. నెక్స్ట్ లాస్ట్ స్టెప్ ఈస్ ప్యూరిఫికేషన్. సో ఆ పర్టికులర్గా వచ్చిన క్రూడ్ మెటల్ నుంచి ఇంకా బాగా ప్యూరిటీ మెటల్ని ఎలా తెచ్చుకుంటాను. సో ఇవే మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేసుకునేటటువంటి మేజర్ పోర్షన్ ఆఫ్ కంటెంట్. అర్థమైంది కదా? ఇదే మేజర్ పోర్షన్ కంటెంట్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. ద ఫస్ట్ స్టెప్ ఇన్ జనరల్ ప్రిన్సిపల్స్ ఇస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, ఒక ఓర్ని ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి అనేది దాంట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఏ ఇంప్యూరిటీస్ దాంట్లో ఉన్నాయి, ఆ ఇంప్యూరిటీస్ని మనం ఎలా తీయాలి అనేదాన్ని మనం ఏంటంటే ఒక్కొక్క ఓర్కి ఒక్కొక్క స్టైల్. సో ఏ ఓర్లో ఏ ఇంప్యూరిటీ ఉంటుంది మనం గెస్ చేసుకుని ఆ పర్టికులర్ ఓర్కి ఆ పర్టికులర్ కాన్సన్ట్రేషన్ మెథడ్ వాడతాం. సో కాన్సన్ట్రేషన్ అంటే ఏం చెప్పాను నేను?
ఒక ఓర్ని ఏదైతే మనం ఒక మెటల్కి సోర్స్ కింద అనుకుంటున్నామో ఆ ఓర్ని ఆ మెటల్ తాలూకా పర్సంటేజ్ పెంచడం కోసం ఏదైతే పద్ధతిని మనం అనుసరిస్తామో దాన్నే మనం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ అంటాం. సో అదే ఇక్కడ మనం చెప్పాం, రిమూవల్ ఆఫ్ అన్వాంటెడ్ మెటీరియల్. ఇక్కడ ఉన్నట్టు అన్వాంటెడ్ మెటీరియల్ని ఏమంటాం మనం? గ్యాంగ్. ఏదైతే మనకు అవసరం లేని పార్టికల్స్ ఉన్నాయో దాన్ని మనం గ్యాంగ్ అని పిలుస్తాము. ఆ గ్యాంగ్ నుంచి ఏదైతే ఉందో ఓర్ని తీసుకొని సపరేట్ చేయడాన్ని కాన్సన్ట్రేషన్ అంటాం. ఆర్ డ్రెస్సింగ్, బెనిఫాక్షన్. ఏదైనా సరే ప్రాసెస్ పేరు మనం కాన్సన్ట్రేషన్ అనొచ్చు, బెనిఫాక్షన్ అనొచ్చు, లేదా డ్రెస్సింగ్ అనొచ్చు. ఏదైనా సరే మనం ప్రాసెస్ని ఈ రకంగా పిలవచ్చు. సో ఏదైతే ఇప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్ ఉందో ద ఫస్ట్ వన్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ హైడ్రాలిక్ వాషింగ్ ఆర్ గ్రావిటీ సెపరేషన్. ద ఫస్ట్ మెథడ్ ఏంటి దీంట్లో? గ్రావిటీ సెపరేషన్ ఆర్ హైడ్రాలిక్ వాషింగ్. ఆ పేరులోనే ఉంది గ్రావిటీ సెపరేషన్. అంటే మనకి కావలసినటువంటి ఓరు ఎక్కువగా గ్రావిటీ ఉండి, అంటే ఎక్కువ బరువు ఉండి, మనకి అవసరం లేనటువంటి ఇంప్యూరిటీ తక్కువ బరువుతో ఉన్నప్పుడు గ్రావిటీని బేస్ చేసుకుని మనం సెపరేట్ చేస్తాం. అదే గ్రావిటీ సెపరేషన్. హైడ్రాలిక్ వాషింగ్ అంటే ఏంటంటే వాటర్ని దాని మీద అలా యాడ్ చేస్తున్నప్పుడు లైటర్ పార్టికల్స్ అన్నీ కూడా వాష్ అయిపోతాయి, హెవీ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి బెల్ట్ మీద ఉండిపోతాయి. అది హైడ్రాలిక్ వాషింగ్. సో ఏదైనా సరే మనం హైడ్రాలిక్ వాషింగ్ ఆర్ గ్రావిటీ సెపరేషన్ టుగెదర్ కాల్డ్ నావిగేషన్. దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ ద డిఫరెన్స్ ఇన్ గ్రావిటీస్. Difference in the gravities of the ore and the gang. In this process, an upward stream of running water is used to wash the powdered ore. చెప్పాను కదా, వాటర్ మనం యాడ్ చేస్తూ ఉంటాం. ఈ పౌడర్డ్ ఓర్ ఏదైతే ఉందో, ఈ ఓర్ ఏదైతే మనకి ఎక్కువ వెయిట్ ఉంటుందో అదేమో బెల్ట్ మీద ఉండిపోతుంది. ఏదైతే తక్కువ వెయిట్ ఉన్న గ్యాంగ్ పార్టికల్స్, అన్వాంటెడ్ పార్టికల్స్ అన్నీ కూడా కిందకి దొల్లుకుంటూ పోతాయి. సో అది జరుగుతుంది. ద లైటర్ గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ వాష్డ్ అవే and the heavier ores are left behind. It is also known as gravity separation. This can be done by two processes. ఇటువంటి ప్రాసెస్ని మనం రెండు రకాలుగా చేయొచ్చు అంట. ఫస్ట్ వచ్చి హైడ్రాలిక్ వాషింగ్ బై యూజింగ్ విల్ఫ్లే టేబుల్. విల్ఫ్లే టేబుల్ అంటే ఒక స్లాంటింగ్ టేబుల్ అంతే, అంతకంటే ఇంకేం లేదు. ఒక విల్ఫ్లే టేబుల్ని ఉపయోగించి హైడ్రాలిక్ వాషింగ్ ద్వారా చేయొచ్చు. దీంట్లో ఏం చేస్తాం మనం? ద పల్వరైజ్డ్ ఆర్ పౌడర్డ్ ఓర్. పల్వరైజ్డ్ మీనింగ్ ఏంటంటే బాగా పౌడర్ చేసినటువంటి ఓర్. ఓర్ అంటే చాలా హార్డ్గా ఉంటుంది. సో దాన్ని మనం డైరెక్ట్గా మనం సెపరేట్ చేయలేం కాబట్టి దాన్ని శుభ్రంగా గ్రైండ్ చేసి పౌడర్డ్ ఓర్ తీసుకుంటాం మనం. అటువంటి పౌడర్డ్ ఓర్ తీసుకున్న తర్వాత ఫెడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ స్లాంటింగ్ ఫ్లోర్ ఆఫ్. చెప్పాను కదా, ఒక స్లాంటింగ్ ఒక ఫ్లోర్ ఉంటుంది. ఆ ఫ్లోర్ ఆఫ్ విల్ఫేస్ టేబుల్ హ్యావింగ్ ఫిక్స్డ్ వుడెన్ స్ట్రిప్స్ కాల్డ్ క్లీట్స్ ఆర్ రిఫిల్స్. సో అదేం మనకు పెద్దగా అవసరం లేదు. ఫిక్స్డ్ చేయడానికి ఏదైతే మనం ప్లాన్ చేయడంగా ఉండడం కోసం ఫిక్స్ చేయడానికి కొన్ని క్లిప్స్ ఉంటాయి. విచ్ ఈస్ కెప్ట్ వైబ్రేటింగ్. ఆ పర్టికులర్ దాన్ని మనం ఎప్పుడు వైబ్రేట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇలా 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 షేక్ చేస్తూ ఉంటుంది అన్నమాట. మనకి ఏంటంటే సిమెంట్లో ఇసుక కలిపినప్పుడు దాంట్లో ఒక జల్లిల్లో ఉంటుంది కదా, దాన్ని ఇలా 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 వైబ్రేట్ చేస్తున్నప్పుడు అందులో ఉన్న రాళ్ళన్నీ కూడా పైన ఉండిపోతాయి. సో ఏదైతే చిన్నగా ఉన్న ఇసుక ఉందో అదంతా కిందకి వెళ్ళిపోతుంది. అంటే రాళ్ళు సెపరేట్ చేయడం కోసం జనరల్గా మన వాళ్ళు వాడతారు. సో అదే ప్రాసెస్ ఇక్కడ కూడా. ఏ రన్నింగ్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఈస్ పాస్డ్ అక్రాస్ ద టేబుల్. ఆ టేబుల్ నుంచి మనం వాటర్ని పాస్ చేసాం. ద లైటర్ గ్యాంగ్ పార్టికల్స్ ఆర్ క్యారీడ్ అవే బై వాటర్ అండ్ హెవియర్ పార్టికల్స్ సెటిల్ బిట్వీన్ ద వుడెన్ క్లీట్స్ అండ్ రిఫిల్స్. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుంది? వాటర్తో పాటు లైటర్ పార్టికల్స్ అన్నీ కూడా పోతాయి. ఏదైతే హెవీ పార్టికల్స్ ఉన్నాయో అవి ఈ క్లిప్స్లో ఉండిపోతాయి అన్నమాట. సో ఇందాక మనం ఏదైతే చెప్పామో అదే ప్రాసెస్ హైడ్రాలిక్ వాషింగ్. సో ఇది కనిపిస్తుందా? ఈ రెడ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా గ్యాంగ్ పార్టికల్స్. ఆ ఎల్లో కలర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి కావాల్సిన ఓర్ పార్టికల్స్. ఇప్పుడు ఈ పైనుంచి నేనేం చేస్తాను? వాటర్ని పౌర్ చేస్తాను నేను ఇక్కడ.
సో ఎప్పుడైతే వాటర్ని వేస్తూ దీన్ని వైబ్రేట్ చేస్తున్నానో ఈ పార్టికల్స్ ఏవైతే హెవీగా ఉంటాయో అవన్నీ ఇక్కడ ఉండిపోతాయి. ఏవైతే స్లోప్గా ఉంది కాబట్టి ఈ రెడ్ అవన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఆ రకంగా మనకి ఈ రెడ్ పార్టికల్స్ ఏవైతే లైటర్ గ్యాంగ్ పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కిందకి మూవ్ అయిపోతాయి. ఏదైతే ఈ ఎల్లో కలర్ హెవీ పార్టికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉండిపోతాయి. ఇదే మనకి హైడ్రాలిక్ వాషింగ్లో జరిగేటటువంటిది. నెక్స్ట్ వచ్చి హైడ్రాలిక్ క్లాసిఫైర్ మెథడ్. సో ఇంకొక మెథడ్. దీంట్లో ఏం చేస్తాం మనం? హైడ్రాలిక్ క్లాసిఫైర్ ఈజ్ ఏ కోనికల్ రిజర్వాయర్. సో ఇది కోనికల్గా ఉంటుంది రిజర్వాయర్, హ్యావింగ్ ఏ హాపర్ at the top and a pipe at the bottom. Finely divided ore particles are dropped in through the hopper and a powerful current of water is introduced through the pipe at the bottom. Gang particles are lighter and are carried away by the current of water at the top. The heavier ore particles collect at the apex of the cone which is at the bottom of the reservoir. సో ఇదే మనకి ఇందా చదివినటువంటి మెథడ్. సో ఇప్పుడు దీంట్లో ఏముంటుంది? ఒక కోన్ షేప్, అంతే కదా, ఒక కోన్ షేప్లో మనకి ఉంటుంది. సో ఈ కోన్ షేప్లో ఉన్నటువంటి హాపర్ ఏదైతే ఉందో దీంట్లో మన పౌడర్ ఓన్ వేసాం. సో దీంట్లో మనకి ఏంటంటే కరెంట్ ఆఫ్ వాటర్, అంటే వాటర్ అనేది దీంట్లో ఎప్పుడు కూడా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుంది? హెవీ పార్టికల్స్ అన్నీ కూడా బాటమ్ సెటిల్ అయిపోతాయి. ఏదైతే లైటర్ పార్టికల్స్ అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా బయటికి వచ్చి గ్యాంగ్లా మనకి కలెక్ట్ చేసుకోవచ్చు. అంటే అవన్నీ తేలిపోయి అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని ఏదైతే మనం పంపిస్తున్నామో దీంట్లోంచి కాన్సన్ట్రేషన్, అంటే ఏదైతే ఓర్ మనకి డిజైర్డ్ పార్టికల్స్లో స్ట్రాంగ్గా హెవీగా ఉందో అవన్నీ కూడా సెటిల్ అయిపోయి ఇక్కడ నుంచి మనం బయటకు వస్తాయి. దీన్ని మనం ఏమంటాం? హైడ్రాలిక్ క్లాసిఫైయర్. అర్థమైందా? ఇటువంటి ప్రాసెస్ల ద్వారా మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు ఓర్ని. నెక్స్ట్ వన్, మ్యాగ్నెటిక్ సెపరేషన్. సో ఈ మ్యాగ్నెటిక్ సెపరేషన్లో సపరేట్ చేయడం కోసం మనం వాడేటటువంటిది ఏంటి? ఇంప్యూరిటీ మ్యాగ్నెటిక్ అవ్వ ఉండకూడదు. మనకు కావాల్సిన మెటల్ అనేది, ఓర్ అనేది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని కలిగి ఉండాలి, లేదంటే రివర్స్. కానీ ఎక్కువగా మనం ఎప్పుడు కూడా మన ఓర్కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉన్నప్పుడు ఈ మ్యాగ్నెటిక్ సెపరేషన్ మెథడ్ని వాడతాం. ఇందులో ఏం జరుగుతుంది? ఇది ఒక రోలర్, ఇది ఒక రోలర్. సో ఇప్పుడు ఏదైతే ఓర్ని నేను ఫైన్లీ గ్రౌండ్ చేసి, అంటే బాగా ఎక్కువగా గ్రౌండ్ చేసి ఆ ఓర్ని ఇక్కడ చార్జ్ చేస్తాను నేను. ఏమవుతుంది ఇప్పుడు? ఇదంతా కూడా బెల్ట్, ఇదంతా కూడా బెల్ట్. సో ఈ రోలరు తిరుగుతూ ఉంటాయి. సో రోలర్లు రెండు తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది? ఆ బెల్ట్ కూడా రోలర్లో మీద అలా తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక బెల్ట్ ఎలా తిరుగుతూ ఉంటుంది. సో తిరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఇందులో ఏంటంటే ఇది పవర్ఫుల్ స్పిన్నర్, అంటే రొటేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఏదైతే వీల్ ఉందో మ్యాగ్నెటిక్ వీల్. ఇక్కడ మనం తీసుకునేది ఏంటి? ఒక మ్యాగ్నెటిక్ వీల్, అంటే మ్యాగ్నెటిజం కలిగినటువంటి వీల్ని తీసుకుంటాం మనం. అప్పుడు ఏమవుతుంది? ఏదైతే పార్టికల్స్ ఇందులో ఉన్నాయో, ఓర్ పార్టికల్స్ ఉన్నాయి, గ్యాంగ్ పార్టికల్స్ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఓర్ పార్టికల్స్ మ్యాగ్నెటిజం కలిగి ఉన్నాయి. ఏదైతే గ్యాంగ్ పార్టికల్స్ ఉన్నాయో అవేమో మ్యాగ్నెటిజంని కలిగి లేవు. సో అందుకని ఏమవుతుంది? ఇది స్పీడ్గా రొటేట్ అవుతున్నప్పుడు ఏవైతే మ్యాగ్నెటిజం చూపిస్తున్నాయో అవేమో దగ్గరగా పడతాయి, ఏదైతే మ్యాగ్నెటిజం లేవో అవి దూరంగా పడతాయి. నాన్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ థ్రోన్ అవే అండ్ ద మ్యాగ్నెటిక్ పార్టికల్స్ విల్ బి సెటిల్డ్ నియర్ టు ద మ్యాగ్నెటిక్ రోలర్. సో ఆ రకంగా మ్యాగ్నెటిక్ రోలర్ అనేది మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ని సెపరేట్ చేస్తుందన్నమాట. సో దాన్నే మనం మ్యాగ్నెటిక్ సెపరేషన్ మెథడ్. సో ఈ మ్యాగ్నెటిక్ సెపరేషన్ మెథడ్కి కావాల్సిందేంటి? ఈ ఓర్ పార్టికల్స్ కానీ లేదంటే గ్యాంగ్ పార్టికల్స్ కానీ ఏదో ఒక దానికి మ్యాగ్నెటిజం ఉండాలి. ఎక్కువగా మనం ప్రిఫర్ చేసేది మన పర్టికులర్ ఓర్కి హెమటైట్ ఐరన్ ఓర్, మ్యాగ్నెటైట్ ఐరన్ ఓర్, ఇటువంటి వాటిల్లో మ్యాగ్నెటిజం ఉంటుంది. కాబట్టి మ్యాగ్నెటిజం ఉన్నటువంటి ఈ ఓర్ పార్టికల్స్ అన్నీ కూడా దగ్గరగా డిపాజిట్ అవుతాయి. ఏదైతే నాన్ మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ ఉంటాయో అవన్నీ కూడా దూరంగా విసిరివేయబడతాయి. అదే మనం ఇక్కడ రాసాం. Cassiterite is a non-magnetic and is purified from the magnetic impurity wolframite. So magnetite అనేది మ్యాగ్నెటిజం కలిగినటువంటి ఓర్. అలా కాకుండా cassiterite, tin oxide is a magnetic, non-magnetic ore and it is going to be consisting of magnetic impurity wolframite. So wolframite-ని అండ్ cassiterite-ని సపరేట్ చేయడానికి కూడా మనం ఈ మెథడ్ని వాడతాం. ఎందుకంటే ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ అండ్ నాన్ మ్యాగ్నెటిక్.
ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్పాం మనం, ఐరన్ ఓర్ కంటైనింగ్ సిలికా ఇంప్యూరిటీ. సో మ్యాగ్నటైట్ కానీ హెపటైట్ కానీ హెమటైట్ కానీ సిలికాన్ డయాక్సైడ్ అనేది ఇంప్యూరిటీ కింద ఉంటుంది. సిలికాన్ డయాక్సైడ్కి మ్యాగ్నటిజం ఉండదు, మన ఐరన్ ఓర్కి మ్యాగ్నటిజం ఉంటుంది. సో దాన్ని కూడా మనం సెపరేట్ చేయడానికి ఈ పర్టికులర్ ప్రాసెస్ని వాడతాం. నెక్స్ట్ మెథడ్ ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్. సో సల్ఫైడ్ ఓర్స్, ఫ్రాత్ అంటే అందరికీ తెలుసు కదా, నొరగ. సో మనకి ఏదైతే ఓర్ నొరగని ఫామ్ చేయగలిగేటటువంటి కెపాసిటీ ఉందో అటువంటి వాటిని ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్ ద్వారా మనం కాన్సన్ట్రేట్ చేస్తాం. సో మనందరికీ బాగా తెలుసు, ఇంట్లో మజ్జిగ చిలకడం. ఏం చేస్తాం, బటర్ కావాలంటే, వెన్న కావాలంటే మనం ఏం చేస్తాం, అక్కడ ఉన్నటువంటి మజ్జిగని బాగా చిలకరిస్తే వెన్న వస్తుంది. ఆ వెన్నని మనం కలెక్ట్ చేసుకుంటాం. ఆ వెన్నని కావాలన్నప్పుడు మనకు కావాల్సినప్పుడు నెయ్యి ఏదైనా చేసుకోవచ్చు. సో ఇదే మెథడ్ని ఇక్కడ ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్ ద్వారా చేసుకుంటాం. సో ఫ్రాత్ ఫ్లోటేషన్ మెథడ్ అంటే ఏంటంటే, ఏదైతే ఫ్రాత్ ఫామ్ అయ్యి, అంటే ఓర్ అనేది ఫ్రాత్ కింద ఫామ్ అయ్యి అది ఫ్లోట్ అవుతుంది, అంటే పైన తేలుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే దీన్ని ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అన్నమాట. సో ఈ ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో మనకి సల్ఫైడ్ ఓర్స్ని ఎక్కువగా సపరేట్ చేస్తాం, కాన్సన్ట్రేట్ చేస్తాం. సో సల్ఫైడ్ ఓర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఫ్రాత్ని ఫామ్ చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. సో దే ఆర్ హ్యావింగ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఫ్రాత్ ఫార్మేషన్. అలాంటి ఫ్రాత్ ఫార్మేషన్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఓర్స్ని మనం ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ ద్వారా సపరేట్ చేస్తాం, కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకేనా? సో ఎలా చేస్తాం ఇప్పుడు దీంట్లో? సో ఫ్రాత్ని ఫామ్ చేయాలి. ఫ్రాత్ని ఫామ్ చేయడానికి మనకు కొన్ని వర్డ్స్ ఉన్నాయి దీంట్లో. ఫ్రాత్ స్టెబిలైజర్స్, ఫ్రాత్ ఫార్మింగ్ ఏజెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ తెలుసుకున్నటువంటి వర్డ్స్. సో చూద్దాం ఒకటి. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైట్ ఓర్స్, అంటే సల్ఫైడ్ ఓర్స్ని చేయడానికి వాడతాము. ఇన్ దిస్ టెక్నిక్ ఓర్ ఈజ్ టేకెన్ ఇన్ ఏ స్టీల్ ట్యాంక్ కంటైనింగ్ వాటర్ అండ్ పైన్ ఆయిల్, స్మాల్ అమౌంట్ ఆఫ్ పొటాషియం జాంతేట్. ఇప్పుడు పొటాషియం జాంతేటు, పైన్ ఆయిల్, ఇవి రెండు కూడా మనం దీంట్లో కలిపాము. కలిపిన తర్వాత ద మిక్సర్ ఈజ్ ఎజిటేటెడ్ విత్ ప్యాడిల్, కంప్రెస్డ్ ఎయిర్. యాజ్ ఎ రిజల్ట్ ఫ్రాత్ ఈజ్ ఫార్మ్డ్ విచ్ క్యారీస్ ద మినరల్ పార్టికల్స్. సో ఇప్పుడు దీంట్లో మనం వాడేటటువంటి ఈ పైన్ ఆయిల్ ఎందుకు వాడతాం మనం? నొరగ రావడానికి, అంటే ఫ్రాత్ ఫార్మింగ్ ఏజెంట్. ఏదైతే ఈ పైన్ ఆయిల్ ఉందో ఈ పైన్ ఆయిల్ దేనికి ఉపయోగపడుతుంది? వెటబిలిటీ, అంటే ఫ్రాత్ ఫార్మేషన్ని ఈజీ చేస్తుందన్నమాట. సో ఆ రకంగా పైన్ ఆయిల్ అనేది ఫ్రాత్ ఫార్మింగ్ ఏజెంట్ కింద ఉపయోగపడుతుంది. సో అదే ఇక్కడ మనం రాసాం, ద ఫ్రాత్ ఈజ్ లైట్ అండ్ స్కిమ్డ్ ఆఫ్, ఇట్ ఈస్ దెన్ డ్రైడ్ ఫర్ ద రికవరీ ఆఫ్ ద ఓర్ పార్టికల్స్. ఫ్రాథర్స్ ఆర్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ యాడెడ్ టు మేక్ ఫ్రాత్. సో పైన్ ఆయిల్ అనేది ఒక ఫ్రాత్. కలెక్టర్స్ అడ్జార్బ్ స్మాల్ ఓర్ పార్టికల్స్, ఎగ్జాంపుల్ సోడియం ఇథైల్ జాంతేట్ ఫ్యాటీ యాసిడ్. ఇక్కడ ఏదైతే జాంతేట్, పొటాషియం జాంతేట్ ఉందో, జాంతేట్ కానీ లేదంటే కొన్ని ఫ్యాటీ యాసిడ్స్ కానీ ఫ్రాత్ కలెక్టర్స్ అంటాం. కలెక్టర్స్ అంటే ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఆ పర్టికులర్ ఫ్రోత్ ఫామ్ అయిందో అవన్నీ కూడా కలిసిపోయి ఒకే చోటకి వస్తుంది అన్నమాట. సో దాన్ని మనం ఫ్రాత్ కలెక్టర్. నెక్స్ట్ ఫ్రాత్ స్టెబిలైజర్స్. ఇదేంటంటే క్రిజాల్స్, ఎనిలీన్స్. సమ్టైమ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు సెపరేట్ టూ సల్ఫైడ్ ఓర్ బై the proportion of oil to the water by using depressants. For example, we are having one more term. So ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి రకాలు? ఫ్రాత్ ఫార్మింగ్ ఏజెంట్స్. ఏంటది? పైన్ ఆయిల్. సో పైన్ ఆయిల్ మనం జనరల్గా ఫ్రాత్ ఫార్మింగ్ ఏజెంట్స్ అంటాం. ఫ్రాత్ కలెక్టర్స్, జాంతేట్. జాంతేట్ ఈజ్ గోయింగ్ టు బి ద ఫ్రాత్ కలెక్టర్. ఫ్రాత్ స్టెబిలైజర్స్. ఇక్కడ ఫ్రాత్ స్టెబిలైజర్స్ ఏం తీసుకున్నాం మనం? క్రిజాల్ తీసుకున్నాం మనం. ఇక్కడ తీసుకున్నాం క్రిజాల్ కానీ ఎనిలీన్ కానీ. ఇవన్నీ కూడా ఫ్రాత్ని ఫామ్ చేయడానికి ఉపయోగపడేవి. డిప్రెసెంట్స్ గురించి తర్వాత తెలుసుకుందాం. ఇదేంటో డిప్రెసెంట్ ఏంటి, NaCN డిప్రెసెంట్ ఏంటి అనేది తర్వాత తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం. సో ఫ్రాత్ ఫ్లోటేషన్, సో చెప్పాను కదా, ఇదేమో మన మజ్జిగ కవ్వం, ఇదేమో మన మజ్జిగి, అంతే సింపుల్గా. ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో మనకు తెలిసేది ఏంటి?
ఇదేమో మజ్జిగ కవ్వం, ఇదంతా కూడా మజ్జిగి. మనం చిలికినప్పుడు ఏమవుతుంది, వెన్న ఫామ్ అవుతుంది. ఈ వెన్న నథింగ్ బట్ ఫ్రాత్, అంతే, అంతకుమించి ఇదంతా కూడా ఫ్రాత్, నొరగొచ్చిందన్నమాట. ఇక్కడ ఏం చేస్తాం మనం? సో ఫస్ట్ ఏదైతే ఓర్ ఉందో సల్ఫైడ్ ఓర్, సో సల్ఫైడ్ ఓర్ని తీసుకెళ్ళి పైన ఆయిల్ తోటి బాగా మిక్స్ చేస్తాం. మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, నాన్ వెట్టబుల్, అంటే ఓర్ అనేది ఏదైనా ఇప్పటివరకు కూడా వాటర్ తోటి టచ్ చేసేటటువంటి గుణం ఉంటుందో ఆ గుణాన్ని అంతా కూడా మనం ఇప్పుడు ఆయిల్ తోటి స్కిమ్ చేయడం వల్ల నాన్ వెట్టబుల్గా తయారవుతుంది. అంటే ఆయిల్ నుంచి సెపరేట్, అంటే ఏదైతే వాటర్ ఉందో వాటర్ నుంచి సెపరేట్ అయిపోయి ఈ ఓర్ అంతా కూడా ఆయిల్ లేయర్లో ఫామ్ చేసి ఫ్రోత్ కింద తయారైపోతుంది అన్నమాట. అంటే ఫ్రోత్ ఫార్మేషన్ అనేది ఈజీగా జరగడం కోసం పైన్ ఆయిల్, అందుకనే దీన్ని ఫ్రాతర్ ఆర్ ఫ్రోత్ ఫార్మింగ్ సబ్స్టెన్సెస్, అదే పైన్ ఆయిల్. సో ఆ పైన్ ఆయిల్ని ఫ్రోత్ ఫార్మింగ్ సబ్స్టెన్స్ కింద వేసినప్పుడు ఎప్పుడైతే ఈ స్పార్జర్, ఇది స్పార్జర్ ఏంటంటే ఒక చిన్నటువంటి హోల్స్ ఉన్నటువంటి ఒక ప్యాడిల్, సో దీన్ని మనం ఎలా తిప్పినప్పుడు ఏమవుతుంది, ఎయిర్ బబుల్స్ని క్రియేట్ చేస్తుంది. ఆ లోపల ఎయిర్ బబుల్స్ని క్రియేట్ చేస్తుంది. ఈ ఎయిర్ బబుల్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఇటువంటి పైన్ ఆయిల్తో కలిసి ఉన్నటువంటి ఈ ఓర్ అంతా కూడా పైకి ఫ్రోత్ లాగా తేలుతూ ఉంటుంది. సో ఆ రకంగా పైకి వచ్చింది. ఈ ఫ్రాత్ స్టెబిలైజేషన్ అవ్వాలి కదా, ఎందుకంటే ఫ్రాత్ ఫామ్ అయిన తర్వాత అది మళ్ళీ వెంటనే పేలిపోద్ది బుడగలో. సో బుడగలు పేలిపోతే మళ్ళీ ఓర్ కిందకి వెళ్ళిపోద్ది. అలా వెళ్ళిపోకుండా ఉండడం కోసం ఫ్రాత్ కలెక్టర్స్, ఏంటది, జాంతేట్, సో అదంతా కూడా ఇక్కడ ఫ్రాత్ని ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫ్రాత్ స్టెబిలైజర్స్, ఏదైతే ఎనిలీన్ అండ్ క్రిజాల్ నేను చెప్పానో ఇవి రెండూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫ్రాత్ని స్టెబిలైజ్ చేస్తుంది అన్నమాట. సో స్టెబిలైజ్ చేసి ఇక్కడ ఫ్రాత్ని అంతా కూడా ఫామ్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫ్రాత్ని మనం ఒక బయటికి తీసుకుని, ఈ ఫ్రాత్లో ఏముంటుంది, ఇక్కడ ఇప్పటి వరకు కూడా గ్యాంగ్ పార్టికల్స్, ఏదైతే మనకు అవసరం లేనటువంటి పార్టికల్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనం ఫ్రాత్ ఫామ్ అయ్యి ఆ ఫ్రాత్ని బయటికి తీసుకొచ్చామో దాంట్లో కూడా నాకు కంప్లీట్గా ఏముంది, ఓర్తో ఉన్నటువంటి నొరగ మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ ఫ్రాత్ ఎలాంగ్ విత్ ఓర్, సో దీన్ని తీసుకుని మొత్తం అంతా కూడా డ్రై చేస్తాను నేను. సో డ్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఓర్ మాత్రం మిగిలిపోతుంది మనకి. సో ఓర్ ఈజ్ గెటింగ్ కాన్సన్ట్రేటెడ్, ఈ ఓర్ అంతా కూడా మనకి కాన్సన్ట్రేట్ అయిపోతుంది. సో ఆ రకంగా ఏదైతే ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో ఫ్రాత్ కింద ఫామ్ అయినటువంటి ఓర్ని నేను కాన్సన్ట్రేట్ చేసుకుని ఈ ఓర్ని ఫర్దర్ ప్రాసెస్ కోసం నేను వాడతాను అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంకొకటి ఏం చెప్పాను నేను, డిప్రెసెంట్స్. ఇప్పుడు తీసుకున్నటువంటి రెండు ఓర్స్లో ఒక ఓర్ ఫ్రోత్ ఫామ్ చేసి ఇంకొక ఓర్ ఫ్రోత్ ఫామ్ చేయకపోతే, లేదంటే ఇంప్యూరిటీ ఫ్రోత్ ఫామ్ చేయకుండా ఉండి ఓర్ మాత్రమే ఫ్రోత్ ఫామ్ చేస్తే దాన్ని మనం ఈజీగా చేసేసుకుని ఆ ఫ్రోత్ ద్వారా మన ఓర్ని మనం తెచ్చేసుకుంటాం. ఇప్పుడు నాకు జెడ్ఎన్ఎస్ ఉంది, పీబీఎస్ ఉంది, ఈ రెండు కలిసి ఒకేలా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఈ రెండు ఏం చేస్తాయి, జెడ్ఎన్ఎస్ కూడా ఫ్రోత్ ఫామ్ చేస్తుంది, పీబీఎస్ కూడా ఫ్రోత్ ఫామ్ చేస్తుంది. అప్పుడు లెడ్ సల్ఫైడ్ గెలినా, జింక్ సల్ఫైడ్ జింక్ బ్లెండ్, బోత్ ఓర్స్ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ఫామ్ ద ఫ్రోత్. అప్పుడు ఎలా సెపరేట్ చేయాలి, ఎలా సెపరేట్ చేయాలంటే ఐఎమ్ గోయింగ్ టు బి యూజింగ్ డిప్రెసెంట్స్. నేను ఏం వాడతాను, డిప్రెసెంట్స్ అనేటటువంటి సబ్స్టెన్సెస్. డిప్రెసెంట్స్ అంటే ఏంటంటే ఒకదాన్ని డిప్రెస్ చేస్తుంది, ఇంకో దాన్ని పైకి తీసుకొస్తుంది. అంటే ఒకదాన్ని ఫ్రాత్ ఫామ్ చేయకుండా ఆపుతుంది, ఇంకొక దాన్ని ఫ్రాత్ ఫామ్ చేయడానికి ప్రమోట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటంటే NaCN అనే డిప్రెసెంట్ని వాడినప్పుడు ఇట్ విల్ మేక్ PBS టు ఫామ్ ఫ్రోత్, ZNS is inhibited to form the froth. మన NaCN కనుక ఈ రెండు ఉన్నటువంటి సొల్యూషన్లో యాడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ZNS నేమో ఫ్రాత్ ఫామ్ చేయకుండా ఆపుతుంది, వెరాజ్ PBS నేమో ఫ్రాత్ ఫామ్ చేయడానికి ప్రమోట్ చేస్తుంది. అందువల్ల ఓన్లీ ఫ్రాత్లో PBS ఉంటుంది, ఆ పర్టికులర్ ఏదైతే గ్యాంగ్ రూపంలో ఉన్నదో అక్కడ ZNS ఉంటుంది. సో ఫ్రాత్ ఫ్లోటేషన్లో మనకు కావాల్సినటువంటి ఫ్రాత్ ఫార్మింగ్ ఏజెంట్స్, ఫ్రాత్ కలెక్టర్స్, ఫ్రాత్ స్టెబిలైజర్స్, డిప్రెసెంట్స్.
సో ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాల్సినటువంటి పదాలు. ఓకేనా? సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు లీచింగ్. సో వన్ మోర్ కాన్సన్ట్రేషన్ ప్రాసెస్. లీచ్ అంటే అందరికీ తెలుసు కదా, జలగ. ఏం చేస్తుంది లీచ్? ఒక్కసారి కానీ పట్టుకుందంటే మొత్తం మన బ్లడ్ అంతా తాగేస్తే కానీ వదలదంట. నిజమేనా? సో లీచ్ అనేది ఏం చేస్తుంది? మన బ్లడ్ని పట్టుకుని బ్లడ్ని మాత్రమే సక్ చేస్తుంది, ఇంకేది తీసుకోదంట. అది వెరీ సెలెక్టివ్. సో అదే రకంగా మనం కూడా ఇక్కడ లీచింగ్ అనే ప్రాసెస్ ఎందుకు పేరు పెట్టామంటే, మనకి కావాల్సినట్టు మెటల్ని మాత్రమే తీసుకుంటాం, మిగిలినన్నింటిని వదిలేస్తాం. సో దాన్ని మనం లీచింగ్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ కెమికల్ మెథడ్ యూజ్డ్ ఇఫ్ ద ఓర్ ఈజ్ సాల్యుబుల్ ఇన్ సమ్ సూటబుల్ సాల్వెంట్. It is a process of extracting a soluble material from an insoluble solid by dissolving in a suitable solvent. చెప్తున్నాం కదా, లీచ్ ఎలాగైతే బ్లడ్ని మాత్రమే సక్ చేసి మిగతా అంతా వదిలేస్తుందో, ఇక్కడ ఏం చేస్తాం మనం? సాల్యుబిలిటీ బేస్ చేసుకుని, ఒకటేమో సాల్యుబుల్, ఒకటేమో ఇన్సాల్యుబుల్. సో మన సాల్యుబుల్ దాన్ని జాగ్రత్తగా బయట తీసుకుంటాం, ఇన్సాల్యుబుల్ దాన్ని ఫిల్టర్ చేసి పక్కన పడేస్తాం. సో ఆ రకంగా ఏదైతే ప్రాసెస్ని వాడతామో, సాల్యుబుల్ ఇన్ సూటబుల్ సాల్వెంట్ అనే ప్రాసెస్ని ఉపయోగించి మనం లీచింగ్ చేస్తాం. ఇక్కడ లీచింగ్లో అల్యూమినియం, సో ఫ్రమ్ బాక్సైట్. సో బాక్సైట్ నుంచి అల్యూమినియం కాన్సన్ట్రేట్ చేయడానికి, లేదంటే ఇదే మెథడ్ని మేకింగ్ ఇట్ టు గెట్ ఎక్స్ట్రాక్ట్ ఆల్సో, అంటే ఎక్స్ట్రాక్షన్ కూడా వాడేస్తాం మనం. ఇక్కడ ఏం జరుగుతుంది? ద మెయిన్ ఓర్ ఆఫ్ అల్యూమినియం ఇస్ బాక్సైట్. ద ఇంప్యూరిటీస్ ఆర్ సిలికా, ఫెర్రిక్ ఆక్సైడ్ అండ్ టైటానియం ఆక్సైడ్. మనకి అల్యూమినియంతో పాటు సిలికాన్ డయాక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్ అండ్ టైటానియం ఆక్సైడ్, ఇవన్నీ కూడా మనకి ఈ ఓర్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్. ఇవి అప్పుడు ఏం చేస్తాం మనం? సో దిస్ అల్యూమినా విచ్ ఈస్ గోయింగ్ టు బి గెట్ కన్వర్టెడ్ టు సాల్యుబుల్ NaAlO2, సోడియం అల్యూమినేట్. NaAlO2 అంటే ఏంటి? సోడియం అల్యూమినేట్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి టేకింగ్ విత్ either NaOH బేయర్స్ ప్రాసెస్ ఆర్ విత్ Na2CO3 హాల్స్ ప్రాసెస్. అంటే ఏదైతే మనకి ఒక సాల్యుబుల్ సోడియం అల్యూమినేట్ వచ్చిందో, ఈ సోడియం అల్యూమినేట్ నుంచి మన అల్యూమినియం తీయాలి కదా. సో ఒకటి బేయర్స్ ప్రాసెస్ ద్వారా NaOH ట్రీట్ చేస్తే అప్పుడు NaAlO2 అంతా కూడా Al2O3 కింద కన్వర్ట్ అయిపోతుంది. లేదు Na2CO3తో రియాక్ట్ చేస్తే అప్పుడు కూడా మనకి Al2O3 కింద వస్తుంది. దాన్ని ఏమో హాల్స్ ప్రాసెస్ అని, ఏదైతే NaOH వాడతామో దాన్ని బేయర్స్ ప్రాసెస్ అని అంటాం. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ రాసాం మనం. బేయర్స్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ వెన్ ఓర్ కంటైన్స్ ఫెర్రిక్ ఆక్సైడ్ యాజ్ మెయిన్ ఇంప్యూరిటీ. సో మనం ఏం చెప్పాం? సిలికాన్ డయాక్సైడ్, టైటానియం ఆక్సైడ్ అండ్ ఐరన్ ఆక్సైడ్, ఆ మూడు కూడా మనకి ఇంప్యూరిటీస్ కింద ఉన్నాయి. ఐరన్ ఆక్సైడ్ ఇంప్యూరిటీ కింద ఉన్నప్పుడు రెడ్ బాక్సైడ్ అంటాం దాన్ని. సో అలా ఉన్నప్పుడు ఆ ఓర్ని డైజెస్ట్ చేయడం కోసం మనం బేయర్స్ ప్రాసెస్ వాడతాం. దీంట్లో మనం ఏం చేస్తాం? సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ని ఆటోక్లేవ్లో పెట్టి Al2O3 చేసినట్లయితే కనుక Al2O3 విల్ బి రియాక్ట్ విత్ NaOH అండ్ విల్ గెట్ ద NaAlO2, సోడియం అల్యూమినేట్. ఏదైతే సోడియం అల్యూమినేట్ ఇక్కడ ఫామ్ అయిందో, ఆ ఫామ్ అయినటువంటి దాని నుంచి ఫిల్టర్ టు రిమూవ్ ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ అన్నింటిని కూడా మనం ఫిల్టర్ చేసి బయట తీసేస్తాం. ఆ తర్వాత వచ్చినటువంటి అల్యూమినియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో, అది అల్యూమినియం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సోడియం అల్యూమినేట్ గెట్ ప్రెసిపిటేట్ యాజ్ AlOH thrice. ఏదైతే మనం సోడియం అల్యూమినేట్ ఇప్పటివరకు సాల్యుబుల్ ఫామ్లో ఉందో, అటువంటి సాల్యుబుల్ అల్యూమినేట్ని అంతటినీ కూడా మనం ఇన్సాల్యుబుల్ అల్యూమినియం హైడ్రాక్సైడ్ కింద మార్చేస్తాం. అన్నమాట. సో ద ఎంటైర్ అల్యూమినియం ఈజ్ గెట్ కన్వర్టెడ్ టు అల్యూమినియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ చెప్పాం కదా ఆల్రెడీ, NaAlO2 gives rise to AlOH thrice. ఇదంతా కూడా బేయర్స్ ప్రాసెస్లో జరిగేటటువంటిది. అదే హాల్స్ ప్రాసెస్లో తీసుకుంటే కనుక, హాల్స్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది? ద ఓర్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ సోడియం కార్బోనేట్ ఫ్యూజన్. సోడియం కార్బోనేట్తో ఫ్యూజ్ చేసి Al2O3 2H2O will be reacting with Na2CO3, will get NaAlO2 and CO2 gas will be going out. సో ఏదైతే మనకి ఫైనల్గా సోడియం అల్యూమినేట్ ఫామ్ అవుతుంది, ఆ సోడియం అల్యూమినేట్ని తీసుకుని ఫర్దర్గా మనకి ఏదైతే ప్యూరిఫికేషన్ ప్రాసెస్లు ఉన్నాయో ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో మనం ఫర్దర్ ప్రాసెస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్
ద ఫిల్టరేట్ ఈజ్ వార్మ్డ్ and neutralized by passing carbon dioxide through the solution to the precipitate and aluminum hydroxide. అంటే ఫర్దర్గా హాల్స్ ప్రాసెస్లో కూడా మనం ALOH థ్రైస్ని అనేది తెచ్చుకుంటాం అన్నమాట. ALOH థ్రైస్ని కనుక మనం హైయెస్ట్ టెంపరేచర్ వరకు హీట్ చేసినట్లయితే అగైన్ విల్ బి గెటింగ్ బ్యాక్ అవర్ అల్యూమినా. సో ఏదైతే ఇంప్యూర్ అల్యూమినా Al2O3, సో ఇలా చెప్పాను లీచింగ్ అని చెప్పాను కదా. లీచింగ్ అంటే ఏం చెప్పాను నేను? బ్లడ్ని సక్ చేస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఏదైతే మనకి SiO2, Fe2O3 అంటే ఐరన్ ఆక్సైడ్, సిలికాన్ డైఆక్సైడ్, టైటానియం ఆక్సైడ్, ఈ అన్ని ఇంప్యూరిటీస్తో పాటు Al2O3 ఉందో అందులోంచి ఓన్లీ అల్యూమినాని సోడియం అల్యూమినేట్ రూపంలో బయటికి తీసుకొచ్చి ఆ సోడియం అల్యూమినేట్ని మనకు కావాల్సినటువంటి ప్యూర్ Al2O3 కింద మారుస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఏం జరిగింది ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేస్తే Al2O3 XH2O కన్వర్ట్స్ టు NaAlO2, సోడియం అల్యూమినేట్ కింద మారింది. ఆ సోడియం అల్యూమినేట్ ఏదైతే వచ్చిందో ఎయిదర్ సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్ట్ చేసి ఫర్దర్గా మనం AlOH థ్రైస్ కింద మార్చాం, లేదంటే Na2CO3 ఫాలోడ్ బై CO2 రియాక్ట్ చేసి మనం AlOH థ్రైస్ కింద మార్చాం. ఈ వచ్చినటువంటి అల్యూమినియం హైడ్రాక్సైడ్ని హైయెస్ట్ హీట్ చేసినప్పుడు వాటర్ బయటికి పోయి Al2O3 అంటే మనకి మళ్ళీ ప్యూర్ అల్యూమినా అనేది వచ్చింది. ఆ రకంగా కాన్సన్ట్రేషన్ ఆఫ్ అల్యూమినియం బాక్సైట్ ఓర్ని ఈ రకంగా మనం చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మెక్ ఆర్థర్ సైనైడ్ ప్రాసెస్. ఇది కూడా కెమికల్ లీచింగ్. బట్ ఈ కెమికల్ లీచింగ్లో మనం ఏం చేస్తాము అంటే పర్టికులర్ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని డైరెక్ట్గా మనం ప్యూరిఫికేషన్ కింద కూడా వాడేయచ్చు. సో ఇక్కడ మనకి సిల్వర్ కానీ గోల్డ్ కానీ కావాల్సినప్పుడు ఈ పర్టికులర్ మెక్ ఆర్థర్ సైనైడ్ ప్రాసెస్ అనే దాన్ని వాడతామన్నమాట. దీంట్లో M, ద మెటల్ ద M ఈజ్ నథింగ్ బట్ ఎయిదర్ సిల్వర్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద గోల్డ్. సో ఏదైనా సరే అవ్వచ్చు. 4m + 8cn - + 2H2O + O2 gives rise to MCN twice. సో ఇక్కడ MCN twice కింద మారింది. ఏదైతే పర్టికులర్ మెటల్ ఉందో మెటల్ని మెటల్ సైనైడ్ కాంప్లెక్స్ రూపంలో మనం తీసుకున్నాము. అప్పుడు సిల్వర్ విత్ NaCN విల్ బి గెటింగ్ కనెక్ట్ టు NaAgCN twice ఆర్ Au + NaCN విల్ గెట్ NaAuCN twice. ఇక్కడ మనం జనరల్ మాఫం వేసాం. ఈ M ప్లేస్లో సిల్వర్ ఉండొచ్చు, M ప్లేస్లో గోల్డ్ ఉండొచ్చు. ఏదైనా సరే AgCN twice AuCN twice కింద ఈ పర్టికులర్ మెటల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాంప్లెక్స్ అంటే సాల్యుబుల్ ఫామ్ అని చెప్పాం కదా. అప్పటి వరకు ఇన్సాల్యుబుల్ ఫామ్లో ఉన్నటువంటి ఐరన్ కానీ ఇన్సాల్యుబుల్ ఫామ్లో ఉన్నటువంటి గోల్డ్ని కానీ సాల్యుబుల్ సైనైడ్ కాంప్లెక్స్ కింద మార్చుకున్నాం. అదే ఈ రెండు కూడా మనకి. ఆ రకంగా మారిన తర్వాత బై యాడింగ్ హైలీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్ అంటే జనరల్గా మనం జింక్ అనే దాన్ని వాడతాం. ఇక్కడ జింక్ దీన్ని రియాక్ట్ చేసినప్పుడు ఆ పర్టికులర్ సిల్వర్ కానీ గోల్డ్ కానీ బయటకు వచ్చేస్తుంది. సో అదే ఇక్కడ చూపించాం. MCN twice + Zn gives rise to ZnCN4 + 2m. సో మెటల్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఈ రెండు కూడా బయటకు వచ్చి మనకు కావాల్సినటువంటి లీచింగ్ ప్రాసెస్ ద్వారా ఆ మెటల్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో అదే మనం ఇక్కడ ఆర్థర్ సైనైడ్ ప్రాసెస్లో మనం తీసుకున్నటువంటి మెటల్ ఏదైతే ఉందో ఎయిదర్ సిల్వర్ ఆర్ గోల్డ్ విల్ బీ ఎక్స్ట్రాక్టెడ్. సో ఇప్పటివరకు మనం చూసిన స్టెప్ ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. ఏమేం చూసాం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్లో? ఒకటి హైడ్రాలిక్ వాషింగ్ ఆర్ గ్రావిటీ సెపరేషన్, దాన్నే మనం లెవిగేషన్ అని కూడా అంటాం. ఆ తర్వాత ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్, మ్యాగ్నెటిక్ సెపరేషన్ మెథడ్. ఈ అన్ని మెథడ్స్ ద్వారా కూడా మనం మెటల్ని ఓర్లో ఉన్నటువంటి ఒక మెటల్ పర్సంటేజ్ని పెంచి అంటే కాన్సన్ట్రేట్ చేసి ఇప్పుడు ఆ కాన్సన్ట్రేట్ అయినటువంటి ఓర్ని ఎలా ఫర్దర్గా మెటల్ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి వాడతాం. సెకండ్ స్టెప్కి వచ్చాం మనం ఇప్పుడు. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద కాన్సన్ట్రేటెడ్ ఓర్, ఆక్సిడేషన్, రిడక్షన్. సో చెప్పాను కదా రెండు స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్దేమో ఆక్సిడేషన్, రెండోదేమో రిడక్షన్. సో ఆక్సిడేషన్ ఏంటి? కన్వర్షన్ టు ఆక్సైడ్ బై కాల్సినేషన్ ఆర్ రోస్టింగ్. అంటే ఏదైనా ఒక మెటల్ ఓర్లో ఉన్నటువంటి మెటల్ని ఆక్సైడ్ కింద కన్వర్ట్ చేయడానికి వాడేటువంటి ప్రాసెస్లు రెండు, కాల్సినేషన్, రోస్టింగ్. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఎయిర్ మనం దాన్ని హీట్ చేస్తాం, లేదా ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఎయిర్ దాన్ని హీట్ చేస్తాం. అవి ఈ రెండు ప్రాసెస్లు కూడా.
ఆ తర్వాత రిడక్షన్ ఆఫ్ ద ఆక్సైడ్ టు మెటల్ బై పైరో, హైడ్రో అండ్ ఎలక్ట్రోమెటలర్జీ. ఏదైతే మనం ఇందాక చెప్పామో మెటల్ని మెటల్ ఆక్సైడ్ కింద మార్చి ఆ మెటల్ ఆక్సైడ్ని మళ్ళీ క్రూడ్ మెటల్ కింద మార్చడం కోసం 3 మెటలర్జీస్, 3 ప్రాసెస్లు వాడచ్చు. ఎయిదర్ పైరో మెటలర్జీ అంటే బై అప్లయింగ్ ద హీట్, పైరో మీన్స్ ఫైర్, హీట్. హైడ్రో మెటలర్జీ బై యూజింగ్ హైడ్రోజన్ ఆర్ ఏమున్నాయి మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం చెప్పుకున్నాం కదా, ఎస్ఆర్పి వాల్యూస్ బేస్ చేసుకుని డిస్ప్లేస్మెంట్స్. ఎలక్ట్రోమెటలర్జీ ఆర్ ఎలక్ట్రాలసిస్ని కూడా వాడచ్చు. మనం ఏదైనా ప్రాసెస్ని వాడి ఆ పర్టికులర్ మెటల్ ఆక్సైడ్ నుంచి మెటల్ని తీసుకురావడం, ఇవంతా కూడా ఈ సెకండ్ స్టెప్లో మనం చూడబోయేటటువంటి కండిషన్స్. కాల్సినేషన్ ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం, మెటల్ ఓర్ హ్యాస్ టు బి గెట్ కన్వర్టెడ్ టు మెటల్ ఆక్సైడ్. అంటే ఏం చేయాలి, మనం దాన్ని బాగా హీట్ చేయాలి. హీట్ చేసినప్పుడు ఆ మెటల్ అంతా కూడా మెటల్ ఆక్సైడ్ కన్వర్ట్ అవుతుంది. కాల్సినేషన్ అంటే ఏం చెప్పాను నేను, ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్, మనము ఎయిర్ సప్లై చేయకుండా, మనం ఏ విధమైనటువంటి ఎయిర్ని సప్లై చేయకుండా ఓన్లీ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్లో హై టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు ఇది ఎంత ఉండాలి, బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్. మనం మళ్ళీ దాన్ని మెల్ట్ చేసేస్తే లిక్విడ్ అయిపోతే మళ్ళీ ఏం ఉపయోగం లేదు. అందుకని బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ మాత్రమే హీట్ చేసి రిమూవ్ వాలటైల్ ఇంప్యూరిటీస్. ఏదైనా గనక ఈజీగా ఎవాపరేట్ అయిపోయి ఇంప్యూరిటీస్ ఉంటే ఆ ఇంప్యూరిటీస్ని సపరేట్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దీనికి ఏంటంటే మనం Fe2O3 XH2O ఆన్ హీటింగ్ Fe2O3, ZnCO3 will be get converted to ZnO, CaCO3 MgCO3 will be get converted to CaO and MgO and CO will be coming out. These are all going to be used for carbonate ores and hydrated oxide ores, and it is going to be carried out in a reverberatory furnace. ఇవన్నీ కూడా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. Calcination is going to be taking place in reverberatory furnace. Calcination is going to be done for which ores? Carbonate ores and hydrated oxide ores. వీటికి మాత్రమే మనం కాల్సినేషన్ ప్రాసెస్ చేస్తాం. సో దానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఆల్రెడీ నేను, ఐరన్ ఆక్సైడ్, జింక్ కార్బోనేట్ అండ్ కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్. ఇవన్నీ కూడా మనకి కాల్సినేషన్ ప్రాసెస్ ద్వారా మెటల్ ఆక్సైడ్ని మనం తీసుకుంటాం. నెక్స్ట్ రోస్టింగ్. సో రోస్టింగ్ ఈజ్ గోయింగ్ టు బి హీటెడ్ ఇన్ ఏ రెగ్యులర్ సప్లై ఆఫ్ ఎయిర్ ఇన్ ద ఫర్నేస్. సో దీన్ని మనం ఏం చేస్తాం, రెగ్యులర్గా ఎయిర్ సప్లై చేయడం ద్వారా మనం గనక హై టెంపరేచర్కి హీట్ చేస్తే కనుక దాన్ని రోస్టింగ్ అని అంటాం. ఇక్కడ కూడా బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ తీసుకుంటాం. ఇట్ ఈస్ డన్ ఇన్ ఏ రివర్బరేటరీ ఆర్ బ్లాస్ట్ ఫర్నేస్. ఎక్కువగా బ్లాస్ట్ ఫర్నేస్లో లేదంటే కొన్నిసార్లు రివర్బరేటరీ ఫర్నేస్లో కూడా దీన్ని మనం చేస్తాం. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతాయి, ఏదైతే మనకి సల్ఫైడ్ ఓర్స్ ఉన్నాయో సల్ఫర్ గెట్ కన్వర్టెడ్ టు సల్ఫర్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ గెట్ కన్వర్ట్ టు P2O5, ఆర్సెనిక్ గెట్ కన్వర్ట్ టు ఆర్సెనిక్ ఆక్సైడ్. అంటే ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటున్నాయో ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా వాటి యొక్క ఆక్సైడ్స్ కింద మారి అవి వాలటైల్ రూపంలో ఎవాపరేట్ అయ్యాయి. ఫాస్ఫరస్ అది మామూలుగా అయితే కనుక సాలిడ్గా అక్కడే ఉండిపోతుంది. ఈ ఫాస్ఫరస్ అంతా కూడా P2O5 కింద మారింది అనుకోండి, ఫాస్ఫరస్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ విల్ బి ఫ్లో అవే. అలాగే సల్ఫర్ అది సాలిడ్లో ఉంటుంది, కానీ సల్ఫర్ అనేది ఆక్సిజన్ కింద కన్వర్ట్ అయ్యి సల్ఫర్ డయాక్సైడ్ అయితే గ్యాస్ కింద బయటికి వెళ్ళిపోతుంది. సో ఇలాగా ఏవైతే ఇంప్యూరిటీస్ ఉంటున్నాయో ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా దేర్ ఆక్సైడ్స్ కింద మారి వాలటైల్ అయిపోతాయి. ఆ వాలటైల్ అన్నీ కూడా మనకి ఓర్ నుంచి ఈజీగా ఎస్కేప్ అయిపోతాయి అన్నమాట. సో ఆ రకంగా మనకి ఈ ప్రాసెస్లో మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆక్సిడేటివ్ రోస్టింగ్ అంటే మనం ఆక్సిజన్ని వేయడం ద్వారా రోస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, జింక్ బ్లెండ్ విల్ గెట్ కన్ టు జింక్ ఆక్సైడ్, సల్ఫర్ విల్ గెట్ కన్ టు SO2, PBS గెలీనా ఇది కూడా ఏమవుతుంది PbO SO2, Cu2S కాపర్ గ్లాన్స్ ఇందులో Cu2O SO2. సో మన యొక్క ఓర్ ఏదైతే ఉందో ఆ ఓర్ అంతా కూడా ఆక్సిడైజ్డ్ మెటల్ ఫామ్ అంటే దేర్ కరస్పాండింగ్ ఆక్సైడ్స్ కింద మారిపోతుంది అన్నమాట. తర్వాత సల్ఫైడ్ ఓర్ ఆఫ్ కాపర్ కంటైనింగ్ ఆక్సైడ్ ఇంప్యూరిటీస్ ఇవన్నీ కూడా మనకి చెప్పుకున్నవే. సో దీంట్లో మనకి ఏమవుతుంది, FeO విల్ బి రిమూవ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లాగ్ FeSiO3,
ZNS is going to be get converted to ZnSO4, PbS is get converted to PbSO4. ఏదైతే ఈ పర్టికులర్ టైమ్స్లో సల్ఫర్ ఓర్స్ ఆక్సైడ్స్ కింద మారుతాయి అంటున్నామో కొన్నిసార్లు ఏమవుతుంది దేర్ సల్ఫేట్స్ కింద కూడా మారడానికి ఛాన్సులు ఉన్నాయి. ZnSO4 అండ్ PbSO4. సో ఈ రకంగా మనకి ఏదైతే సల్ఫైడ్ ఓర్స్ ఉన్నాయో ఆ సల్ఫైడ్ ఓర్స్ నుంచి మనకి ఆక్సైడ్స్ని జనరేట్ చేయొచ్చు, లేదంటే సల్ఫేట్స్ కింద వచ్చి ప్రెసిపిటేట్స్ కింద ఫామ్ అయిపోవచ్చు. అదే ఇక్కడ మనకి చూసుకున్నటువంటి విధానం. సో ఈ స్లాగ్ ఏదైతే ఉందో ఐరన్ ఆక్సైడ్, సో SiO2. సో ఇప్పుడు నేను FeOని రిమూవ్ చేయాలి, అప్పుడు ఎసిడిక్ ఫ్లక్స్ అంటాను దీన్ని. SiO2ని ఏమంటాను నేను? ఎసిడిక్ ఫ్లక్స్. అంటే బేసిక్ ఇంప్యూరిటీస్ని తీయడం కోసం ఎసిడిక్ ఫ్లక్స్ని యాడ్ చేస్తాను. లేదు ఎసిడిక్ ఇంప్యూరిటీస్ తీయాలనుకున్నప్పుడు బేసిక్ ఫ్లక్స్ని యాడ్ చేస్తాను. సో ఫ్లక్స్ అంటే ఏంటి? విచ్ ఈజ్ గోయింగ్ టు ఫ్యూజ్. ఏదైతే ఫ్యూజ్ అయిపోయి స్లాగ్ అంటే బూడిద, యాష్ కింద ఫామ్ అయిపోతుందో దాన్ని స్లాగ్ అంటాం. సో ఆ స్లాగ్ అంతా కూడా మనం ఈజీగా ఊదేయచ్చు, బ్లోన్ అవే. సో ఆ రకంగా FeOని అంతటిని FeSiO3 కింద మనం రిమూవ్ చేసేయచ్చు. సో దీన్నేమో ఎసిడిక్ ఫ్లక్స్ అంటాం, ఇదేమో స్లాగ్ అంటాం. నెక్స్ట్, సో ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్లో ఒక స్టెప్ పూర్తయింది. ఏదర్ క్యాల్సినేషన్ ఆ రోస్టింగ్ ద్వారా మనకు కావాల్సిన మెటల్ ఓర్లో ఉన్న మెటల్ అంతటినీ కూడా మెటల్ ఆక్సైడ్ కింద మార్చాను నేను. ఇప్పుడు ఈ మెటల్ ఆక్సైడ్ని మెటల్ కింద మార్చాలి. ఇక్కడే మనకు ఉన్నటువంటి ఎంటైర్ ప్రాసెస్ టిడియస్. ఈ ప్రాసెస్ని మనం చాలా కేర్ఫుల్గా చదవాలి. ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక్కొక్కటి అబ్జర్వ్ చేద్దాం. క్రూడ్ మెటల్స్ కెన్ బి రోస్టెడ్ ఓర్స్ బై ద ఫాలోయింగ్ ప్రాసెస్. ఏంటంటే పైరోమెటలర్జీ, హైడ్రోమెటలర్జీ, ఎలక్ట్రోమెటలర్జీ. ఈ రెండు ఏదైనా ప్రాసెస్ని వాడి మొత్తం మూడిట్లో ఏ మెథడ్నైనా వాడచ్చు. వాడి ఇప్పటి వరకు వచ్చినటువంటి మెటల్ ఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ మెటల్ ఆక్సైడ్ని మెటల్ కింద మార్చి ఆ మెటల్ని ఫర్దర్గా ప్యూరిఫికేషన్ చేయడానికి వాడతాం. పైరోమెటలర్జీ. పైరోమెటలర్జీ అంటే ఏంటి? ఇట్ ఇంక్లూడ్స్ ద మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ విచ్ టేక్స్ ప్లేస్ అట్ వెరీ హై టెంపరేచర్స్. చెప్పాను కదా ఆల్రెడీ నేను. పైరోమెటలర్జీ అంటే ఏంటంటే ఎక్కువ టెంపరేచర్ని అప్లై చేయడం ద్వారా మనం ఏదైతే ఒక ఎక్స్ట్రాక్షన్ చేస్తామో అవన్నిటిని కూడా పైరోమెటలర్జికల్ ప్రాసెస్ అంటాం. దీంట్లో కాపర్, ఐరన్, జింక్, టిన్, నికెల్, క్రోమియం మ్యాక్సిమం అన్ని మెటల్స్ని కూడా ఇలాగే ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి గెట్ ఎక్స్ట్రాక్టెడ్ బై యూజింగ్ ద పైరోమెటలర్జీ. అందరికీ మనకు తెలిసింది కదా, బ్లాస్ట్ ఫర్నేస్ పెద్దగా ఉంటుంది. ఐరన్ ఎప్పుడైనా వెళ్ళారా స్టీల్ ప్లాంట్కి వెళ్ళినప్పుడు చాలా పెద్దగా ఉన్న ఫర్నేస్ ఒకటి ఉంటుంది అక్కడ. ఆ ఫర్నేస్లో ఉన్నటువంటి పెద్ద దాంట్లో హీట్ ఎప్పుడు కూడా జనరేట్ అవుతూ ఉంటుంది. అటువంటి పెద్ద హీట్ ఉన్నటువంటి దాంట్లోంచి ఐరన్ అంతా కూడా లిక్విడ్ ఐరన్ కింద బయటకు వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే అంత ఎక్కువ టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేసి ఆ పర్టికులర్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం కాబట్టే పైరోమెటలర్జీ అని అంటుంది. నెక్స్ట్, హైడ్రోమెటలర్జీ. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ బై యూజింగ్ యాక్వస్ సొల్యూషన్. హైడ్రో అంటే వాటర్ కదా. సో ఈ పర్టికులర్ సాల్ట్స్ ఏవైతే మనకి ఓర్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా సాల్యుబుల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని దాంట్లోంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తామన్నమాట. సో అది హైడ్రోమెటలర్జీ. సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నట్టు కెమికల్ లీచింగ్. సో ఇవన్నీ కూడా సొల్యూషన్ సాల్యుబుల్ ఫామ్లోనే మనం బయటికి ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇవంతా కూడా హైడ్రోమెటలర్జీ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎలక్ట్రోమెటలర్జీ. హైలీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ ఆర్ రెడ్యూస్డ్. చెప్పాం కదా, SRP వాల్యూస్ని బేస్ చేసుకుని మనం కనుక మోల్టెన్ సాల్ట్స్లో కానీ లేదంటే వాటి యొక్క యాక్వస్ సొల్యూషన్స్లో కానీ తీసుకుని చేస్తే అప్పుడు దాన్ని ఎలక్ట్రోమెటలర్జీ. సోడియం కానీ పొటాషియం కానీ మెగ్నీషియం కానీ కాల్షియం కానీ అల్యూమినియం కానీ ఇవన్నీ కూడా మనం ఎలక్ట్రోమెటలర్జీ బేస్డ్ ఆన్ ద ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ మనం వాడి దాన్ని మాత్రం మనం ఐసోలేట్ చేస్తాము. సో అదంతా కూడా మనకి ఎలక్ట్రాలసిస్ ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి దీన్ని ఎలక్ట్రోమెటలర్జీ అన్నాం. సో ఇప్పుడు ఏమేం చెప్పుకున్నాం మనం? హై టెంపరేచర్ అప్లికేషన్ పైరోమెటలర్జీ, ఆర్ యాక్వస్ సొల్యూషన్ ఎక్స్ట్రాక్షన్ హైడ్రోమెటలర్జీ, లేదంటే ఎలక్ట్రాలసిస్ ఆర్ ఏదైతే మనం SRP వాల్యూస్ ఇవన్నిటిని బేస్ చేసుకుని
ఎక్స్ట్రాక్షన్ చేస్తామో ఎంత కూడా ఎలక్ట్రోమెటలర్జీ. ఫస్ట్ పైరోమెటలర్జీ తీసుకుందాం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ కాన్సన్ట్రేటెడ్ ఓర్స్ ఆర్ రెడ్యూస్డ్ టు ఫార్మ్ క్రూడ్ మెటల్స్ ఎట్ హై టెంపరేచర్. పైరో మీన్స్ హై టెంపరేచర్, ఆల్రెడీ మనం చెప్పుకుంది. ఇన్ దిస్ ప్రాసెస్ ద ఓర్స్ ఆర్ రెడ్యూస్డ్ టు క్రూడ్ మెటల్స్ ఎయిదర్ బై స్మెల్టింగ్ ఆర్ బై హీటింగ్ విత్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ లైక్ కార్బన్, హైడ్రోజన్, అల్యూమినియం ఆర్ అదర్ మెటల్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, హై టెంపరేచర్ దగ్గర మనకి కావాల్సినటువంటి ఏదైతే మెటల్ ఆక్సైడ్ ఉందో ఆ మెటల్ ఆక్సైడ్ని దాంతో కలిపి రియాక్ట్ చేస్తాం. దాన్నే మనం స్మెల్టింగ్ అని కానీ, లేదంటే కార్బన్ లిమిటెడ్ సప్లై ఆఫ్ కార్బన్ హీటింగ్ ఈజ్ కాల్డ్ స్మెల్టింగ్. సో కార్బన్ కానీ, హైడ్రోజన్ కానీ, అల్యూమినియం కానీ, ఏదైనా రిమైనింగ్ మెటల్స్ని కానీ, అంటే తక్కువ రిడక్షన్ ఉన్నటువంటి మెటల్స్ని కానీ తీసుకుని ఆ పర్టికులర్ మెటల్ ఆక్సైడ్తో రియాక్ట్ చేసినప్పుడు ఏ మెటల్ ఆక్సైడ్ అయితే ఉందో ఆ మెటల్ ఆక్సైడ్ మెటల్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా దేర్ కరస్పాండింగ్ ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ అవుతాయి. సో అదే మనం పైరోమెటలర్జీలో చూడబోయేటటువంటిది ప్రాసెస్. సో ఫస్ట్ స్మెల్టింగ్. సో స్మెల్టింగ్ అంటే ఏంటి? సో ఈ స్మెల్టింగ్ అంటే ఏం చేస్తామంటే ఏదైనా సూటబుల్ ఫ్లక్స్ ఆర్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఒక పర్టికులర్ మెటల్ ఆక్సైడ్కి రెడ్యూస్ చేయడానికి ఒక సూటబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ని వాడుకుని ఆ రెడ్యూసింగ్ ఏజెంట్తో పాటు దాన్ని రియాక్ట్ చేస్తాం. సో రియాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, SnO2 + 2 కార్బన్ గివ్స్ రైజ్ టు Sn + 2 CO. అంటే కార్బన్తో పాటు SnO2ని రియాక్ట్ చేసినప్పుడు కార్బన్ అనేది ఈ టిన్ ఆక్సైడ్ని టిన్ కింద రెడ్యూస్ చేసింది. ఇన్ ద ప్రాసెస్ కార్బన్ అనేది కార్బన్ మోనాక్సైడ్ కింద మారింది. లేదంటే Fe2O3 + కార్బన్ మొనాక్సైడ్ విల్ బి గెట్ కన్ టు CO2. అంటే ఏ ప్రాసెస్ తీసుకున్నా సరే మెటల్ ఆక్సైడ్ ఈజ్ గెటింగ్ కన్వర్టెడ్ టు ఇట్స్ మెటల్ ఫామ్. మెటల్ ఆక్సైడ్ గెట్ కన్వర్ట్ టు మెటల్ ఫామ్, మెటల్ ఆక్సైడ్ గెటింగ్ కన్వర్ట్ టు మెటల్ ఫామ్. అంతే కదా. ఈ ప్రాసెస్ కోసం ఏం వాడుతున్నాం మనం, ఏదర్ కార్బన్ కానీ, కార్బన్ మొనాక్సైడ్ కానీ, వీటిని వాడుతున్నాం మనం. ఆ రకంగా ఏదైనా ఒక సూటబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ని వాడి ఆ పర్టికులర్ మెటల్ ఆక్సైడ్ని మెటల్ కింద కన్వర్ట్ చేయడాన్నే మనం పైరోమెటలర్జీ అంటాం. సో దీంట్లో స్లాగ్ అనే దాన్ని కూడా వాడతాం. ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను, స్లాగ్ అంటే ఏ స్లాగ్ ఈజ్ ఏ వేస్ట్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ బై కాంబినేషన్ ఆఫ్ ఫ్లక్స్ అండ్ గ్యాంగ్. సో FeO అనే గ్యాంగ్ని మనం తీయడానికి SiO2 అనే ఫ్లక్స్ని యాడ్ చేసి FeO అంతటిని కూడా FeSiO3 కింద కన్వర్ట్ చేసేసాను. సో ఆ కన్వర్ట్ చేసినటువంటి FeSiO3ని ఈజీగా మనం బయటికి తీసేయచ్చు అన్నమాట. సో ఆ రకంగా పైరోమెటలర్జీలో హై టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు మనకు కావాల్సినటువంటి ఆక్సైడ్ని మెటల్ కింద కన్వర్ట్ చేయడమే కాకుండా అనవసరమైన ఇంప్యూరిటీస్ని మనం బయటికి తీసేయచ్చు. సో ఏ స్లాగ్ ఈజ్ లైట్ మెటీరియల్ అండ్ ఇన్సాల్యుబుల్ ఇన్ మాల్టన్ మెటల్. అంటే ఏదైతే మనం మెటల్ దగ్గర స్లాగ్ ఫామ్ అయిందో ఆ స్లాగ్ని మనం ఈజీగా తీసేయచ్చు. ఎందుకంటే అది ఇన్సాల్యుబుల్ ఇన్ మోల్టెన్ మెటల్. ఏదైతే లిక్విడ్ స్టేట్లో ఉన్నటువంటి మెటల్ ఉందో ఆ లిక్విడ్ స్టేట్లో ఉన్న మెటల్లో ఈ స్లాగ్ అనేది ఏ విధమైన సొల్యుబిలిటీని చూపించదు, ఈజీగా మనం తీసేయచ్చు. ఏ స్లాగ్ ప్రివెంట్స్ ద ఆక్సిడేషన్ ఆఫ్ మెటల్ బై ఎయిర్. మనం చెప్పుకున్నాం కదా, జనరల్గా ఏదైనా ప్యూర్ మెటల్ అనేది ఈజీగా ఆక్సిడైజ్ అయిపోతుంది. సో ఐరన్ ఉంది, ఐరన్ విల్ గెట్ కన్వర్ట్ టు ఈజీలీ ఐరన్ ఆక్సైడ్. సో అందుకని ఏదైతే ఐరన్ మెటల్ ప్యూర్ ఫామ్లో ఫామ్ అవుతుందో దాని మీద ఈ స్లాగ్ అనేది ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఇట్ విల్ నాట్ ఎక్స్పోజ్ టు ద ఎయిర్. ఎయిర్కి ఎక్స్పోజ్ అవ్వకుండా అలా ఉండిపోతుంది. అలా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఆక్సిడేషన్ జరిగే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అంటే ప్రివెంటింగ్ ద ఆక్సిడేషన్ ఆల్సో. ఇట్ ఫార్మ్స్ సెపరేట్ లేయర్ అబౌవ్ ద మోల్టెన్ మెటల్. సో ఇది ఈజీగా సపరేట్ చేసేయచ్చు. అంటే అదేమి దాంతో కలిసిపోదు, అది ఒక సపరేట్ లేయర్ని ఫామ్ చేస్తుంది. మనం అని ఊదెత్తే బయటికి పోతుంది. సో ఆ రకంగా స్లాగ్ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అని చెప్పడం కోసమే ఈ నోట్ పాయింట్స్ అన్ని నేను ఇక్కడ ఇచ్చాను. స్లాగ్ ఏం చేస్తుంది, ఇట్ ఈజ్ ఇన్సాల్యుబుల్ మోల్టెన్ మెటల్. అందుకని మనకి ఏ రకంగానూ ప్యూరిఫికేషన్ డిస్టర్బెన్స్ ఉండదు. రెండోది, ఈ స్లాగ్ ఏదైతే ఉందో ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతుంది కాబట్టి మెటల్ సర్ఫేస్ మీద అది ఆక్సిడైజ్ అయిపోకుండా కూడా మన స్లాగ్ అనేది కాపాడుతుంది. అలాగే ఇది ఒక సెపరేట్ లేయర్ కింద ఉండిపోతుంది కాబట్టి వీ కెన్ ఈజీలీ బ్లోన్ అవే దట్ స్లాగ్ లేయర్ ఆన్ ద మెటల్ సర్ఫేస్. ఈజీగా మనం దాన్ని ఊదేసి బయటపడేయచ్చు. సో ఆ రకంగా స్లాగ్ అనేది మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, హైడ్రోమెటలర్జీ. ఇప్పటివరకు మనం చూసింది ఏంటి,
పైరోమెటలర్జీ. ఇప్పుడు మనం చూడబోయేది హైడ్రోమెటలర్జీ. ఈ హైడ్రోమెటలర్జీలో ఏం జరుగుతుంది? ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, aqueous solutions. It is a process of extraction of metals by converting their ores into aqueous solutions of metal compounds and reduction of these solutions using suitable reducing agent. సో ఈ పర్టికులర్ దాంట్లో మనం ఏం చేస్తాం? ఫస్ట్ వాటిని మనం సొల్యూషన్ ఫామ్లోకి మార్చేసుకుంటాం. మార్చుకున్న తర్వాత ఏదైనా ఒక సూటబుల్ రియేజెంట్, సూటబుల్ మెటల్ కానీ సూటబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ కానీ వాడి ఆ సాల్యుబుల్ ఫామ్లో ఉన్నటువంటి మెటల్ కాంప్లెక్స్ని మనం ఇన్సాల్యుబుల్ మెటల్ కింద ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో దాంట్లోనే మనం గోల్డ్ అండ్ సిల్వర్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి లీచింగ్ ప్రాసెస్. సో దీంట్లో మనం ఏం చేస్తాం? ఫస్ట్ సోడియం సైనైడ్ని మనం మెటల్తో రియాక్ట్ చేసి ఒక మెటల్ సైనైడ్ కాంప్లెక్స్ కింద సాల్యుబుల్ ఫామ్ చేసేస్తాం. ఆ తర్వాత జింక్ని వాడి ఆ మెటల్ సైనైడ్లోంచి కావాల్సిన సిల్వర్ని కానీ గోల్డ్ని కానీ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో అదంతా కూడా ఇంతకుముందు ఈక్వేషన్స్ ద్వారా చూసాం మనం. సో ఆ ప్రాసెస్లో మనము యాక్వస్ సొల్యూషన్స్ నుంచి ఆ పర్టికులర్ మెటల్ని మాత్రమే డిస్ప్లేస్ చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి మెటల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ హైడ్రోమెటలర్జీ. Silver and gold present in ores are dissolved in 0.5% solution of sodium cyanide in the presence of air. So metals from their cyano complexes are soluble and it is going to be zinc or ఇందాక ఆల్రెడీ వేసిందే మళ్ళీ చూపిస్తున్నాను అంతే. M plus Cn minus gives rise to MCN twice. సో ఇప్పుడు ఏదైతే MCN twice వచ్చిందో, సో దీన్ని మనం జింక్ ఆర్ మెగ్నీషియం వాడితే గనక జింక్ సైనైడ్ ఈజ్ గోయింగ్ టు బి ఫార్మింగ్ ద కాంప్లెక్స్ అండ్ ద మెటల్ విల్ బీ కమింగ్ అవుట్. ఆ మెటల్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఆ రకంగా మనకి సిల్వర్ని కానీ గోల్డ్ని కానీ మనకు కావాల్సిన విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ హైడ్రోమెటలర్జీ ప్రాసెస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోమెటలర్జీ. సో ఎలక్ట్రోమెటలర్జీలో ఏం చేస్తాం మనం? దిస్ ప్రాసెస్ ఈజ్ ఎంప్లాయిడ్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ హైలీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ లైక్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అండ్ అల్యూమినియం. The ores of these metals cannot be reduced by conventional reducing agents such as carbon, carbon monoxide, hydrogen, etc. In this method, the metallic compounds such as oxides, hydroxides, halides are hydrolyzed or electrolyzed. Their fused state, the metal ions are discharged at the cathode. సో ఇక్కడ మనం జనరల్గా ఇందాక చెప్పినటువంటి కార్బన్ కానీ, కార్బన్ మొనాక్సైడ్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ ఇవన్నీ కూడా రెడ్యూసింగ్ ఏజెంట్స్ కింద పనిచేయలేవు. ఎందుకంటే ఇవన్నీ కూడా హైలీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్. ఈ హైలీ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ని మనం డైరెక్ట్గా రెడ్యూస్ చేయాలంటే వీటి యొక్క పొటెన్షియల్ సరిపోదు. అందుకోసం మనం ఏం చేస్తాం? వీటిని వాటి యొక్క ఆక్సైడ్స్గా, హైడ్రాక్సైడ్స్గా, హ్యాలైడ్స్ కింద కన్వర్ట్ చేసి ఎలక్ట్రాలసిస్ చేస్తాం. అంటే ఎలక్ట్రిసిటీని పంపించి వాటిని బ్రేక్ చేసి ఆ పర్టికులర్ మెటల్ అయాన్స్ని మనం తీసుకోవడానికి ట్రై చేస్తామన్నమాట. ఆ రకంగా ఎలక్ట్రిసిటీని హెల్ప్ తీసుకోవడం ద్వారా మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఎలక్ట్రోమెటలర్జీ అని చెప్పేసి పిలిచామన్నమాట. ఓకేనా? సో ఇది కూడా అంతా కూడా ఎలక్ట్రాలసిస్, ఎలక్ట్రోకెమిస్ట్రీ ఇవన్నీ కూడా కలుపుకుని మనకి ఎలక్ట్రోమెటలర్జీ అన్నమాట. నెక్స్ట్ వన్. సో దీంట్లో ఏం జరుగుతుంది అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం మనం. NaCl మీ అందరికీ గుర్తే ఉంటుంది. Na will gives rise to Na plus Cl minus. Na plus will move towards the cathode, Cl minus will move towards the anode. So cathode will undergo reduction so that I will get sodium metal will be get deposited. Anode will undergo oxidation and here it will be Cl2 gas will be released. Cl2 gas అనేది రిలీజ్ అయిపోతుంది. సో ఈ రకంగా మోల్టెన్ NaCl, యాక్వస్ NaCl అంటే వేరేగా ఉంటుంది. మొత్తం ఆ టేబుల్ అంతా కూడా ఎలక్ట్రోకెమిస్ట్రీ డిస్కస్ చేశాను. ఇక్కడ మ్యాక్సిమం అంతా కూడా మోల్టెన్ స్టేట్లో ఉన్నటువంటి మెటల్ సాల్ట్స్ని మాత్రమే తీసుకుంటాము. సో NaCl మోల్టెన్ స్టేట్లో, NaCl ఈజ్ గోయింగ్ టు బి ప్రజెంట్ ఇన్ మోల్టెన్ స్టేట్, విల్ గెట్ సోడియం సాలిడ్, Cl2 గ్యాస్. ఎలా అంటే
by reduction and by oxidation. So by oxidation at anode we'll get the chlorine gas, by reduction at cathode we'll get the sodium will be get deposited. అదే రకంగా నీకు కావాల్సి వచ్చినప్పుడు ఎంజీ కావాలంటే ఎంజీ వస్తుంది, అల్యూమినియం కావాలంటే అల్యూమినియం వస్తుంది. ఇవంతా కూడా ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ ద్వారా మనం అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని మనం ఎలక్ట్రాలసిస్ ద్వారా క్యాథోడ్ దగ్గర తెచ్చుకుంటాము. నెక్స్ట్ వన్, రిడక్షన్ ఆఫ్ ద మెటల్ ఆక్సైడ్ ఇన్వాల్వ్స్ హీటింగ్ ఇట్ విత్ సూటబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. టు అండర్స్టాండ్ ద వేరియేషన్ ఇన్ ద టెంపరేచర్ రిక్వైర్మెంట్ ఆఫ్ థర్మల్ రిడక్షన్స్ and to predict which element will suit as a reducing agent for a given metal oxide, Gibbs energy interpretations are made. అంటే ఇక్కడ ఏదైతే మనం పైరోమెటలర్జీలో మనం ఒక పర్టికులర్ ప్రాసెస్ ద్వారా రిడక్షన్ చేస్తున్నాం, రిడక్షన్ చేయడానికి ఏం వాడుతున్నాం, కార్బన్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కానీ వేరు సబ్స్టెన్సెస్ని వాడతాం. సో ఇలాగ మనం చేసినప్పుడు ఏ సబ్స్టెన్స్ని ఎక్కడ మనం రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వాడచ్చు, అలాంటి ఒక రిలేషన్షిప్ని తెలియజేయడం కోసం మనం గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఇంటర్ప్రిటేషన్స్ని తీసుకుని వాటి ద్వారా మనం ఎలక్ట్రోమెటలర్జీలో ఏది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద సూటబుల్, ఏది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద నాట్ సూటబుల్, ఏ టెంపరేచర్ దగ్గర దీన్ని పర్టికులర్గా వాడాలి, ఏ టెంపరేచర్ దగ్గర దీన్ని పర్టికులర్గా వాడకూడదు అనేవన్నీ కూడా మనకి ఈ ఇంటర్ప్రిటేషన్స్లో తెలుస్తాయి. ఈ ఇంటర్ప్రిటేషన్ తెలియడానికి ఇది థర్మోడైనమిక్ ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంతకుముందు ఆల్రెడీ మనం అడ్జార్ప్షన్ చెప్పుకున్నప్పుడు కూడా చెప్పాము, ఏదైనా ఒక ప్రాసెస్ ఫీజిబుల్లా కాదా అనేది చెప్పేది థర్మోడైనమిక్స్. ఎలా చెప్తుంది, డెల్టా జీ పాజిటివ్ అయితే కనుక, డెల్టా జీ నెగిటివ్ అయితే కనుక మనకి స్పాంటేనియస్సా నాన్ స్పాంటేనియస్సా చెప్తుంది. డెల్టా జీ నెగిటివ్ అయితే కనుక అది స్పాంటేనియస్, డెల్టా జీ పాజిటివ్ అయితే కనుక అది నాన్ స్పాంటేనియస్. ఆ విషయాన్ని మనకి డెల్టా జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్, నెగటివ్ స్పాంటేనియస్, డెల్టా జీ పాజిటివ్ నాన్ స్పాంటేనియస్. అంటే ఆ ప్రాసెస్ ఫీజిబుల్లా కాదా అని తెలిసేది ఎలా తెలుస్తుంది మనకి, డెల్టా జీ వాల్యూ కనుక నెగిటివ్ అయితే స్పాంటేనియస్, డెల్టా జీ పాజిటివ్ అయితే కనుక నాన్ స్పాంటేనియస్. సో ఏదైనా ఒక ప్రాసెస్ని ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలని కోరుకుంటాం, డెల్టా జీ నెగిటివ్గా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే మనకి ఎప్పుడూ కూడా ఒక ప్రాసెస్ దాని అంతటా దాన్ని జరిగిపోతే మనం కాలేజ్ని కూర్చోవచ్చు, అంతే కదా. స్పాంటేనియస్ ప్రాసెస్, మనం టీవీ రిమోట్ ఆన్ చేసుకోవాలి, సో టీవీ రిమోట్ని మనం కనిపెట్టాం. ఇంతకుముందు అంటే టీవీ దగ్గరికి వెళ్ళి ఛానల్ని అక్కడ మారుస్తూ కూర్చోవాలి. ఇప్పుడు మనకేంటి, మనకి ఏ ఛానల్ నచ్చకపోతే ఆ ఛానల్ ఇమీడియట్గా మనం చేసేయచ్చు ఒక రిమోట్ పెట్టుకుని. సో ఏదైనా సరే మనకి స్పాంటేనియస్ ప్రాసెస్లు అంటే ఇష్టం, అందుకనే ప్రతి ప్రాసెస్ని కూడా స్పాంటేనియస్గా ఉండాలని కోరుకుంటాం. సో ప్రతిదీ కూడా డెల్టా జీజీ కూడా నెగిటివ్గా ఉంటేనే బాగుంటుందని కోరుకుంటాం. సో దానికి మనం ఈ ప్రిన్సిపల్స్ని వాడుకుని చెప్తాము. ఏం చెప్పాలి ఇక్కడ, సో ఇదంతా కూడా ఎలింగం అనే ఒక సైంటిస్ట్ తీసుకుని డయాగ్రామ్ని చేశాడు. డయాగ్రామ్ అంటే దేనికి ఎలా డయాగ్రామ్ చేశాడు, డెల్టా జీ వర్సెస్ టెంపరేచర్, అంటే ఫ్రీ ఎనర్జీ, గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూస్ని, టెంపరేచర్ వాల్యూస్ని రెండింటినీ కూడా గ్రాఫ్ తీసుకుని వాటికి రెండింటికి కూడా గ్రాఫులు గీసి ఆ గ్రాఫుల ప్రకారం ఎక్కడ ఏ పర్టికులర్ ప్రాసెస్ ఫీజిబుల్ అవుతుంది, ఏ ప్రాసెస్ అయితే కనుక ఎక్కడ కపుల్ చేయొచ్చు మనం, ఇవన్నీ కూడా ఎలింగం అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి దీన్ని మనం ఎలింగం డయాగ్రామ్ ఆఫ్ రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ కింద చదువుతాము. ఈ గ్రాఫ్లో మనకి సమ్మరీ తీసుకుంటే కనుక ఏమేమి జరుగుతాయి, ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ డెల్టా జీ నాట్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఏ మెటల్ ఆక్సైడ్ ఫార్మేషన్ తీసుకున్నట్లయినా కనుక అయితే డెల్టా జీ నాట్ వాల్యూ అనేది టెంపరేచర్తో పాటు అది పెరుగుతూ ఉంటుంది. డెల్టా జీ నాట్ వాల్యూ అనేది టెంపరేచర్తో పాటు పెరుగుతూ ఉంటుంది. ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ డెల్టా జీ నాట్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. సో కార్బన్ మొనాక్సైడ్కి మాత్రం డెల్టా జీ నాట్ అనేది డిక్రీజ్ అవుతుంది విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ CO2 డెల్టా జీ నాట్ డస్ నాట్ చేంజ్ సిగ్నిఫికెంట్లీ విత్ టెంపరేచర్. ఇదంతా కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ 3 పాయింట్లు మన గ్రాఫ్లో మనకి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఇక్కడ ఏం చెప్పాడు మనకి,
C+O2 gives rise to CO2. కార్బన్ డయాక్సైడ్ ఫార్మేషన్ అనేది డెల్టా జీ వర్సెస్ టెంపరేచర్. ఇదేమో టెంపరేచర్, ఇదేమో డెల్టా జీ. ఏ విధమైన మార్పు లేదు. చూస్తే కనుక స్ట్రైట్ లైన్, అంతే కదా. సో స్ట్రైట్ లైన్ కింద ఉన్నది. సో అందుకని ఏ విధమైన మార్పు లేదు C+O2. అదే కనుక కార్బన్ మొనాక్సైడ్ ఫార్మేషన్ తీసుకుంటే కనుక ఏం జరుగుతుంది ఇక్కడ? నెగటివ్, అంటే -300 నుంచి -400, -500 నుంచి -600, అలాగా డెల్టా G0 విత్ టెంపరేచర్ ఈజ్ గోయింగ్ టు బికమ్ నెగటివ్. సో నెగిటివ్ జరుగుతుంది. మ్యాక్సిమం ఆక్సైడ్స్ అన్నీ కూడా పాజిటివ్ అవుతున్నాయి, అన్నీ కూడా పైకే ఉన్నాయి. ఒక CO మాత్రం నెగిటివ్ స్లోప్ ఉంది, మిగిలిన అన్నీ కూడా పైకే ఉన్నాయి. CO2 మాత్రం ఒక ప్యారలల్ లైన్ కింద ఉంది. అదే ఆ ఫస్ట్ 3 చెప్పినటువంటివి. ఇంకేం చెప్తున్నాడు? ఇన్ టర్మ్స్ ఆఫ్ థర్మోడైనమిక్ ద రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ విత్ గివెన్ రెడ్యూసింగ్ ఏజెంట్ కెన్ అక్కర్ ఇఫ్ ద ఫ్రీ ఎనర్జీ చేంజ్ ఫర్ ద రియాక్షన్ ఈజ్ నెగిటివ్. చెప్పాను కదా, ఆల్వేస్ ఎప్పుడు కూడా ఏ ప్రాసెస్లో అయినా సరే నాకు డెల్టా జీ నెగిటివ్ ఉంటేనే నాకు ఇష్టం. ఎందుకంటే డెల్టా జీ నెగిటివ్ అయితే కనుక ఆ ప్రాసెస్ స్పాంటేనియస్. సో ఎక్కడైనా సరే ఒక రెడ్యూసింగ్ ఏజెంట్ని దాంట్లో కలిపినప్పుడు అది నెట్ డెల్టా జీ వాల్యూ అనేది నెగిటివ్ అవ్వాలి. ఆ నెగిటివ్ రావడం కోసమే నేను ఎప్పుడు కూడా ఈ పర్టికులర్ రియాక్షన్స్ని కపుల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. మోర్ నెగిటివ్ ద వాల్యూ డెల్టా జీ నాట్ ద గ్రేటర్ ఈజ్ ద టెండెన్సీ టు ఎలిమెంట్ టు కంబైన్ విత్ ఆక్సిజన్. ఎక్కువ నెగిటివ్ ఉందంటే అర్థం ఏంటి? అది ఎలిమెంట్ కింద ఫామ్ అయిపోవడానికి చాలా ఈజీగా ఉందని అర్థం. ద ఎలింగమ్ డయాగ్రామ్ ఈజ్ ద ప్లాట్ ఆఫ్ ఫ్రీ ఎనర్జీ చేంజ్ డెల్టా జీ నాట్ అగెనిస్ట్ టెంపరేచర్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ ఎ మెటల్ అండ్ అదర్ ఎలిమెంట్స్ విత్ 1 mole ఆఫ్ ఆక్సిజన్ ఎట్ అట్మాస్ఫియర్ 1 atmosphere. సో ఇది ఎలింగమ్ డయాగ్రాము. ఫస్ట్ అసలు ఈ ఎలింగమ్ డయాగ్రామ్ని మనం ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎలా స్టడీ చేయాలి, ఎలా చూడాలి? సో దీనికోసం ఫస్ట్ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఫస్ట్ ఎలింగం అనేవాడు ఏం చేశాడంటే అబ్సల్యూట్ టెంపరేచర్స్ 273 కెల్విన్, 673 కెల్విన్, 1073 కెల్విన్, 1473 కెల్విన్, 1873 కెల్విన్, 2273 కెల్విన్, ఇవన్నీ కూడా ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాడు. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ వాల్యూస్ 0, -100, -200, -300, -400, 500, 600, 700. మైనస్ వాల్యూ ఎందుకు ఇచ్చాము అంటే డెల్టా జీ నెగిటివ్ వి రిక్వైర్ స్పాంటేనియస్. సో అందుకోసం ఈ పర్టికులర్ డెల్టా జీ నెగిటివ్ వాల్యూస్ ఉన్నటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ ఈ గ్రాఫ్లు అన్నీ కూడా తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? మెటల్ కన్వర్ట్స్ టు మెటల్ ఆక్సైడ్, నాన్ మెటల్ కన్వర్ట్స్ టు నాన్ మెటల్ ఆక్సైడ్. సో మీరు గ్రాఫ్లు అన్నిటిని చూసినట్లయితే కనుక అన్నీ కూడా ఎలా ఉన్నాయి మనకి? మెటల్స్ ఆర్ గెట్ కన్వర్టెడ్ టు మెటల్ ఆక్సైడ్స్. మెటల్స్ అన్నీ కూడా మెటల్ ఆక్సైడ్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతుందంటే ఏం జరుగుతున్నట్టు? కంబషన్, అంతే కదా. సో మెటల్ అన్నీ కూడా మెటల్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒక మెటల్ని ఆక్సిజన్ సమక్షంలో హీట్ చేస్తే కనుక కంబషన్ అంటాం. ఏ కంబషన్ అయినా సరే ఏమవుతుంది? ఎగ్జోథెర్మిక్కే అవుతుంది. ఏదైనా ఒక దాన్ని హీట్ చేసినప్పుడు గ్యాస్ బ్యూటేన్, అంతే కదా. మన ఇంట్లో గ్యాస్ ఎలాగా? మన బ్యూటేన్ మండిస్తాం, మండించినప్పుడు అది ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఎనర్జీని వాడుకునే మనం వంటలో అన్నీ చేసుకుంటున్నాం. అంటే ఏ కంబషన్ ప్రాసెస్ అయినా సరే కూడా ఎగ్జోథెర్మిక్. అలాంటి ఎగ్జోథెర్మిక్ ప్రాసెస్ జరిగినటువంటి ఒక పర్టికులర్ ప్రాసెస్లో ఏవైనా సరే డెల్టా జీ అనేది నెగిటివ్ ఉంటుంది. అందుకని అన్నిటినీ కూడా మనం మెటల్ ఆక్సైడ్ ఫార్మేషన్స్లా మాత్రమే చూస్తున్నాం మనం. కానీ మనకు కావాల్సిన ప్రాసెస్ ఏంటి? రివర్స్. అంటే మెటల్ ఆక్సైడ్ హ్యాస్ టు బి గెట్ కన్వర్టెడ్ టు మెటల్ అండ్ ఆక్సిజన్. కానీ ఈ గ్రాఫ్లన్నీ కూడా ఎలా వేస్తున్నాం మనం? మెటల్ ఆక్సైడ్ ఫార్మేషన్స్ కింద మాత్రమే తీసుకుని వేస్తున్నాము. సో ఈ మెటల్ ఆక్సైడ్స్ అన్నీ కూడా మెటల్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి అనేది రివర్స్ ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు ఫార్వర్డ్ ప్రాసెస్లన్నీ ఇక్కడ ఇచ్చాడు. దీన్ని ఏదైతే మనం బ్యాక్ చేయగలుగుతాం, రివర్స్ చేయగలుగుతాం అనేది ఏ టెంపరేచర్ దగ్గర జరుగుతుంది, ఏ టెంపరేచర్ పాజిబిలిటీ ఉంటుంది, అవన్నీ కూడా ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. సో ఈ గ్రాఫ్ అనేది మనకి మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి గ్రాఫ్. సో దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే అన్నిటికంటే బాటంలో మెగ్నీషియం ఆక్సైడ్, అల్యూమినియం ఆక్సైడ్, ఇవి 2 ఉన్నాయి. దీనికంటే పైన జింక్ ఆక్సైడ్, దీనికంటే పైన కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ అండ్ FeO Cu2. అంటే ఇవి తక్కువ డెల్టా జీ నెగిటివ్, ఇవి ఎక్కువ డెల్టా జీ నెగిటివ్. అంటే అర్థం ఏంటి?
ఈ ప్రాసెస్ని రివర్స్ చేయడం చాలా కష్టం, ఈ ప్రాసెస్ని రివర్స్ చేయడం ఈజీ. అంతే కదా. ఇక్కడ -100 అంటే నేను ఒక 100 కిలోజౌల్ సప్లై చేస్తే కనుక దీన్ని వెనక్కి మార్చేయచ్చు నేను. ఇది మార్చాలంటే ఆల్మోస్ట్ 1100 కిలోజౌల్స్ అంటే చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని నేను సప్లై చేయాలి. అంతే కింద ఉన్నటువంటి మెటల్ ఆక్సైడ్స్ని మెటల్ కింద మార్చడం కష్టం, పైన ఉన్నటువంటి మెటల్ ఆక్సైడ్ని మెటల్ కింద మార్చడం చాలా ఈజీ. అది ఈ గ్రాఫ్లో మనం అర్థం చేసుకోవాల్సినవి. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నట్టే డెల్టా జీకి టీకి ఏ విధమైన మోడిఫికేషన్ లేకుండా స్ట్రైట్ లైన్ కింద ఉంటుంది CO2 ఫార్మేషన్. అదే CO అనేది నెగిటివ్ స్లోప్, అంటే టెంపరేచర్ పెరుగుతూ ఉంటే డెల్టా జీ వాల్యూ అనేది బికమింగ్ మోర్ నెగిటివ్. మిగిలిన అన్నింటికి కూడా ఏమవుతుంది, పాజిటివ్ పైకే ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకున్నట్లయితే కనుక ఏది MG అనే ఒక గ్రాఫ్ తీసుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ వరకు ఇలా జరిగింది, సడన్గా ఇక్కడ ఒక బెంట్ వచ్చింది. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఒక బెంట్ వచ్చింది. బెంట్ అర్థం ఏంటి అంటే అప్పుడు వరకు అది లిక్విడ్ స్టేట్లో ఉన్నది గ్యాస్ స్టేట్లో అయిపోయింది, లేదంటే సాలిడ్ స్టేట్లో ఉన్నది లిక్విడ్ స్టేట్లో, అంటే ఫేజ్ చేంజ్. ఎక్కడైతే మనకి సడన్గా ఒక స్టీప్ రైజ్ లేదంటే ఒక చిన్న బెంట్ వస్తుంటే ఈ బెంట్ అర్థం ఏంటి, ఫేజ్ చేంజ్. అంటే సాలిడ్ టు లిక్విడ్ కానీ లిక్విడ్ టు గ్యాస్ కానీ ఫేజ్ చేంజ్ అయిందని చెప్పి దానికి అర్థం అన్నమాట. సో ఆ రకంగా ఈ ఎలింగం డయాగ్రామ్ మనం స్టడీ చేయాలి. సో ఇప్పుడు ఈ ఎలింగం డయాగ్రామ్ ఇంకొంచెం పెద్దగా, సో ఇది వేరే సోర్స్ నుంచి తీసుకున్నది, టెక్స్ట్ బుక్లో ఉన్నది కాదు. ఇంకొంచెం ఎక్కువ ఆక్సైడ్స్ని కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, టైటానియం, సిలికాన్, మ్యాంగనీస్, క్రోమియం, జింక్, ఐరన్, మ్యాంగనీస్ ఆక్సైడ్ అండ్ నికెల్ ఆక్సైడ్, కాపర్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్, COO. సో అదే గ్రాఫ్ ఇంకొంచెం ఎక్కువ ఆక్సైడ్స్ని కన్సిడర్ చేస్తూ తీసుకున్నటువంటి గ్రాఫ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ గ్రాఫ్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఇప్పుడు మనం అబ్జర్వ్ చేద్దాం. సో సింపుల్గా ఎలింగం డయాగ్రామ్ని ఏం చేయడానికి మనం వాడుతున్నాము అనేది ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసి చెప్తాను. ఇప్పుడు ఐరన్ ఆక్సైడ్ ఉంది, నేను ఐరన్ ఆక్సైడ్ నుంచి ఐరన్ కావాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయాలి, ఐరన్ ఆక్సైడ్ హ్యాస్ టు బి గెట్ కన్ టు ఐరన్ ప్లస్ హాఫ్ ఆక్సిజన్. ఓకే, ఇప్పుడు ఇది నాకు మెటలర్జీలో జరిగే ప్రాసెస్. మన మెటలర్జీ ప్రాసెస్లో నాకు ఒరిజినల్గా కావాల్సింది ఏంటి, మెటల్ ఆక్సైడ్ని మెటల్ కింద కన్వర్ట్ చేయాలి, ఆక్సిజన్ కింద కన్వర్ట్ చేయాలి. ఈ పర్టికులర్ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, డెల్టా జీ అనేది పాజిటివా నెగిటివా, ఇది స్పాంటేనియసా నాన్ స్పాంటేనియసా? ఆబ్వియస్గా మెటల్ ఆక్సైడ్ మెటల్ కింద మార్చాలి అంటే ఇది నాన్ స్పాంటేనియస్ ప్రాసెస్సే, అంటే డెల్టా జీ వాల్యూ అనేది పాజిటివ్గా ఉంటుంది. డెల్టా జీ ఈజ్ పాజిటివ్ ఫర్ దిస్ పర్టికులర్ ఐరన్ ఆక్సైడ్ కన్వర్షన్ టు ఐరన్ ప్లస్ ఆక్సిజన్. C plus O2 gives rise to CO2. ఇది ఒక కంబషన్ ప్రాసెస్. దీనికి డెల్టా జీ వాల్యూ ఏమవుతుంది, నెగటివ్, అంటే ఇట్ ఈస్ ఎగ్జోథెర్మిక్. ఇప్పుడు కార్బన్ కనుక ఆక్సిజన్ తీసుకుని కార్బన్ డయాక్సైడ్ కింద మార్చడం అనేది ఒక స్పాంటేనియస్ ప్రాసెస్, అండ్ ఇన్ దిస్ డెల్టా జీ వాల్యూ ఇస్ నెగిటివ్. అంటే ఒక ప్రాసెస్ ఏమో డెల్టా జీ నెగిటివ్, ఒక ప్రాసెస్ ఏమో డెల్టా జీ పాజిటివ్. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ రెండింటిని కలుపుదాం అనుకుంటున్నాను. అంటే ఐరన్ ఆక్సైడ్ ప్లస్ సి గివ్స్ రైస్ టు Fe ప్లస్ CO2. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఆక్సిజన్ బయటకు రిలీజ్ అవుతుందో ఆ ఆక్సిజన్నే కనుక కార్బన్ తీసుకున్నట్లయితే కార్బన్ విల్ బి గెట్ కన్వర్టెడ్ టు కార్బన్ డయాక్సైడ్. అంటే ఒక డెల్టా జీ పాజిటివ్ ఉన్నటువంటి రియాక్షన్ని ఒక డెల్టా జీ నెగిటివ్ ఉన్న రియాక్షన్తో కపుల్ చేయడం ద్వారా నేనేం చేయాలనుకుంటున్నాను,
నెట్ డెల్టా జీని నెగిటివ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నాకు కావాల్సినటువంటి మెటలర్జికల్ ప్రాసెస్ ఏమో స్పాంటేనియస్గా జరుగుతుంది. యూజువల్గా జరిగేటువంటి కార్బన్ డైఆక్సైడ్ కంబషన్ రియాక్షన్ అనేదాన్ని యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. సో ఓవరాల్గా నాకు ఏమవుతుంది, ఈ రెండు రియాక్షన్స్ని కపుల్ చేయడం వలన నాకు ఓవరాల్ ప్రాసెస్ అనేది స్పాంటేనియస్ అయ్యి దానంతటా అదే ద రియాక్షన్ అనేది జరిగిపోతుంది. సో అలా రియాక్షన్ జరిగిపోవడానికి ఎక్కడ కపుల్ చేయాలి అంటే, ఇప్పుడు దీని వాల్యూ వచ్చి 1500 కిలోజౌల్స్, దీనికి వచ్చి వాల్యూ 300 కిలోజౌల్సే వస్తుంది. సో నేను ఒక మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ కప్ చేస్తే సరిపోదు, ఎన్ని చేయాలి, ఆల్మోస్ట్ 6 చేయాలి. ఎందుకంటే ఇది 1500 రావాలంటే ఇది 6 చేస్తేనే ఇక్కడ జరుగుతుంది. సో 6 మోల్స్ ఆఫ్ కార్బన్ని 1 మోల్ ఆఫ్ FeUతో క్లబ్ చేస్తే నాకు జరుగుతుంది ప్రాసెస్. అలాగే ఏ టెంపరేచర్ దగ్గర నేను కప్పులు చేయాలి అంటే, ప్రతి టెంపరేచర్ దగ్గర కూడా ఇవి రెండు కూడా కప్పులు అయిపోవచ్చు. ఎందుకంటే ఏ టెంపరేచర్ దగ్గర ఇది పాజిటివ్ ఉంది, ఏ టెంపరేచర్ నెగిటివ్ ఉంది, నెట్ రెండు కలిపితే నాకు నెగిటివ్ వస్తుందా లేదా నెట్ పాజిటివ్ వస్తుందా అని తెలియాలంటే దానికి ఎలింగం డయాగ్రామ్ అనే దాన్ని బాగా వాడుకోవాలి. సో ఈ ఎలింగం డయాగ్రామ్లో ఎప్పుడైనా సరే మనం చూడాల్సింది, ఏ టెంపరేచర్ దగ్గర నాకు ఈ ప్రాసెస్ స్పాంటేనియస్ అన్నాడు అంటే ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర 2 డెల్టా జీ వాల్యూస్ని మనం చూసుకోవాలి. ఓవరాల్గా డెల్టా జీ ఆఫ్ కంబషన్ ఎక్కువగా ఉండాలి, ఆ పర్టికులర్ మెటలర్జికల్ ప్రాసెస్ అనేది తక్కువగా ఉండాలి. అప్పుడే ఆ రియాక్షన్ అనేది ఫీజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఈ గ్రాఫ్ తీసుకుందాం. ఐరన్ ఆక్సైడ్ FeO. ఇప్పుడు ఇక్కడ రియాక్షన్ తీసుకున్నాను అనుకోండి, నేను -200 అంటే దీన్ని రివర్స్ చేస్తే నాకు +200 వస్తుంది. ఈ C+O2 అనేది ఇక్కడ 400 ఉంది. సో అందుకని ఏ టెంపరేచర్ దగ్గర కపుల్ చేసినా సరే నాకు నెట్ వాల్యూ నెగిటివే వస్తుంది. కాబట్టి ఈ పర్టికులర్ గ్రాఫ్స్లో ఎప్పుడైనా సరే కింద ఉన్నటువంటి దాన్ని పైన ఉన్నటువంటిది ఎప్పుడు కూడా రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. సో ఎప్పుడైనా సరే ఏది ఎక్కడ కపుల్ చేయాలంటే ఏం చూడాలి, నేను ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఈ గ్రాఫ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఆ గ్రాఫ్లో కింద లైన్ పై లైన్ని రెడ్యూస్ చేస్తుంది. ఎప్పుడు కూడా కింద ఉండాలి. అందుకని ఈ Fe అనేది ఈ టెంపరేచర్ వరకు కూడా కింద ఉంది, అప్పుడు కార్బన్ అనేది యాక్ట్ చేయలేదు. ఈ టెంపరేచర్ తర్వాత నుంచి పైన ఉంది, అందుకని ఈ టెంపరేచర్ తర్వాత మాత్రమే కార్బన్ కెన్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. కింద ఉన్నంతసేపు రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేయదు. సో ఏదైనా సరే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఏది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది ఈ పర్టికులర్ దగ్గర అన్నప్పుడు ఆ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఏ లైన్, ఏ గ్రాఫ్ లైన్ అయితే కింద ఉంటుందో ఆ లైన్ మాత్రమే అబవ్ ఉన్నటువంటి వాటిని రెడ్యూస్ చేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే AlMg. ఈ రెండు తీసుకుందాం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1300 డిగ్రీ సెల్సియస్ దగ్గర, అప్రాక్సిమేట్గా ఒక 1300 డిగ్రీ సెల్సియస్ దగ్గర కింద పైన 2 రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఈ 1300 డిగ్రీ సెల్సియస్ వరకు MgO లైన్ అనేది ALO లైన్ దగ్గర కింద ఉన్నది. అంటే బిలో 1300 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఈ రెండింటిని కపుల్ చేసినట్లయితే కనుక ఏ ప్రాసెస్ జరుగుతుంది, ఇక్కడ 1300 డిగ్రీ సెల్సియస్ దగ్గర Mg will act as reducing agent for Al2O3. అంటే MgAl2O3 gives rise to MgO plus Al. అంటే Al2O3ని మెగ్నీషియం రెడ్యూస్ చేసి Al2O3ని Al కింద కన్వర్ట్ అవుతుంది, MgMఏ MgO కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు బిలో 1300 దగ్గర. అదే అబవ్ 1300 దగ్గర రివర్స్ అవుతుంది. MgO plus Al gives rise to Al2O3 plus Mg. ఇప్పుడు ఏ ప్రాసెస్ మనకి బెటర్ అంటే, మెగ్నీషియం ఉపయోగించి అల్యూమినియంని తీసుకోవడం ఈజీనా లేదా అల్యూమినియం ఉపయోగించి మెగ్నీషియం తీసుకోవడం ఈజీనా? సో కాస్ట్ పరంగా తీసుకున్నట్లయితే కనుక మెగ్నీషియం అనేది కాస్ట్లీ మెటల్, అల్యూమినియం అనేది చీపర్ మెటల్. అందుకని ఒక చీపర్ మెటల్ని వాడి
కాస్ట్లియర్ మెటల్ తేవాలనుకుంటాం కానీ కాస్ట్లీ మెటల్ని వాడి చీప్ మెటల్ తేవాలని అనుకో. సో సిల్వర్ కానీ గోల్డ్ కానీ మనకు కావాలనుకుంటాం కానీ ఐరన్ తీసుకోవాలని మనం అనుకో. సో అదే రకంగా ఇక్కడ అబోవ్ 1300 డిగ్రీ సెల్సియసే మనకి ఎప్పుడు ప్రిఫరబుల్. ఎందుకంటే బిలో 1300 డిగ్రీ సెల్సియస్ దగ్గర మెగ్నీషియం కన్జ్యూమ్ అయిపోయి అల్యూమినియం వస్తుంది. అంటే కాస్ట్లియర్ మెటల్ని మనం కన్జ్యూమ్ చేసుకుని చీపర్ మెటల్ మనం ఐసోలేట్ చేస్తున్నాం. సో అది మనకి అవసరం లేదు కాబట్టి ఎప్పుడూ కూడా మనం చీపర్ మెటల్ని వాడి కాస్ట్లియర్ మెటల్ని వాడడానికి ట్రై చేస్తాం. ఎందుకంటే మెటలర్జీ అనేది ఒక బిజినెస్. సో ఆ బిజినెస్ ఎప్పుడు కూడా చీపర్ని వాడి కాస్ట్లియర్ని మనం తెచ్చుకోవాలనుకుంటాం. సో ఆ రకంగా ఈ ఎలింగం డయాగ్రామ్ అనేది మనకి చాలా ఎక్కడ కపుల్ చేయాలి, ఏ టెంపరేచర్ దగ్గర మనకి కపుల్ చేయాలి, ఇవన్నీ కూడా మనకు చెప్తుంది. అర్థమైందా? ఇది ఎలింగం డయాగ్రామ్. సో ఇది కూడా ఒక ఎలాబొరేటెడ్ ఎలింగం డయాగ్రామ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అన్నీ కూడా లిస్ట్ అవుట్ చేశారు ఇక్కడ. ద గ్రాఫ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ ఇస్ ఎ స్ట్రైట్ లైన్ విత్ ఎన్ అప్వర్డ్ స్లోప్. అన్నిటికీ కూడా పైకే ఉన్నాయి స్లోప్స్ అన్నీ కూడా, అందుకని అప్వర్డ్ స్లోప్. దెర్ ఈజ్ ఎ సడన్ చేంజ్ ఇన్ ద స్లోప్స్ ఫ్రమ్ సమ్ మెటల్ ఆక్సైడ్స్ లైక్ MgO, ZnO అండ్ HgO. ఇవన్నీ కూడా ఎందుకని చెప్పాను నేను? ఫేజ్ చేంజ్ అంటే సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాస్ కింద మారిపోవడం. ఫర్ ఏ ఫ్యూ మెటల్ ఆక్సైడ్స్ ఆఫ్ మెర్క్యూరీ అండ్ సిల్వర్ ద గ్రాఫ్ ఈజ్ ఎట్ ద అప్పర్ పార్ట్ ఇన్ ఎలింగం డయాగ్రామ్. ఏదైతే మనం ఎలాబరేట్ డయాగ్రామ్ తీసుకున్నామో అన్నిటిలో ఎక్కడ ఉంది? మెర్క్యూరీకి సిల్వర్కి కూడా బాగా టాప్లో ఉన్నాయి. ద గ్రాఫ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ CO ఈ స్ట్రైట్ లైన్ విత్ నెగిటివ్ స్లోప్, కిందకు ఉంది. దిస్ లైన్ ఇంటర్సెక్ట్స్ ద లైన్స్ ఆఫ్ మెనీ మెటల్ ఆక్సైడ్స్. ద గ్రాఫ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ CO2 ఈజ్ గోయింగ్ టు బి స్ట్రైట్ లైన్ ఆల్మోస్ట్ ప్యారలల్ టు ద టెంపరేచర్ యాక్సిస్. ఇది కూడా మనం ఆల్రెడీ గ్రాఫ్లో చూసిన విషయమే. నౌ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎలింగం డయాగ్రామ్ ఏదైతే నేను చెప్పానో ఇక్కడ సిగ్నిఫికెన్స్ మళ్ళీ రాస్తున్నాం. ద పాజిటివ్ స్లోప్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్ షోస్ దట్ దేర్ స్టెబిలిటీస్ ఇంక్రీజెస్ ఇన్ టెంపరేచర్. ద డిక్రీజ్ ఇన్ దేర్ స్టెబిలిటీస్ ఈస్ డ్యూ టు అన్ ఇంక్రీజ్ ఇన్ ద డెల్టా G0 వాల్యూ. డెల్టా G0 మోర్ నెగిటివ్ అంటే దాని స్టెబిలిటీ ఎక్కువ ఉందని అర్థం, లెస్ నెగిటివ్ అంటే దాని స్టెబిలిటీ తక్కువ ఉందని అర్థం. ద సడన్ చేంజ్ ఇన్ ద గ్రాఫ్ షోస్ ఎ ఫేజ్ చేంజ్, that is change from solid to liquid or from liquid to vapor. The negative slope of CO shows that it becomes more stable with increase in temperature, and the relative tendency of metals undergo oxidation is in the order as shown below. అంటే చెప్పాను కదా, కింద ఉన్నటువంటిది పైన రెడ్యూస్ చేస్తుంది, పైన ఉన్నది ఇంకా పైన రెడ్యూస్ చేస్తుంది. సో అందుకని ఒక ఆర్డర్ తీసుకుంటే కనుక మెగ్నీషియం కెన్ ఏబుల్ టు బి మోర్ హ్యావింగ్ ద టెండెన్సీ దాన్ అల్యూమినియం, దాన్ క్రోమియం, దాన్ ఐరన్, దాన్ సిల్వర్, దెన్ మెర్క్యూరీ, దాన్ సిల్వర్. సో ఇదంతా కూడా రిలేటివ్ టెండెన్సీ ఆఫ్ మెటల్స్ టు అండర్గో ఆక్సిడేషన్ ఈజ్ ఇన్ ద ఆర్డర్. సో అంటే మెగ్నీషియం ఈజీగా ఆక్సిడైజ్ అవుతుంది, దాన్ అల్యూమినియం, దాన్ క్రోమియం, దాన్ ఐరన్, దాన్ సిల్వర్, దాన్ మెర్క్యూరీ, దాన్ సిల్వర్. సో ఇదంతా కూడా ఆర్డర్. ఇవన్నీ ఎలింగం డయాగ్రామ్ ద్వారా మనకి తెలిసినటువంటిది. సెలెక్షన్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్, ఏది రెడ్యూసింగ్ ఏజెంట్ కానీ సెలెక్ట్ చేయాలి. సో దీన్ని కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినయే ఒక్కొక్కటి గ్రాఫ్ లైన్ ప్రకారం చెప్తున్నారు. ద గ్రాఫ్ ఆఫ్ డెల్టా G0 వర్సెస్ T ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ సిల్వర్ అండ్ మెర్క్యూరీ ఈజ్ ఎట్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద డయాగ్రామ్. సో మనం కనుక ఆ గ్రాఫ్ తీసుకున్నట్లయితే మెర్క్యూరీకి సిల్వర్కి కూడా టాప్ ఎలింగం డయాగ్రామ్లో టాప్లో ఉంటున్నాయన్నమాట, సిల్వర్ ఆక్సైడ్కి అండ్ మెర్క్యూరీ ఆక్సైడ్కి. అంటే దాని అర్థం ఏంటి? దట్ ఈస్ దే డెల్టా G0 వాల్యూస్ ఆర్ పాజిటివ్ ఈవెన్ అట్ రిలేటివ్ లో టెంపరేచర్. అంటే టెంపరేచర్ తక్కువగా ఉన్నా సరే వాటి యొక్క డెల్టా G0 వాల్యూ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. దిస్ షోస్ దట్ AgO అండ్ HgO ఆర్ అన్స్టేబుల్ అండ్ క్యాన్ బి డికంపోజ్డ్ ఎట్ మోడరేట్ టెంపరేచర్స్ బై హీటింగ్. సో ద డికంపోజింగ్ టెంపరేచర్ AgO అండ్ HgO ఆర్ అట్ 600 Kelvin, 700 Kelvin. అంటే ఈ రెండు ఆక్సైడ్స్ని కూడా మనం ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ చూడక్కర్లేదు, సింపుల్గా డైరెక్ట్గా కనుక హీట్ చేసేస్తే డికంపోజ్ అయిపోయి మన సిల్వర్ కింద, మెర్క్యూరీ కింద ఉండిపోతాయి. అంటే అంత తక్కువ డెల్టా G0 వాల్యూ ఉంటుంది, అందుకని ఈజీగా డికంపోజ్ అయిపోయి వాటి యొక్క కరస్పాండింగ్ మెటల్స్ వచ్చేస్తాయని చెప్తుంది అనమాట. నెక్స్ట్, అల్యూమినియం ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ రెడ్యూసింగ్ ఏజెంట్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ Cr2O3. Cr2O3 దానికి అల్యూమినియం వాడతాం. ఎందుకని అంటే దాని యొక్క వాల్యూ అనేది Cr2O3 కంటే తక్కువ ఉంటుంది. It can be seen from the Ellingham diagram the delta G0 value for the formation of Al2O3 is more negative. Al2O3 అనేది more negative than that of
Cr2O3. This means that of any given temperature, Al2O3 is more stable than Cr2O3. Hence, reaction proceeds in the forward direction. చెప్పాను కదా, ఎప్పుడైనా సరే కింద ఉన్నది అంటే ఏంటి, డెల్టా జీ అనేది మోర్ నెగిటివ్, పైన ఉన్నది అంటే డెల్టా జీ అనేది లెస్ నెగిటివ్. అదేమో రివర్స్ చేయాలి, దీన్నేమో నేను ఫార్వర్డ్ ప్రాసెస్లో తీసుకుంటాను. అంటే Al2O3 ఫార్మ్ అవుతుంది, Cr2O3 అనేది క్రోమియం కింద కన్వర్ట్ అవుతుంది. అంటే దాని యొక్క డెల్టా జీ వాల్యూ అనేది తక్కువ నెగిటివ్, దీని యొక్క డెల్టా జీ వాల్యూ అనేది ఎక్కువ నెగిటివ్. అందుకని అది రివర్స్ చేసేయడానికి ఈ పర్టికులర్ Al2O3 అనేది ఉపయోగపడుతుందని చెప్తుంది అనమాట. నెక్స్ట్, an inspection of Ellingham diagram tells us that any metal can reduce the oxide of other metal which appears above in the diagram. అదేగా చెప్పాను, పైన ఉన్నటువంటి గ్రాఫ్ని కింద ఉన్నటువంటి మెటల్ అనేది ఎప్పుడు కూడా రెడ్యూస్ చేయగలుగుతుంది. ఎందుకంటే కింద ఉన్నది డెల్టా జీ మోర్ నెగిటివ్, పైన ఉన్నది లెస్ డెల్టా జీ నెగిటివ్. దాన్ని రివర్స్ చేసిన ఈ ఎక్కువ డెల్టా జీ నెగిటివ్ అనేది ఓవరాల్ ప్రాసెస్ని నెట్ డెల్టా జీ నెగిటివ్ కింద ఉంచుతుంది. అందుకని ప్రాసెస్ అనేది స్పాంటేనియస్ అవుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బన్ అండ్ కార్బన్ మొనాక్సైడ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్. అంటే మనకి బ్లాస్ట్ ఫర్నేస్ అంటే ఐరన్ ఎక్స్ట్రాక్షన్లో బ్లాస్ట్ ఫర్నేస్ అనేది ఉంటుంది. ఆ బ్లాస్ట్ ఫర్నేస్లో పైన ఉన్నటువంటిది తక్కువ టెంపరేచర్, అలా బ్లాస్ట్ ఫర్నేస్లో కిందకి వెళ్తున్నప్పుడు టెంపరేచర్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ టెంపరేచర్ అనేది ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర ఒక్కొక్క రెడ్యూసింగ్ ఏజెంట్ వాడతాం. సో అదే ఇందాక ఆల్రెడీ నేను చూపించాను ఎలింగం డయాగ్రామ్లో. ఆ టెంపరేచర్ని ఎక్కడ కపుల్ చేయాలి, ఎప్పుడు కూడా బిలో ఉండాలి, అప్పుడే మనం కపుల్ చేస్తే మనకి అడ్వాంటేజ్. సో దాన్నే మనం ఇక్కడ తీసుకుంటున్నాం. కార్బన్ ఈజ్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఫర్ సెవరల్ మెటల్ ఆక్సైడ్. Fe2O3 plus 3C gives rise to Fe plus 3CO2. ZnO plus C gives rise to Zn plus CO. సో 1500 కెల్విన్ దగ్గర కార్బన్ని రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వాడుకున్నాడు. ఇట్ క్యాన్ బి సీన్ దట్ కార్బన్ ఈజ్ సమ్టైమ్స్ ఆక్సిడైజ్ టు CO2 అండ్ ఇన్ ఫ్యూ అదర్స్ టు CO. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయినింగ్ యాజ్. సో ఆ పర్టికులర్ గ్రాఫ్ని తీసుకున్నట్లయితే కనుక కార్బన్ క్యాన్ బి కన్వర్ట్ టు కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ క్యాన్ బి గెట్ కన్వర్ట్ టు కార్బన్ మొనాక్సైడ్. ఎక్కడ కార్బన్ మొనాక్సైడ్ అవుతుంది, ఎక్కడ కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది అనేది ఈ పర్టికులర్ ఎలింగం డయాగ్రామ్ బేస్ చేసుకుని మనం తెలుసుకుంటాం. ద గ్రాఫ్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ CO2, ద ఎలింగం డయాగ్రామ్ ఈజ్ హారిజాంటల్ and it is not having any variations. The graph for the formation of CO in the Ellingham diagram is a straight line with downward slope. So కిందకి మనకు వచ్చేస్తుంది. So these are two graphs intersect at about 1000 Kelvin. సో ఈ రెండు గ్రాఫ్లు తీసుకున్నట్లయితే కనుక ఒక 1000 Kelvin టెంపరేచర్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. అందుకనే ద ఫార్మేషన్ ఆఫ్ CO2 is favored and above 1000 Kelvin formation of CO is formed. సో ఎప్పుడైతే బిలో దిస్ టెంపరేచర్ ఆఫ్ 1000 Kelvin ద ఫార్మేషన్ ఆఫ్ CO2 is favored అండ్ అబౌవ్ ద 1000 Kelvin ద ఫార్మేషన్ ఆఫ్ CO is favored. ఎందుకంటే డెల్టా జీ అనేది మోర్ నెగిటివ్, లెస్ నెగిటివ్, ఇట్ విల్ ఇండికేట్ వెదర్ విచ్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ఈజీలీ ఫార్మింగ్, విచ్ వన్ ఈజ్ నాట్ ఈజీలీ ఫార్మింగ్. అంటే ఎప్పుడైతే బిలో 1000 Kelvin ఉంటుందో CO2 అనేది ఈజీగా ఫామ్ అవుతుంది. అదే అబౌవ్ 1000 Kelvin అయినప్పుడు CO ఈజీగా ఫామ్ అవుతుంది. అందుకనే బిలో టెంపరేచర్స్, అబౌవ్ టెంపరేచర్స్. బిలో 1000 Kelvin అయితే కనుక మనకి C ప్లస్ CO2 వస్తుంది. అదే అబౌవ్ అయితే కనుక మనకి CO అనేది వస్తుంది. సో ఈ రకంగా తక్కువ టెంపరేచర్ దగ్గర ఒకటి రెడ్యూసింగ్ ఏజెంట్ కింద యాక్ట్ చేస్తే ఎక్కువ టెంపరేచర్ దగ్గర వేరొకటి రెడ్యూసింగ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది. ఇది కూడా మనం ఎలింగం డయాగ్రామ్ బేస్ చేసుకునే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. So now you can take carbon monoxide and carbon as a reducing agent, the same thing continued. Theoretically, carbon can be used as reducing agent for the reduction of oxides such as Cr2O3, Al2O3 and MgO. However, it is not used in practice because the reduction occurs only at high temperature. Under these conditions, the metal forms the corresponding carbides. So జనరల్గా థియరిటికల్గా చెప్పుకోవాలనుకుంటే మనం కార్బన్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ కన్వర్టెడ్ టు కార్బన్ మొనాక్సైడ్ అండ్ ద Cr2O3, Al2O3 అండ్ MgO క్యాన్ బి గెట్ కన్వర్టెడ్ టు దేర్ కరస్పాండింగ్ మెటల్స్. కానీ ఈ ప్రాసెస్లన్నీ కూడా హై టెంపరేచర్తో జరుగుతాయి. అందుకని కార్బన్ విల్ బి గెట్ కన్వర్ట్ టు మెటల్ కార్బైడ్.
అంటే మెటల్ కార్బైడ్స్ అనేవి ఫామ్ అయిపోతాయి ఇన్స్టెడ్ ఆఫ్ మెటల్స్ ఇన్ ప్యూర్ ఫామ్. అందుకనే కార్బన్ మొనాక్సైడ్ క్యాన్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ సిన్స్ ఇట్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు గివ్ కార్బన్ డైఆక్సైడ్. అందుకనే కార్బన్ కంటే కూడా కార్బన్ మొనాక్సైడ్ని మనం ఎక్కువగా రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వాడతాము. ఎందుకంటే కార్బన్ కనుక వాడినట్లయితే ఏమవుతుంది, కార్బైడ్స్ ఫామ్ అయిపోతాయి. అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ ఈజ్ గోయింగ్ టు బి బెస్ట్ సూటబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో CO+O2 gives rise to CO2. ఇది కూడా మనకి ఐరన్ ఆక్సైడ్ హెమటైట్ని తీసుకున్నప్పుడు ఈ పర్టికులర్ ప్రాసెస్నే మనం వాడతాం. ఎందుకని అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్స్ ఎట్ లో టెంపరేచర్స్. సో లో టెంపరేచర్స్ దగ్గర ఎప్పుడు కూడా మనకి కార్బన్ మొనాక్సైడ్ అనేది బెస్ట్ సూటబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్. అందుకనే మనకి హెమటైట్ అంటే బ్లాస్ట్ ఫర్నేస్లో ఐరన్ ఎక్స్ట్రాక్షన్ కోసం ఎప్పుడు కూడా దీన్నే రెడ్యూసింగ్ ఏజెంట్ కింద వాడుకుంటాం. ఓకే, సో ఇప్పుడు ఎలింగం డయాగ్రామ్ను వాడి ఓవరాల్గా మనం థర్మోడైనమిక్ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని సెకండ్ స్టెప్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. సెకండ్ స్టెప్ ఏంటి, ద కాన్సన్ట్రేటెడ్ ఓర్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ కన్వర్టెడ్ టు మెటల్ ఆక్సైడ్ గెట్ కన్వర్టెడ్ బ్యాక్ టు క్రూడ్ మెటల్. సో ఇప్పుడు మనం క్రూడ్ మెటల్ని ఐసోలేట్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు వచ్చినటువంటి ఈ క్రూడ్ మెటల్ ఏదైతే ఉందో ఆ క్రూడ్ మెటల్ని ఫర్దర్గా రిఫైనింగ్ అంటే ప్యూరిఫికేషన్, ఎలా ప్యూరిఫై చేస్తాం. సో మనకి ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్క రకమైన ప్యూరిఫికేషన్ మెథడ్ ఉంది. సో ఏ ప్యూరిఫికేషన్ మెథడ్ ఏ మెటల్కి వాడతాం అనేదాన్ని ఇక్కడ ఒక్కొక్కటి తెలుసుకుందాం. డిస్టిలేషన్, లిక్వేషన్, ఎలక్ట్రాలసిస్, జోన్ రిఫైనింగ్, వేపర్ ఫేజ్ రిఫైనింగ్, క్రోమటోగ్రఫిక్ మెథడ్స్, ఇవన్నీ కూడా మనకి రిఫైనింగ్ మెథడ్స్ ఆర్ ప్యూరిఫికేషన్ మెథడ్. సో వన్ బై వన్ మెథడ్ మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ వన్ పోలింగ్. సో పోలింగ్ అనే ప్రాసెస్ మనకి కాపర్ని వాడతాం అన్నమాట. సో ఏంటి పోలింగ్ అంటే, దిస్ మెథడ్ ఈజ్ జనరలీ ఎంప్లాయిడ్ ఇన్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ కాపర్ ఆర్ టిన్. కాపర్ని కానీ టిన్ని కానీ చేయడానికి వాడతాం. విచ్ కంటైన్ ఆక్సైడ్ ఇంప్యూరిటీస్. వీటిలో ఏం జరుగుతుంది, ఆక్సైడ్ ఇంప్యూరిటీస్ అనేది ఉంటాయి. The impure metal is melted and stirred with green logs of wood. So the heat of molten metal makes the green logs to liberate hydrocarbon gases, which in turn reduces the metal oxide into metal. అంటే మీకు అర్థమయ్యే దాంట్లో ఏం చేయాలంటే, ఇప్పుడు నేను కాపర్ ఆక్సైడ్ ఉంది, దీంట్లో నేను ఏం చేశానంటే ఫ్రెష్గా కట్ చేసినటువంటి ఒక వుడ్ స్టిక్, ఫ్రెష్గా కట్ చేసింది అంటే ఒక చెట్టు నుంచి ఒక ప్లాంట్ ఒక కొమ్మని నరికి ఒక గ్రీన్ కలర్లో ఉన్న స్టిక్ని తీసుకుని ఆ గ్రీన్ కలర్ స్టిక్ తోటి కంటిన్యూస్గా స్టిర్ చేస్తుంది అనమాట. సో స్టిర్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పర్టికులర్ మెటల్ స్టిక్ ఏదైతే మనం వాడిన వుడ్ స్టిక్ ఉందో అదంతా కూడా హైడ్రో కార్బన్స్ ఉంటాయి కదా, దాంట్లో కంపల్సరీ కార్బన్తో పాటు మిగిలినటువంటి పార్ట్స్ అన్నీ ఉంటాయి. ఈ హైడ్రో కార్బన్స్ అన్నీ వచ్చి ఆ పర్టికులర్ మెటల్ ఆక్సైడ్ని మెటల్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆక్సిజన్ అంతా కూడా ఈ హైడ్రో కార్బన్స్ తీసుకుని CO2 కింద కన్వర్ట్ అయిపోతాయి. కాబట్టి ఏదైతే మెటల్ ఆక్సైడ్ ఉందో ఆ మెటల్ ఆక్సైడ్ అంతా కూడా మెటల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో దాన్నే మనం పోలింగ్ అంటే ఒక స్టిక్ తీసుకుని అలా కంటిన్యూస్గా పోల్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో దాన్నే పోలింగ్ అంటాం. దీంట్లో మోల్టెన్ ఇంప్యూర్ కాపర్ కంటెన్స్ 98% ప్యూరిటీ విల్ బి గెట్ కన్వర్టెడ్ టు 99.5% ప్యూరిటీ. అంటే కాపర్ కానీ టిన్ ఆక్సైడ్ కానీ ఈ రెండింటిని పోలింగ్ ప్రాసెస్ ద్వారా మనం ఫర్దర్గా ప్యూరిఫై చేయొచ్చు. 98% ప్యూర్ కాపర్ విల్ బి గెట్ కన్వర్టెడ్ టు 99.5% ప్యూర్ కాపర్ బై ద మెథడ్ కాల్డ్ పోలింగ్. నెక్స్ట్ లిక్వేషన్. సో ఈ లిక్వేషన్ అంటే ఏంటంటే, ఏదైతే మనకు కావాల్సినటువంటిది లేదంటే ఇంప్యూరిటీస్ కనుక మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనం ఒక స్లాంట్ సర్ఫేస్ ఉంటుంది, ఇక్కడ మనకు కావాల్సినటువంటి మెటల్ని అన్నిటిని పెట్టుకుని హీట్ చేస్తాం. ఇక్కడ హీట్ చేసినప్పుడు ఏమవుతాయి, ఏవైతే తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉందో ఆ తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉన్నవన్నీ కూడా మెల్ట్ అయిపోయి, ఇది స్లోప్ కదా సర్ఫేస్ స్లాంటింగ్గా ఉంది, అందుకని అవన్నీ కూడా లిక్విడ్ కిందకి జారిపోతాయి. ఏవైతే ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటాయో
అవన్నీ కూడా ఇక్కడ ఉండిపోతాయి అన్నమాట. సో ఈజీగా మనం ప్యూరిఫికేషన్ చేసేయచ్చు. ఎప్పుడు ఇది మెల్టింగ్ పాయింట్ డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి ఇంప్యూరిటీస్కి ద ప్యూర్ కాంపౌండ్కి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కనుక లో మెల్టింగ్ మెటల్ క్యాన్ బి మేడ్ టు ఫ్లో ఆన్ ఏ స్లోపింగ్ సర్ఫేస్ ఆఫ్ ద మెటల్. సో బిస్మత్ కానీ టిన్ కానీ లెడ్ కానీ ఈ పర్టికులర్ మెటల్స్ అన్నిటికీ కూడా మెల్టింగ్ పాయింట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఎయిర్ మనం దాన్ని కనుక జస్ట్ మెల్ట్ చేస్తే ఆ పర్టికులర్ మెటల్స్ అన్నీ కూడా స్లోపీ ఏరియా మీద స్లాంటింగ్ అయిపోయి మనకి ప్యూర్ మెటల్స్ అనేవి అక్కడ తయారవుతాయి అన్నమాట. సో అదంతా కూడా లిక్వేషన్ ఫర్ బిస్మత్ టిన్ లెడ్ లైక్ మెటల్స్. ఇదిగో ఇదే డయాగ్రామ్. సో ఇక్కడ మనకి ఏదైతే మెటల్ ఓర్ని మనం ప్యూరిఫై చేద్దాం అనుకుంటున్నామో దీన్ని చార్జ్ చేసాము. ఇక్కడ మనం ఫర్నేస్ ద్వారా దీన్ని హీట్ చేస్తున్నాము. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఏదైతే మనకి ఈ స్లోపింగ్ ఏరియా ఉందో, ఏ మెటల్ అయితే మనకి తక్కువ మెల్టింగ్ పాయింట్ ఉండి దాన్ని సపరేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పర్టికులర్ మెటల్ మాత్రమే ఇక్కడ మెల్ట్ అయిపోయి ప్యూర్ మోల్టెన్ మెటల్ అనేది ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఇక్కడే ఉండిపోతాయి అన్నమాట. సో ఇది లిక్వేషన్. నెక్స్ట్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. సో ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ జనరల్గా మన ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ చెప్పుకున్నాం కదా, అదే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ ఇక్కడ కూడా వాడతాము. సో కాపర్ని మనం జనరల్గా ప్యూరిఫై చేయడం కోసం ఈ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ మెథడ్ అనేది వాడతాం, కాపర్ని రిఫైన్ చేయడం కోసం. ఇన్ దిస్ మెథడ్ ద ఇంప్యూర్ మెటల్ ఈజ్ మేడ్ టు యాక్ట్ యాజ్ యానోడ్. సో ఇది మనకి ఇంప్యూర్ కాపర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ యానోడ్, ప్యూర్ కాపర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ క్యాథోడ్. అంటే ఒక ప్యూర్ కాపర్ స్ట్రిప్ని తీసుకుని క్యాథోడ్ కింద పెట్టాం, ఇంప్యూర్ కాపర్ని తీసుకుని యానోడ్ కింద వాడాం. సో ఇక్కడ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని లోపల తీసుకున్నాం, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని లోపల తీసుకున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, యానోడ్ విల్ హ్యావ్ ఆక్సిడేషన్, క్యాథోడ్ విల్ హ్యావ్ రిడక్షన్. అంటే ఇక్కడ యానోడ్ ఏదైతే ఇంప్యూర్ తీసుకున్నామో ఇక్కడ మనకి ఆక్సిడైజ్ అయిపోతుంది, ఆక్సిడైజ్ అయ్యి మనకి ప్యూర్ కాపర్ అనేది క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అవుతూ ఉంటుంది. సో ఆ రకంగా ద ఇంప్యూర్ కాపర్ ఈజ్ ఆల్వేస్ గెట్ కన్వర్ట్ టు ప్యూర్ కాపర్ అట్ క్యాథోడ్, ఇట్ ఈస్ అండర్ గోయింగ్ ద డిపోజిషన్ దేర్. ఏదైతే ఈ పర్టికులర్ ఇంప్యూర్ సొల్యూషన్స్లో ఉన్నటువంటి యానోడ్ దగ్గర మడ్, అంటే ఏదైతే ఇంప్యూరిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ యానోడ్ దగ్గర డిపాజిట్ అయిపోతుంది, దాన్ని మనం యానోడ్ మడ్ అంటాం. ఈ యానోడ్ మడ్లో ఈవెన్ సిల్వర్ కూడా ఉండొచ్చు, ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇంప్యూరిటీ ఆఫ్ యువర్ కాపర్. ఏవే ప్రాసెస్లు జరుగుతాయి, ఏ స్ట్రిప్ ఆఫ్ ద సేమ్ యూఆర్ టేకింగ్, యానోడ్ దగ్గర Cu get convert to Cu2++ 2 electrons, oxidation. Now the Cu2+ will go to cathode and it will be get deposited the copper at cathode. ఈ రకంగా జరుగుతున్నప్పుడు సిల్వర్ గోల్డ్ ఆర్ అబ్టైన్డ్ యాజ్ ఏ యానోడిక్ మడ్. అంటే అవి కూడా ఇంప్యూరిటీస్ కింద ఉండొచ్చు. మనకి ఈ ప్రాసెస్లో కాపర్ కావాలి కాబట్టి కాపర్ ఈజ్ వన్ డిజైర్డ్ మెటల్ అండ్ సిల్వర్ అండ్ గోల్డ్ ఆర్ యాక్టింగ్ యాజ్ ఇంప్యూరిటీస్. అందుకని యానోడ్ మడ్లో అప్పుడప్పుడు మనకి కొంచెం కాపర్ మన సిల్వర్ కానీ గోల్డ్ కానీ రావచ్చు. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. నెక్స్ట్ వన్ జోన్ రిఫైనింగ్. సో జోన్ రిఫైనింగ్ ఏంటంటే పార్షియల్. ఇప్పుడు ఇది మెటల్ రాడ్, ఈ మెటల్ రాడ్ అంతా కూడా మనకి క్రూడ్ మెటల్ కింద వచ్చింది. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే జోన్స్ కింద దీన్ని హీట్ చేస్తాను. అంటే ఇక్కడ పర్టికులర్గా ఫస్ట్ నేను ఇప్పుడు హీట్ చేశాను. ఈ జోన్ రిఫైనింగ్ అనేది ఒక ప్రిన్సిపల్ మీద డిపెండ్ అవుతుంది. ఏం ప్రిన్సిపల్ అంటే ద మెటల్స్ ఆర్ గోయింగ్ టు బి heated, they will be get melted. Now impurities will be more soluble in molten state than in solid state. ఏంటి ప్రిన్సిపల్, ఏవైతే మనకి మెటల్లో ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఆ ఇంప్యూరిటీస్ అనేవి మోల్టెన్ స్టేట్లో ఎక్కువగా సాల్యుబుల్ అవుతాయి, సాలిడ్ స్టేట్లో తక్కువగా సాల్యుబుల్ అవుతాయి. మోల్టెన్ స్టేట్ విల్ హ్యావ్ మోర్ సాల్యుబిలిటీ ఆఫ్ ఇంప్యూరిటీస్ దాన్ ద సాలిడ్ స్టేట్. అది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ తాలూకా జోన్ రిఫైనింగ్ ప్రిన్సిపల్. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నేను హీట్ చేశాను, ఈ మెటల్ అంతా కూడా ఇప్పుడు సాల్యుబుల్ అయిపోయి
మెల్ట్ అయిపోయింది. ఈ మెల్ట్ అయిపోయిన ప్లేస్లోకి ఏమవుతుంది, ఇటుపక్క ఉన్న ఇంప్యూరిటీస్ వచ్చి చేరిపోతాయి. అయిపోయింది. ఇప్పుడు ఈ మెటల్ రాడ్ని ఇలా జరిపాను నేను. జరిపినప్పుడు ఇప్పుడు హీటింగ్ ప్రాసెస్ అంతా ఏం జరుగుతుంది, ఏ ప్రాసెస్ దగ్గర అయిపోయింది, ఇక్కడ హీట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ హీట్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మొత్తం ఇంప్యూరిటీస్ అన్నీ కూడా వచ్చి చేరతాయి. అలాగే మొత్తం జోన్స్ వైజ్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ పార్ట్ ఏ అనుకుందాం, ఈ పార్ట్ బి అనుకుందాం, ఈ పార్ట్ సి అనుకుందాం, ఈ పార్ట్ డి అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఏ పార్ట్ని హీట్ చేశాను నేను. ఇప్పుడు ఏమవుతున్నాయి, ఇక్కడున్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఏలోకి వచ్చేయండి. సో తర్వాత నేనేం చేశాను, ఈ హీట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. ఇప్పుడు ఏం జరిగింది, ఈ బి పార్ట్ హీట్ ఎక్కుతుంది. అప్పుడు ఈ ఏలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా బీలోకి వచ్చేరిని, ఈ సిలో ఉన్న ఇంప్యూరిటీస్ కూడా బీలోకి వచ్చేరిని. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్ళాను హీటింగ్ని. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇప్పుడు మొత్తం బీలో ఉన్న ఇంప్యూరిటీస్ అన్నీ కూడా సిలోకి వచ్చేరిని, డీలో ఉన్న ఇంప్యూరిటీస్ కూడా సిలోకి వచ్చేరిని. ఇప్పుడు డీని హీట్ చేశాను నేను. ఇప్పుడు మొత్తం ఇంప్యూరిటీస్ అన్నీ కూడా డీలోకి వచ్చి చేరిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఈ పర్టికులర్ డి పార్ట్ని ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేదాను, ఈ మొత్తం రాడ్ అంతా కూడా ప్యూర్, మొత్తం ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఈ డి పార్ట్లోకి వచ్చేసినాయి. సో దానికే దీన్ని జోన్ రిఫైనింగ్. సో ద ఇంప్యూరిటీస్ ఆర్ సాల్యుబుల్ మోర్ ఇన్ మోల్టన్ స్టేట్ దాన్ ఇన్ సాలిడ్ స్టేట్. అందువల్ల మొత్తం ఇంప్యూరిటీస్ అన్నీ కూడా ఈ లాస్ట్ పార్ట్లోకి తీసుకొచ్చి ఆ పార్ట్ని కట్ చేసేసాను. సో ఆల్ ఇంప్యూరిటీస్ ఆర్ టేకెన్ అవే. అదే జోన్ రిఫైనింగ్. ఈ పర్టికులర్ జోన్ రిఫైనింగ్ మనం సెమీ కండక్టర్స్ లైక్ సిలికాన్, జెర్మేనియం, గ్యాలియం, ఈ 3 మెటల్స్ని కూడా ప్యూరిఫై చేయడం కోసం జోన్ రిఫైనింగ్ అనే మెథడ్ని మనం వాడతాం. ఓకేనా. నెక్స్ట్ వన్, వేపర్ ఫేజ్ రిఫైనింగ్. అంటే వేపర్ ఫేజ్లో మనం రిఫైన్ చేస్తాం, ప్యూరిఫికేషన్ చేస్తాం. దీనికి ఎలా అంటే, ఏదైనా ఒక సబ్స్టెన్స్కి తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్నట్లయితే ఆ తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉన్నటువంటి సబ్స్టెన్సెస్ని మనం వేపర్ ఫేజ్ రిఫైనింగ్ ద్వారా మనం ప్యూరిఫై చేస్తాం. సో దీంట్లో మాన్స్ ప్రాసెస్ ఫర్ రిఫైనింగ్ నికెల్ని మాన్స్ ప్రాసెస్ ద్వారా మనం చేస్తాం. దీంట్లో ఏం చేస్తామంటే, ఇంప్యూర్ నికెల్ కన్వర్ట్స్ టు నికెల్ కార్బొనైల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ మొనాక్సైడ్ at 330 to 350 కెల్విన్. 330 to 350 కెల్విన్ దగ్గర నికెల్ అండ్ కార్బన్ మొనాక్సైడ్ రియాక్ట్ అయ్యి నికెల్ టెట్రా కార్బొనిల్ అనే ఒక సబ్స్టెన్స్ని ఫామ్ చేసింది. ఇప్పుడు మొత్తం ఇంప్యూర్ నికెల్ని ప్యూర్ నికెల్ టెట్రా కార్బొనిల్ కింద కన్వర్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని 450 to 470 కెల్విన్ ఫామ్ అయినటువంటి నికెల్ టెట్రా కార్బొనైల్ని మనం 450 to 470 కెల్విన్ దగ్గర కనుక హీట్ చేసినట్లయితే మనకి ప్యూర్ నికెల్ విల్ బి అప్టైన్డ్ బ్యాక్ అండ్ కార్బన్ మొనాక్సైడ్ విల్ బి ఫ్లోయింగ్ అవే. ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ నికెల్ కార్బన్ మొనాక్సైడ్ రియాక్షన్ చేసి ఇంప్యూర్ నికెల్ అంతా కూడా నికెల్ టెట్రా కార్బొనిల్ కింద కన్వర్ట్ చేశాను. ఆ ఫామ్ అయినటువంటి నికెల్ టెట్రా కార్బొనిల్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ 450 to 470 కెల్విన్ దగ్గర హీట్ చేస్తే కనుక నాకు ప్యూర్ నికెల్ అనేది మళ్ళీ వచ్చేసింది. కార్బన్ మొనాక్సైడ్ అంతా కూడా బయటికి పోయింది. సో ఆ రకంగా మాన్స్ ప్రాసెస్ను ఉపయోగించి నికెల్ని వేపర్ ఫేజ్ రిఫైనింగ్ ద్వారా సపరేట్ చేస్తాను. అది డిపెండింగ్ అపాన్ టెంపరేచర్. ఇంకొకటి వాన్ ఆర్కెల్ మెథడ్ ఫర్ జిర్కోనియం అండ్ టైటానియం. జిర్కోనియం, టైటానియం అనేటటువంటి 2 మెటల్స్ని నేను వేపర్ ఫేజ్ రిఫైనింగ్లో సపరేట్ చేసేది వాన్ ఆర్కెల్ మెథడ్ అంటాను నేను. సో దీంట్లో ఏం చేస్తాను నేను, జిర్కోనియం అండ్ అయోడిన్ విల్ బి గెట్ కనెక్ట్ టు ZrI4. అంటే మనకి జిర్కోనియం కానీ అయోడిన్ కానీ ఈ 2 కూడా ZrI4 వాలటైల్ కాంపౌండ్ ఫామ్ చేస్తాయి. సో దీన్ని 1800 కెల్విన్కి నేను హీట్ చేసినట్లయితే కనుక ఐ విల్ బి గెటింగ్ బ్యాక్ మై జిర్కోనియం అండ్ అయోడిన్. సో జస్ట్ మనకి వాలటైల్ కాంపౌండ్ కింద మార్చి ఆ వాలటైల్ కాంపౌండ్ తీసుకెళ్ళి మళ్ళీ హీట్ చేసినప్పుడు మనకి ప్యూర్ మెటల్ అనేది అప్టైన్ అవుతుంది. మాన్స్ ప్రాసెస్ ద్వారా నికెల్ని, వాన్ ఆర్కెల్ మెథడ్ ద్వారా జిర్కోనియం ఆర్ టైటానియంని మనం ఈ రకంగా ప్యూరిఫై చేస్తాం. క్రోమటోగ్రఫిక్ మెథడ్స్. సో ఈ క్రోమటోగ్రఫీ అనే దానికోసం క్రోమా మీన్స్ కలర్, టు గ్రఫీ మీన్స్ రైట్. అంటే
మొట్టమొదటిసారిగా మైకేల్ స్వెట్ అనే సైంటిస్ట్ ఈ పర్టికులర్ క్రోమటోగ్రఫీ మెథడ్ని వాడాడు కాబట్టి అదే పేరు కంటిన్యూ అయిపోతుంది. కానీ ఒరిజినల్గా మనకి కలర్ అనేది ఏ రకమైన ప్రిన్సిపల్ కాదు. క్రోమా అనేది కలర్ బేస్ చేసింది. అంటే ఫస్ట్ అతను ప్లాంట్ పిగ్మెంట్స్ సపరేట్ చేశాడు. సో ప్లాంట్ పిగ్మెంట్స్ని కలర్ ద్వారా సపరేట్ చేసాను అనుకున్నాడు కాబట్టి క్రోమటోగ్రఫీ అని పేరు పెట్టాడు. ఆ పేరుని మనం ఇంకా వాడుతున్నాము. కానీ ఒరిజినల్గా క్రోమటోగ్రఫీలో ప్రిన్సిపల్ ఏంటి? ఎయిదర్ అడ్జార్ప్షన్ కోఎఫిషియంట్ ఆర్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ పార్టిషన్ కోఎఫిషియంట్. ఈ రెండింటిని మనం వాడతాం. ఇక్కడ మనం వాడేటటువంటిది కాలమ్ క్రోమటోగ్రఫీ. సో దీంట్లో మనం వాడే ప్రిన్సిపల్ ఏంటంటే అడ్జార్ప్షన్ కోఎఫిషియంట్. అడ్జార్ప్షన్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఒకటి ఎక్కువగా అడ్జార్బ్ అవుతుంది, ఒకటి తక్కువగా అడ్జార్బ్ అవుతుంది. ఎక్కువ అడ్జార్బ్ అయింది త్వరగా పరిగెట్టలేదు, తక్కువ అడ్జార్బ్ అయింది త్వరగా పరిగెడుతుంది. ఆ రకంగా మనం సపరేట్ చేస్తాం కాబట్టి దీన్ని అడ్జార్ప్షన్ క్రోమటోగ్రఫీ అంటాం. సో ఈ క్రోమటోగ్రఫీలో మనం తీసుకునేటటువంటి చెప్పాను కదా డిఫరెంట్లీ అడ్జార్బ్డ్ ఆన్ అడ్జార్బెంట్. సిలికా జెల్ కానీ అల్యూమినా జెల్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని తీసుకుంటాం. ఈ రెండు తీసుకున్నప్పుడు మనకి ఒకటేమో ఫాస్ట్గా పరిగెడుతుంది, ఒకటేమో స్లోగా పరిగెడుతుంది. ఆ పర్టికులర్ డిఫరెన్స్ని బేస్ చేసుకుని మనం సపరేట్ చేయడాన్నే క్రోమటోగ్రఫీ, కాలమ్ క్రోమటోగ్రఫీ. ఇక్కడ గ్లాస్ ట్యూబ్ తీసుకుని ఒక కాలమ్ని తయారు చేశాడు, Al2O3. దాన్ని స్టేషనరీ ఫేజ్ అన్నాం. దాంట్లో ఒక లిక్విడ్ వేస్తూ ఉంటాం, దాన్ని మొబైల్ ఫేజ్ అంటాం. సో మొబైల్ ఫేజ్ రన్ అవుతూ ఉంటుంది. ఆ సాలిడ్ ఫేజ్లో గనక ఏవైతే త్వరగా బయటకు వచ్చేస్తాయో, ఏవైతే లేటుగా వస్తాయో ఆ ప్రాసెస్నే మనం క్రోమటోగ్రఫీ అని అంటాం. సో ఇది కాలమ్ క్రోమటోగ్రఫీ. ఇది ఏదైతే ఒక గ్లాస్ ట్యూబ్ ఉందో ఈ గ్లాస్ ట్యూబ్లో నేను అల్యూమినా అనే దాన్ని వేసి ప్యాక్ చేసేసాను. సో ఇది బాగా అర్థం కావాలంటే మనం చిన్నప్పుడు అంతా కూడా సిరింజిలతో ఆడుకుని ఉంటాం కదా. సిరింజెస్ ఎలా ఆడుకునేవాళ్ళు మనం? సిరింజెస్లో ఆ ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుకని జాగ్రత్తగా బాగా క్లోజ్గా కూరేసి దాన్ని అలా పెట్టేవాళ్ళం. దాంట్లో పైన వాటర్ వేసినప్పుడు ఏమవుతుంది? వాటర్ స్లోగా అవుతుంది. ఏదైనా డస్ట్ వాటర్ అంటే డర్టీ వాటర్ తీసుకొచ్చి పైన వేసామనుకోండి, ఆ డర్ట్ అంతా కూడా ఈ ఇసుకలో ఉండిపోయి ఈ కింద నుంచి మనకి ప్యూర్ వాటర్ అనేది వస్తుంది. అంటే ఏం జరుగుతుంది? ఆ డర్ట్ అంతా కూడా ఈ ఇసుక మీద అడ్జార్బ్ అయిపోయింది. ఆ అడ్జార్బ్ అయిపోవడం వల్ల మిగిలిన ప్యూర్ వాటర్ ఏదైతే ఉందో అది బయటకు వస్తుంది. అదే ప్రాసెస్ ఇక్కడ అల్యూమినా అనే దాన్ని తీసుకుని ఒక జెల్ ప్యాక్ చేశాను. పిండితోటి ఒక కాలం ప్యాక్ చేశాను. ఏదైతే నేను ప్యూరిఫై చేద్దాం అనుకుంటున్నానో ఆ ప్యూరిఫై చేద్దాం అన్నటువంటి మిక్సర్ని ఇక్కడ వేసాను. నేను వేసి దీంట్లో ఏం చేశాను? నేను ఇదేమో స్టేషనరీ ఫేజ్ అంటే ఏ విధమైనటువంటి కదలిక లేనటువంటి ఫేజ్. స్టేషనరీ అంటే సాలిడ్, అది కదలిక లేకుండా అలా ఉండిపోయింది కాబట్టి స్టేషనరీ ఫేజ్ అన్నాం. సో ఈ స్టేషనరీ ఫేజ్లో మనం ఏం చేస్తున్నాం? ఒక మొబైల్ ఫేజ్ అంటే ఒక లిక్విడ్ని తీసుకుని పైన వేస్తాం. సో అంటే ఏమవుతుంది? లిక్విడ్ అనేది కంటిన్యూస్గా ఈ స్టేషనరీ ఫేజ్ ద్వారా మూవ్ అవుతూ ఉంటుంది. సో మూవ్ అవుతూ ఉంది కాబట్టి దాన్ని మొబైల్ ఫేజ్ అన్నాం. సో ఏదైతే సాలిడ్గా అలా ఉండిపోయిందో దాన్ని స్టేషనరీ ఫేజ్ అన్నాం. ఏదైతే దాని మీద లిక్విడ్ వేస్తున్నామో ఆ లిక్విడ్ మూవ్ అవుతుంది కాబట్టి దాన్ని మొబైల్ ఫేజ్ అన్నాం. సో ఈ మొబైల్ ఫేజ్ అనేది ఈ సాలిడ్ స్టేషనరీ ఫేజ్ ద్వారా అలా బయటకు వస్తూ ఉంటుంది. సో బయటకు వచ్చినప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక మిక్సర్ని మనం వేసాం. సో మిక్సర్ వేసినప్పుడు ఏమవుతుంది? ఇది చిన్నగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా పరిగెడుతుంది రెడ్ది. ఎల్లోది కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి స్లోగా పరిగెడుతుంది అడ్జార్ప్షన్. సో ఈ రకంగా మనకి కొంతసేపు ఆ మొబైల్ ఫేజ్ని కంటిన్యూస్గా మూవ్ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? మొబైల్ ఫేజ్తో పాటు ఈ మిక్సర్లో ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మూవ్ అవుతుంది. అంటే ఏదైతే ఒక పర్టికులర్ ఓర్ పార్టికల్ ఉంటుందో అంటే మెటల్ అనేది ఉంటుందో అది కంపల్సరీ ఒకే రకమైనటువంటి సైజు డైమెన్షన్స్ ఉంటాయి కాబట్టి అవంతా కూడా ఒకే చోట బ్యాండ్ ఫామ్ చేసుకుని బయటకు వస్తుంది అనేది చెప్పడం కోసమే మనకి కాలమ్ క్రోమటోగ్రఫీ. ఇక్కడ కొన్ని వర్డ్స్ కావాలి. ఎల్యూజన్ టైం, ఎల్యూజన్, ఎల్యూట్,
ఎల్యూయెంట్ ఎల్యూషన్ టైం. అంటే ఏదైతే ఈ ప్రాసెస్ అంతా జరుగుతుందో దాన్ని ఎల్యూషన్ అంటాం. అంటే ఏదైతే మనం పైన వేస్తున్నామో కిందకు వస్తుందో ఎంత టైంలో అది బయటకు వస్తుంది అనే దాన్ని ఎల్యూషన్ అంటే. ఆ ఎల్యూషన్ చేయడం కోసం ఏది వాడుతున్నామో దాన్ని ఎల్యూయెంట్ అని, ఏదైతే బయటికి వస్తుందో దాన్ని ఎల్యూట్ అని, ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఎల్యూషన్ అని. టైం టేకెన్ ఫర్ ఎల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎల్యూషన్ టైం. అంటే ఒక 10 సెకండ్స్ పాటు వచ్చింది, లేదంటే ఒక 10 మినిట్స్కి వచ్చింది, ఒక 30 మినిట్స్కి వచ్చింది. అంటే ఈ రెడ్ కలర్ లిక్విడ్ ఇందులోకి రావడానికి 30 మినిట్స్ పట్టింది. అంటే రెడ్ కలర్ యొక్క ఎల్యూషన్ టైం ఎంత? 30 మినిట్స్. ఈ ఎల్లో కలర్ రావడానికి ఒక 1 అవర్ పట్టింది. అంటే ఎల్యూషన్ టైం ఫర్ ఎల్లో కలర్ ఎంత? 1 అవర్. అంటే పర్టికులర్గా ఏదైతే పార్టికల్స్ అన్నీ కూడా ఒకే టైంకి బయటకు వస్తాయి, ఆ ఎల్యూషన్ టైంని బేస్ చేసుకునే మనం పార్టికల్స్ని సపరేట్ చేస్తాము. దాన్ని మనం క్రోమాటోగ్రఫీ అంటాం. సో ఈ క్రోమాటోగ్రఫీ ప్రిన్సిపల్ ఏంటి? ఒక పర్టికులర్ సబ్స్టెన్స్ ఏమో ఎక్కువగా అడ్జార్బ్ అవుతుంది, ఒకటి తక్కువగా అడ్జార్బ్ అవుతుంది. ఎక్కువ అడ్జార్బ్ అయితే ఏమవుతుంది? అది దానికి అతుక్కుపోయి ఉంటుంది, అందుకని బయటికి రావడానికి టైం పడుతుంది. అదే తక్కువగా అడ్జార్బ్ అయితే అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సో ఆ రకంగా అడ్జార్ప్షన్ కోఎఫిషియంట్ని బేస్ చేసుకుని మనం గనక పార్టికల్స్ని సపరేట్ చేస్తే దాన్ని అడ్జార్ప్షన్ క్రోమాటోగ్రఫీ అని. దాంట్లో కాలం క్రోమాటోగ్రఫీ అనేది ఒక టెక్నిక్. ఈ కాలం క్రోమాటోగ్రఫీలో కాలం అనేది స్టేషనరీ ఫేజ్, ఏదైతే లిక్విడ్ మనం పైనుంచి చేస్తున్నామో దాన్నేమో మొబైల్ ఫేజ్ అంటాం. ఈ మొబైల్ ఫేజ్కి ఈ పర్టికులర్ స్టేషనరీ ఫేజ్కి ఉన్న అడ్జార్ప్షన్ కెమిస్ట్రీ మీద బేస్ చేసుకుని మనం పార్టికల్స్ని సెపరేట్ చేస్తాం. దీంట్లో మనం చెప్పాం కదా, ఏదైతే మనం మొబైల్ ఫేజ్ కింద వాడుతున్నామో దాన్ని ఎల్యూయెంట్ అని, ఏదైతే బయటకు వస్తుందో దాన్ని ఎల్యూట్ అని, మొత్తం ప్రాసెస్ని ఎల్యూషన్ అంటాం. ఎంత టైం తీసుకుంటుంది బయటికి రావడానికి దాన్ని ఎల్యూషన్ టైం అంటాం. సో బేస్డ్ ఆన్ ఎల్యూషన్ టైం మనం పార్టికల్స్ అన్నిటిని కూడా సపరేట్ చేస్తాం. అంటే ఇది 30 మినిట్స్లో బయటకు వస్తుంది, ఇది 40 మినిట్స్లో బయటకు వస్తుంది, అలా మనం సపరేట్ చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాలమ్ క్రోమాటోగ్రఫీ. సో ఇప్పటివరకు మనం చెప్పింది జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ యువర్ మెటలర్జీ. సో ఓవరాల్గా మెటలర్జీలో ఉన్నటువంటి జనరల్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ మెటల్స్ యొక్క ఎక్స్ట్రాక్షన్ చూద్దాం. ఏదంటే మనకి ఇంపార్టెంట్ది అల్యూమినియం ఉంది, ఐరన్ ఉంది, జింక్ ఉంది, కాపర్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం చూసేది అల్యూమినియం. సో అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి అల్యూమినియం తాలూకా ఓర్స్ కావాలి. ఏవేవి బెస్ట్ సూటబుల్ అల్యూమినియం ఓర్స్? బాక్సైట్, డయాస్పోర్, కొరండమ్, క్రయోలైట్. Al2O3 2H2O is bauxite, 1H2O is diaspore, and without having the water corundum, and Na3Al(F6) is called as cryolite. ఈ నాలుగిట్లో ఏదైనా సరే మనం ఓర్ కింద సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ బేయర్స్ ప్రాసెస్, హాల్స్ ప్రాసెస్, సర్పెక్స్ ప్రాసెస్. ఇవి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, బేయర్స్ అండ్ హాల్స్. So, aluminum usually extracted from the bauxite. It involves following steps: purification of bauxite, and purification bauxite లో ఏంటిది? బాక్సైట్ని ఫస్ట్ మనం తీసుకుని ఏదైనా ఒక ప్రాసెస్ ద్వారా ముందు దాన్ని కన్వర్ట్ చేస్తాం. బేయర్స్ ప్రాసెస్లో ఏం చెప్పాను నేను? సోడియం హైడ్రాక్సైడ్. సో మనం సోడియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం, అండ్ దీంట్లో బెస్ట్ ఇంప్యూరిటీ ఏంటంటే ఐరన్ ఆక్సైడ్. ఐరన్ ఆక్సైడ్ అనేది ఒక ఇంప్యూరిటీ కింద యాక్ట్ చేస్తుంది. సో హాల్స్ ప్రాసెస్లో ఏంటంటే రెడ్ బాక్సైట్ వాడతాం. రెడ్ బాక్సైడ్లో ఐరన్ ఆక్సైడ్ ఈజ్ ఇంప్యూరిటీ. వైట్ బాక్సైట్లో సిలికాన్ డయాక్సైడ్ ఈజ్ గోయింగ్ టు బి ఇంప్యూరిటీ. సర్పెక్స్ ప్రాసెస్, ఇందులో ప్యూరిఫికేషన్ అనేది వైట్ బాక్సైడ్ కోసం వాడతాం. వైట్ బాక్సైడ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ ది ఇంప్యూరిటీ సిలికాన్ డయాక్సైడ్. రెడ్ బాక్సైడ్లో ఐరన్ ఆక్సైడ్ ఉంటుంది, Fe2O3. వైట్ దాంట్లో SiO2 ఉంటుంది. సో అందుకనే దాన్ని వైట్ అని, దీన్ని రెడ్ అని అంటాం. సో రెడ్ బాక్సైడ్ని మనం హాల్స్ ప్రాసెస్ ద్వారా చేస్తే కనుక వైట్ బాక్సైడ్ని సర్పెక్స్ ప్రాసెస్లో చేస్తాము. మనకి ఇప్పుడున్నటువంటి బోర్డ్ బుక్లో హాల్స్ ప్రాసెస్ అనేది మెన్షన్ చేశాడు. ఆ హాల్స్ ప్రాసెస్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో హాల్స్ ప్రాసెస్ ఆర్ డ్రై ప్రాసెస్. ఈ డ్రై ప్రాసెస్ ద్వారా మనం ఎలా తీసుకుంటాము? సో ఇందులో ఏం చేస్తాం? ఫస్ట్ బాక్సైట్ ఈజ్ ఫ్యూజ్డ్ విత్ సోడియం కార్బోనేట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లిటిల్ లైమ్.
when alumina dissolves as sodium meta-aluminate. Sodium meta-aluminate అంటే NaAlO2. The fused mass is extracted with water and filtered to remove impurities. The clear filtrate is heated to 323 to 333 Kelvin and finally we are going to be obtaining Al2O3 back. ఆల్రెడీ ఇంతకు ముందు ఆల్రెడీ డిస్కస్ చేసినయే మళ్ళీ స్టెప్ బై స్టెప్. Al2O3 2H2O means the impure bauxite. It is heated with Na2CO3. We will get sodium meta-aluminate. Now this sodium meta-aluminate is going to be heated with CO2 so that we will get the aluminum hydroxide. This aluminum hydroxide is going to be heated at 1473 Kelvin and we will be getting the Al2O3 alumina. So ఈ రకంగా impure alumina is get converted to pure alumina. సో ఆ రకంగా మనం హాల్స్ ప్రాసెస్లో వచ్చినటువంటి ప్యూర్ అల్యూమినాని తీసుకుని ఆల్ హెరాల్ట్ ప్రాసెస్ ద్వారా ఎలక్ట్రాలసిస్ చేస్తాం మనం. ఈ ఎలక్ట్రాలసిస్ చేయడానికి మనం ఈ డైరెక్ట్గా తీసుకోకుండా అల్యూమినా ఏమో 2 to 8%, క్రయోలైట్నేమో 80 to 85%, ఏఎల్ఎఫ్నేమో 5 to 7%, ఫ్లోర్స్పార్నేమో 5 to 7%, ఇవన్నీ కూడా తీసుకుంటాం. ఎందుకు ఇవన్నీ? డైరెక్ట్గా అల్యూమినాని తీసుకుని వెళ్ళేసేచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఇవన్నీ కలుపుతున్నాను మనం? ఎందుకు కలపాలి అంటే గనక అల్యూమినాని ఎలక్ట్రాలసిస్ చేయడానికి మనకు కావాల్సినటువంటి కొన్ని అబ్స్ట్రాకిల్స్ ఉన్నాయి. అబ్స్ట్రాకిల్స్ అంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులను తొలగించడం కోసమే ఇవన్నీ యాడ్ చేస్తాం. ఎందుకని? ఏంటా అడ్డంకులు? Al2O3 అనేది హై మెల్టింగ్ పాయింట్ కలిగినటువంటి ఒక ఆక్సైడ్. యూజువల్గా మనం మెల్టింగ్ అంటే ఒక 100, 200, 300 డిగ్రీ సెల్సియస్ హీట్ చేస్తే అప్పుడు మోల్టన్ పర్టికులర్ మెటల్ వస్తుంది, అప్పుడు తీసుకెళ్ళి ఎలక్ట్రాలసిస్ చేసేయచ్చు. కానీ Al2O3కి సమ్ 2000 to 3000 డిగ్రీ సెల్సియస్ అంటే అంతవరకు హీట్ చేసి ఎలక్ట్రాలసిస్ చేయాలి. అంటే మోల్టన్ Al2O3 రావాలంటే 2000 నుంచి 3000 డిగ్రీ సెల్సియస్ వరకు హీట్ చేసి అప్పుడు వచ్చినటువంటి మోల్టన్ Al2O3 తోటి మనం రియాక్షన్ చేయాలి. అండ్ Al2O3 ఈజ్ ఏ పూర్ కండక్టర్, బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. మనం ఎలక్ట్రాలసిస్ చేయాలంటే ఏం చేయాలి? ఎలక్ట్రిసిటీని దాని నుంచి పంపించాలి. పంపించినప్పుడు అది ఎలక్ట్రోలైజ్ అయ్యి మనకి డిసోసియేట్ అయినటువంటి ఏదైతే Al2O3 ఉందో దాని నుంచి మనం మామూలుగా ప్రాసెస్ చేయాలి. కానీ Al2O3కి మెల్టింగ్ పాయింట్ ఎక్కువ, కండక్టివిటీ తక్కువ. ఇలాంటి Al2O3ని మనం ఎలక్ట్రాలసిస్ చేయాలనుకుంటున్నాం. ఎలా చేయాలి? దానికోసమే ఫ్లోర్స్పార్ CaF2 అండ్ క్రయోలైట్ ఈ రెండు కూడా కండక్టివిటీని పెంచి మెల్టింగ్ పాయింట్ని తగ్గించి ఎలక్ట్రాలసిస్ని ఈజీ చేస్తాయి. ఫ్లోర్స్పార్ అండ్ ఎలక్ట్రోలైట్ అదే ఇక్కడ మనం రాసింది. కార్బన్ ఎలక్ట్రోడ్స్. ఎడిషన్ ఆఫ్ క్రయోలైట్ అండ్ ఫ్లోర్స్పార్ నాట్ ఓన్లీ మేక్స్ అల్యూమినా ఏ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బట్ ఆల్సో లోవర్స్ ద ఫ్యూజన్ టెంపరేచర్. సో ఆ ఫ్యూజన్ టెంపరేచర్ని మనకి 1140 కెల్విన్కి తగ్గించేస్తుందంట. అందుకోసమనే క్రయోలైట్ని ఫ్లోర్స్పార్ని యాడ్ చేసి మనం ప్రాసెస్ని చేస్తాం. ఇదే మనకి ఆల్ ఎరాల్ట్ ప్రాసెస్. ఈ ఆల్ ఎరాల్ట్ ప్రాసెస్లో మనం ఏం చేస్తున్నాం? కార్బన్ ఈజ్ యాక్టింగ్ యాజ్ యానోడ్ అండ్ యువర్ మోల్టెన్ అల్యూమినా ప్లస్ Na3AlF6 క్రయోలైట్ ఈ రెండింటిని తీసుకుని మనం ఎలక్ట్రాలసిస్ చేస్తాం. అండ్ ఐరన్ కంటైనర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ క్యాథోడ్. ఐరన్ కంటైనర్ అనేది కార్బన్ క్యాథోడ్ అండ్ ఐరన్ కంటైనర్ రెండు కూడా కలిపి క్యాథోడ్ కింద యాక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఏదైతే మనకి అల్యూమినా Al2O3 ఉందో Al2O3 ప్లస్ కార్బన్ గివ్స్ రైస్ టు Al. అంటే ప్రతి అల్యూమినా మనకి ప్రతి ఒక్క అల్యూమినా కూడా కార్బన్ అనేది రెడ్యూస్ చేసి అల్యూమినియం కింద కన్వర్ట్ అవుతుంది. దానికోసం ఏమవుతుంది? కార్బన్ అనేది కార్బన్ మోనాక్సైడ్ కన్వర్ట్ అవుతుంది. అంటే ప్రతి ఒక్క అల్యూమినాని అల్యూమినియం కింద కన్వర్ట్ చేసేటప్పుడు కార్బన్ ఏదైతే ఇక్కడ యానోడ్ ఉందో ఆ యానోడ్ ఉన్నటువంటి కార్బన్ అంతా కూడా డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. ఈ కార్బన్ అనేది కూడా డిప్లీట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఎప్పటికప్పుడు మనం ఈ యానోడ్స్ మనం మార్చుకుంటూ ఉండాలి. సాక్రిఫిషియల్ యానోడ్ అంటాం ఇటువంటి వాటిని. ఏంటంటే అవి కరిగిపోతూ ప్రాసెస్ని చేస్తాయి కాబట్టి సాక్రిఫిషియల్ యానోడ్స్ అని అంటాం అన్నమాట. సో ఈ సాక్రిఫిషియల్ యానోడ్స్ని ఎప్పటికప్పుడు మనం మారుస్తూ మనకి నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఎలక్ట్రాలసిస్ చేయాలంటే మళ్ళీ కొత్తగా యానోడ్స్ని పెట్టుకుని మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఇది
హాల్ హెరాల్ట్ ప్రాసెస్. సో దీంట్లో జరిగే రియాక్షన్స్ ఏంటి? Na3 AlF6 gives rise to NaFn AlF3. AlF3 gives rise to Al3 plus 3F minus. ఈ క్యాథోడ్ దగ్గరికి ఇచ్చి Al3 అనేది Al కింద కన్వర్ట్ అవుతుంది. యానోడ్ దగ్గర F మైనస్ గెట్ కన్ టు F. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది? Al2O3 plus 6F2 gives rise to 4AlF3 and C plus O2 gives rise to CO. The CO plus O2 gives rise to CO2. సో ఈ రకంగా ప్రతి యానోడ్, ఆక్సిజన్ లిబరేటెడ్ యానోడ్ రియాక్ట్స్ విత్ కార్బన్ ఆఫ్ ద యానోడ్ ప్రొడ్యూసింగ్ CO and CO2. అదే చెప్పాను, సాక్రిఫిషియల్ యానోడ్. ప్రతి కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ కింద ఫామ్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు రిఫైనింగ్. ఇప్పుడు జరిగింది ఎలక్ట్రాలిసిస్లో మనకు ఆల్రెడీ అల్యూమినియం వచ్చింది. దాన్ని ఎలా రిఫైన్ చేయాలనేది ఇక్కడ చెప్తున్నాడు. అల్యూమినియం ఇస్ రిఫైన్డ్ బై హూప్స్ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్. ద రిఫైనింగ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ 3 fused layers of different densities. The bottom layer consisting of impure aluminum and forms an anode. So the middle layer consists of mixture of cryolite and barium fluoride. The upper layer of pure molten aluminum which serves as a cathode. అంటే మొత్తం 3 లేయర్లు ఉన్నాయి. అప్పర్ లేయర్ ఆఫ్ ప్యూర్ అల్యూమినియం యాక్టింగ్ యాజ్ క్యాథోడ్, మిడిల్ లేయర్లో ఏమో బేరియం ఫ్లోరైడ్ ఉంటుంది, టాప్ లేయర్లో ఉన్నటువంటి ఫ్యూజ్డ్ లేయర్ ఏదైతే ఉందో దానికి ఏమో మనకి యానోడ్ కింద యాక్ట్ చేస్తుంది. సో అప్పుడు మనం ఎప్పుడైతే ఎలక్ట్రిసిటీ సప్లై చేసామో మనకి ప్యూర్ అల్యూమినియం ఆన్ ఎలక్ట్రాలిసిస్ అల్యూమినియం అయాన్స్ ఫ్రమ్ ద మిడిల్ లేయర్ పాస్ ఇన్ టు అప్పర్ లేయర్ అండ్ ఆర్ డిశ్చార్జ్డ్ అట్ ద క్యాథోడ్ యాజ్ ప్యూర్ అల్యూమినియం మెటల్. సో అప్పుడు బాటమ్ లేయర్లో ఉన్నటువంటి ఏవైతే ఇంప్యూర్ ఉన్నవో అవన్నీ కూడా మిడిల్ లేయర్ నుంచి అప్పర్ లేయర్లో పాస్ అవి అక్కడ ప్యూర్ అల్యూమినియం అనేది అప్టైన్ అవుతుంది. సో ఏదైనా నార్మల్ ప్రాసెస్ అంతే, ఒక మిడిల్ లేయర్, ఒక అప్పర్ లేయర్, ఒక బాటమ్ లేయర్. సో అల్యూమినియం 3+ అయాన్స్ ఏవైతే ఇక్కడ ఉన్నాయో ఇవన్నీ కూడా ప్యూర్ అల్యూమినియం కింద డిపాజిట్ అయిపోతూ ఉన్నాయి. సో దీన్ని మనం హూప్స్ ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ అంటాం. అది అల్యూమినియం తాలూకా ఎక్స్ట్రాక్షన్. నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ జింక్ ఫ్రమ్ జింక్ బ్లెండ్ అండ్ అక్కరెన్స్. సో ఇప్పుడు మనం జింక్ ఎక్స్ట్రాక్షన్ చూద్దాం అనుకుంటున్నాం. జింక్ బ్లెండ్ జెడెన్ఎస్, క్యాలమైన్, జింకైట్, విల్లమైట్ ఇవన్నీ కూడా జింక్ తాలూకా ఓర్స్. ఈ జింక్ ఓర్స్ నుంచి జింక్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము? ఫస్ట్ కార్బన్ రిడక్షన్ ప్రాసెస్ కన్సిస్టింగ్ ఆఫ్ 4 stages: కాన్సన్ట్రేషన్, రోస్టింగ్, రిడక్షన్, ప్యూరిఫికేషన్. ఈ 4 స్టెప్స్ కూడా మనం జింక్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాడేవి. దీంట్లో ఫస్ట్ కాన్సన్ట్రేషన్. జింక్ బ్లెండ్ ఓర్ ఈస్ కాన్సన్ట్రేటెడ్ బై డిఫరెంట్ ప్రాసెస్ లైక్ గ్రావిటీ సెపరేషన్, ఫ్రాత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ అండ్ ఎలక్ట్రోనెగటిక్ సెపరేషన్. సో ఏదైనా సరే వాడచ్చు అంటున్నాడు. సో కాన్సన్ట్రేషన్ బై గ్రావిటీ సెపరేషన్ ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నదే. ఏం చెప్పుకున్నాం? ఏదైతే మనకి హైడ్రాలిక్ వాషింగ్ ద్వారా ఏదైతే ఓర్ ఎక్కువగా గ్రావిటీ ఉందో అంటే ఎక్కువ మాస్ ఉందో అవేమో అక్కడ ఉండిపోయి తక్కువ వెయిట్ ఉన్నటువంటిది ఈజీగా కూడా స్కిప్ అయిపోతుంది. సో దాన్నే మనం గ్రావిటీ సెపరేషన్. ద పౌడర్డ్ ఓర్ ఈజ్ వాష్డ్ విత్ పవర్ఫుల్ స్ట్రీమ్ ఆఫ్ వాటర్. ద లైటర్ గ్యాంగ్ ఇంప్యూరిటీ పార్టికల్స్ ఆర్ వాష్డ్ అవే అండ్ ద హెవియర్ పార్టికల్స్ రిమైన్ బిహైండ్. ఎంతకుముందు చెప్పుకుందే. కాన్సన్ట్రేషన్ బై ఎలక్ట్రోమాగ్నెటిక్ సెపరేషన్. ఇక్కడ కూడా మనకి ఏదైతే ఓర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉంటుందో ఆ ఓర్కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ ఉండదు. ఐరన్ ఆక్సైడ్ అనేది జనరల్గా ఇంప్యూరిటీ ఉంటుంది కాబట్టి ఆ ఇంప్యూరిటీస్ని సెపరేట్ చేయడం కోసం ఈ మ్యాగ్నెటిక్ సెపరేషన్ ద్వారా మనం సెపరేట్ చేయొచ్చు. ఫ్రాత్ ఫ్లోటేషన్ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. జింక్ సల్ఫైడ్ విల్ బీ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రాత్ బై యూజింగ్ పైనాయిల్, జాంథేట్ అండ్ క్రిజాల్ వెన్ వర్ హ్యావింగ్. ఇవన్నీ కూడా కలిపి ఫ్రోత్ని ఫామ్ చేసి ఫ్రోత్లోకి జెడెన్ సల్ఫైడ్ని తీసుకొస్తాయి, జింక్ సల్ఫైడ్ని. ఆ పర్టికులర్ ఫ్రోత్ని మనం కలెక్ట్ చేసుకుని దాన్ని డ్రై చేయడం ద్వారా మనం జింక్ సల్ఫైడ్ ఓర్ని మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు. ఈ కాన్సన్ట్రేషన్ ప్రాసెస్ తర్వాత మనకి వచ్చేది రోస్టింగ్. సో రోస్టింగ్ ఇన్ ఎయిర్లో ఏం జరుగుతుంది? ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ వీఆర్ గోయింగ్ టు హీట్ జెడెన్ సల్ఫైడ్, జింక్ సల్ఫైడ్ విల్ గెట్ ద జెడెన్ ఆక్సైడ్. జింక్ ఆక్సైడ్ అనేది మనకు వస్తుంది. ఆ వచ్చినటువంటి జింక్ ఆక్సైడ్ని మనం తర్వాత రిడక్షన్ ద్వారా తీసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు వీఆర్ ఏబుల్ టు గెట్ రోస్టింగ్ ప్రాసెస్లో ఏం చెప్పాను నేను ఆల్రెడీ, సల్ఫైడ్ గెట్ కన్వర్ట్ టు జెడెన్ సల్ఫేట్. అలా వచ్చేస్తే కనుక మనకి ఉపయోగం లేదు. అందుకని రోస్టింగ్ చేసేటప్పుడు చాలా కేర్గా ఉండాలి మనం. ఎందుకని అంటే రోస్టింగ్ ఎట్ 1200 Kelvin
ఇన్ ఆర్డర్ టు డికంపోజ్ ఎనీ జింక్ సల్ఫేట్ దట్ మే బీ ఫార్మ్డ్. అంటే ఈ పర్టికులర్ దాన్ని ఎప్పుడు కూడా 1200 కెల్విన్ వరకు ఎందుకు చేస్తాము అంటే జింక్ సల్ఫేట్ కనుక ఒకవేళ ఫార్మ్ అయిపోతే ఎలాగా Zn+O2 ZnSO4 అలా ఫామ్ అయినటువంటి జింక్ సల్ఫేట్ ఏదైనా ఉంటే ఆ జింక్ సల్ఫేట్ని మళ్ళీ జింక్ ఆక్సైడ్ కింద SO2 కింద మనం బ్రేక్ చేసేసి మనకు కావాల్సిన జింక్ ఆక్సైడ్ మళ్ళీ తెచ్చుకోవడం కోసం ఈ ప్రాసెస్ ఎప్పుడు కూడా 1200 కెల్విన్ దగ్గర జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ టెంపరేచర్ ఎప్పుడు కూడా మెయింటైన్ చేయాలి మనం. నెక్స్ట్, రిడక్షన్ బై మోడర్న్ వర్టికల్ రిటార్ట్ ప్రాసెస్. అంటే ఇది ఒక స్మెల్టింగ్ ప్రాసెస్సే. దీంట్లో మనం రిడక్షన్ చేయడానికి కార్బన్ వాడుతూ ఉంటాం కాబట్టి దీన్ని స్మెల్టింగ్ ప్రాసెస్ అంటాం. సో ఇందులో ఏం జరుగుతుంది? సిలికాన్ కార్బైడ్ బ్రిక్స్, ఈ సిలికాన్ కార్బైడ్ బ్రిక్స్ని తీసుకుని దాంట్లో మనం 40% జింక్ ఆక్సైడ్ అండ్ కోక్ అంటే కార్బన్ బొగ్గు వేసి దీన్ని మనకు హీట్ చేసినట్లయితే కనుక జింక్ ఆక్సైడ్ గెట్ కన్వర్టెడ్ టు జింక్. అంటే కార్బన్ అనేది ఇది స్మెల్టింగ్ ప్రాసెస్లో దాన్ని రిడక్షన్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఆ రకంగా జింక్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్ టు జింక్ బై కార్బన్ ఇన్ అ రిటార్ట్ ప్రాసెస్, వర్టికల్ రిటార్ట్ ప్రాసెస్. సో ఇక్కడ 1673 కెల్విన్ దగ్గర జరుగుతుంది. ZnO plus carbon gives rise to Zn plus CO. In this way, zinc is formed, which reaches the top of retort, vaporizes, and it is condensed to the condenser to form molten zinc. On cooling, solidifies into zinc spelter. ఆ రకంగా వచ్చినటువంటిది 97% to 98% ఆఫ్ జింక్. సో ఈ రకంగా వచ్చిన జింక్ స్పెల్టర్ అనేది కాడ్మియం కానీ లెడ్ కానీ ఐరన్ కానీ ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఈ ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా ఎలక్ట్రాలిసిస్ మెథడ్ ద్వారా మనం తీసేయచ్చు. సో ఇది జింక్ ఎక్స్ట్రాక్షన్. ఇదే వర్టికల్ రిటార్ట్ ప్రాసెస్. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వర్టికల్ రిటార్ట్ ప్రాసెస్లో ఇక్కడ నుంచి మనకి ఏదైతే జింక్ సల్ఫైడ్ విత్ జింక్ ఆక్సైడ్ అండ్ ద కోర్ స్మెల్ట్ కోక్ని తీసుకుని ఇక్కడ డిశ్చార్జ్ చేసామో దీని నుంచి ఏమవుతుంది? ప్రొడ్యూసర్ గ్యాస్ అండ్ ఎయిర్ అంటే CO+N2 పంపిస్తున్నాం. ఇదంతా కూడా హీటింగ్ జాకెట్. ఈ ఫైర్ క్లే బ్రిక్స్ ద్వారా మనం హీట్ని సప్లై చేస్తాం. ఎంత హీట్ ఇది? 1600 కెల్విన్ మనం సప్లై చేస్తున్నాం. సప్లై చేసినప్పుడు ఏదైతే జింక్ ఆక్సైడ్ అండ్ కార్బన్ ఇందులో ఉందో 60% వేస్తున్నాం, 40% జింక్ ఆక్సైడ్ వేసాం. సో ఈ కార్బన్ అంతా కూడా ఈ జింక్ ఆక్సైడ్ జింక్ కింద రెడ్యూస్ చేసి ఇక్కడ డిపోజిట్ చేస్తుంది. ఈ రెసిడ్యూ ద్వారా మనకి జింక్ అనేది మనం సపరేట్ చేసుకోవచ్చు. ఏదైతే వేస్ట్ ఉందో ఈ కండెన్సర్ ఈ అన్నింటి ద్వారా మనం బయటికి తీసుకొస్తాం అన్నమాట. ఇక్కడ జింక్ స్పెల్టర్, ఈ స్పెల్టర్లోనే మనకి ఆ కాడ్మియం అవన్నీ కూడా ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఆ స్పెల్టర్ని తీసుకుని మనం ఫర్దర్గా ప్రాసెస్ చేస్తే ఇంకా ప్యూర్ జింక్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్యూరిఫికేషన్ బై ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. సో ఇదే జింక్ని మనం రిఫైనింగ్ ద్వారా కూడా తీసుకోవచ్చు. మనకి ఇంప్యూరిటీస్ని తీసేయడం కోసం ఏం చేస్తున్నాం? ద స్పెల్టర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. అందుకని Zn plus H2SO4 విల్ గివ్స్ రైస్ టు ZnSO4. ఏదైతే ZnSO4 వచ్చిందో ఇక్కడ మనకి 3% ఫ్రీ H2SO4 ఉంటుంది. ఆ వచ్చినటువంటి జింక్ సల్ఫేట్ ఏదైతే ఉందో దీన్ని మనం 3.5 వోల్ట్ వోల్టేజ్ ద్వారా లెడ్ యానోడ్, అల్యూమినియం క్యాథోడ్, లెడ్ యానోడ్ ఈ రెండింటిని ఉపయోగించి మనం గనక ఎలక్ట్రాలిసిస్ చేసినట్లయితే Zn2 plus get reduced to Zn. Zn plus 2 get reduced to Zn. Zinc 2 plus get converted to Zn solid. And at the same time, at cathode we are going to get like this. At anode we are going to be having that OH minus will be get converted to oxygen gas. And oxygen gas ఏమో అక్కడ లిబరేట్ అవుతుంది, క్యాథోడ్ దగ్గర ఏమో జింక్ డిపాజిట్ అవుతుంది. సో ఆ రకంగా మనకి జింక్ క్యాన్ బి అబ్టైన్ బై ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి ఐరన్ ఎక్స్ట్రాక్షన్. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ హెమటైట్. సో మనకు కావాల్సినటువంటి ఏవైతే ఓర్స్ ఉన్నాయో హెమటైట్ కానీ, లేదంటే మ్యాగ్నటైట్ కానీ, సిడరైట్ కానీ,
లేదంటే ఐరన్ పైరైట్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఐరన్ తాలూకా ఓర్స్. ఈ ఐరన్ ఓర్స్లో మనకి హెమటైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ హెమటైట్ ఎలా మనం చేసుకోవచ్చు? ఇక్కడ ఆల్రెడీ జస్ట్ ఇంప్యూరిటీస్ కోసం మనం మెన్షన్ చేసాం. సో 6.2% బై మాస్. మామూలుగా కనుక తీసుకుంటే ఏం చెప్పాను? ఐరన్ ఈజ్ ద సెకండ్ మోస్ట్ అబండెంట్ మెటల్ అండ్ ఫోర్త్ మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్. ఫస్ట్ అబండెంట్ ఏంటి? ఆక్సిజన్. సెకండ్ అబండెంట్ సిలికాన్. థర్డ్ అబండెంట్ అల్యూమినియం. ఫోర్త్ అబండెంట్ ఎలిమెంట్స్. మెటల్స్లో అయితే కనుక అల్యూమినియం ఈజ్ ద మోస్ట్ అబండెంట్ అండ్ ఐరన్ ఈజ్ ద సెకండ్ అబండెంట్. సో మనకు కనుక ఇంపార్టెంట్ ఓర్స్: హెమటైట్ Fe2O3, లైమోనైట్ Fe2O3 3H2O, మ్యాగ్నటైట్ Fe3O4, స్టిడరైట్ FeCO3, పైరైట్ FeS2. ఇవన్నీ కూడా మనకి ఐరన్కి సంబంధించినటువంటి ఓర్స్. ఇందులో మనకి ఐరన్ ఓర్ ఈజ్ ఫౌండింగ్ ఇన్ కర్ణాటక నియర్ కుదురుముఖ, ఇక్కడ చిక్మంగళూరు డిస్ట్రిక్ట్లో ఉన్నది. అలాగే హొస్పేట్లో బెల్లారి డిస్ట్రిక్ట్లో కొంత ఉంది. సో ఐరన్ ఈజ్ ప్రజెంట్ ఇన్ లివింగ్ మ్యాటర్. ఇట్ ఈస్ అన్ ఎసెన్షియల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఇన్ బ్లడ్. సో ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్గా చాలా చాలా ఉపయోగపడినటువంటి ఐరన్ మెటల్ కాబట్టి ఈ ఐరన్ మెటల్ని ఇండస్ట్రియల్ స్కేల్లో బోల్డ్ స్టీల్ ప్లాంట్స్ పెట్టుకుని మనం చేస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది, అలాగే మనకి తెలంగాణలో స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి. సో ఈ స్టీల్ ప్లాంట్లు అన్నింటిలో కూడా మనం ఐరన్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎందుకంటే హైలీ కమర్షియల్ వాల్యూ ఉన్నటువంటి మెటల్ కాబట్టి. ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్కి, అంటే ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలన్నా, ఏ పెద్ద నిర్మాణం కనుక మనం చేయాలనుకున్నా సరే ఐరన్ కంపల్సరీ కాబట్టి ఆ ఐరన్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనేది కంపల్సరీ మనం నేర్చుకోవాల్సి ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ ఓర్స్ ఆఫ్ ఐరన్, ఈ అన్నిటిలో కూడా మనకి వచ్చేటటువంటి ఐరన్ ఏవైతే ఉందో క్యాస్ట్ ఐరన్ ఆర్ పిగ్ ఐరన్, రాట్ ఐరన్, స్టీల్ ఐరన్, ఈ 3 రకాలైనటువంటి ఐరన్స్ మనకు ఉన్నాయి. క్యాస్ట్ ఐరన్ ఆర్ పిగ్ ఐరన్ ఇదేంటంటే ఇంప్యూర్ ఫామ్. రాట్ ఐరన్ అనేది ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ ఈజ్ రాట్ ఐరన్ అండ్ లిమిటెడ్ సప్లై ఆఫ్ కార్బన్, సమ్ 2% కార్బన్, సమ్ 4% కార్బన్. అంటే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ఇంప్యూరిటీస్ని బేస్ చేసుకుని మనకి 3 రకాల ఐరన్స్ ఉన్నాయి. ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ ఐరన్ ఏమో రాట్ ఐరన్. దీంట్లో మనకి లిమిటెడ్ సప్లై, సమ్ 0.5 to 2% ఆఫ్ కార్బన్ ఈజ్ గోయింగ్ టు యాడెడ్. ఆ వచ్చినటువంటి స్టీల్ అనేది కొరోజన్ లేకుండా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేయడం కోసం మనం కార్బన్ని ఐరన్లో యాడ్ చేసి మనం తయారు చేస్తాం. ఏదైతే మనకి పిగ్ ఐరన్, క్యాస్ట్ ఐరన్ అంటే డైరెక్ట్గా బ్లాస్ట్ ఫర్నేస్ నుంచి మనకి ఏ ఐరన్ అయితే వస్తుందో దాన్ని బ్లాస్ట్ ఐరన్ పిగ్ ఐరన్ అలాగే క్యాస్ట్ ఐరన్ అంటాం. సో దీంట్లో ఏంటంటే 4% వరకు ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఆ ఇంప్యూరిటీస్ని జాగ్రత్తగా మనం తగ్గించినప్పుడు మనకి రాట్ ఐరన్ వస్తుంది అన్నమాట. సో ఈ రకంగా మనకి 3 డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఐరన్ ఆర్ గోయింగ్ టు బి ప్రజెంట్. స్టీల్ని ఎలా తయారు చేస్తాం చెప్పాం. 0.2 to 2% కార్బన్ ఈజ్ గోయింగ్ టు బి యాడెడ్ సో దట్ ద ఐరన్ అనేది ఒక ఎలాయ్ స్టీల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఆ ఎలాయ్ స్టీల్ అనేది కరోజన్ లేకుండా మనకి ఏదైనా వెసల్స్ కావాలన్నా ఏం కావాలన్నా సరే మనం తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది మనకి ప్రాసెస్ కనుక చూసినట్లయితే ఇట్ ఈజ్ నెయిదర్ టూ బ్రిటిల్ నార్ టూ సాఫ్ట్. The mechanical properties of steel can be altered by the addition of small amounts of suitable elements such as manganese, chromium and nickel. These added elements are called alloying elements and steels are called alloy steels. When exposed to moist air, the metal gets oxidized to form hydrated iron oxide. This phenomenon is called a rusting of iron. So many of the metals are exposed to the moist air that corrosion can be prevented in the steel. So ఇవన్నీ కూడా మనకి స్టీల్ వల్ల ఉపయోగాలు. సో అందుకోసం మనం స్టీల్ని తయారు చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్, బ్లాస్ట్ ఫర్నేస్ని ఉపయోగించి ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము. ప్రిన్సిపల్, ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం ప్రిన్సిపల్ ఏంటి? ఐరన్ ఈజ్ అబ్టైన్డ్ బై ద రిడక్షన్ ఆఫ్ హెమటైట్ విత్ కోక్ అండ్ లైమ్ స్టోన్ ఇన్ ఏ బ్లాస్ట్ ఫర్నేస్. హెమటైట్ ఈజ్ ఏ ఆక్సైడ్ ఓర్ అండ్ ఇట్ కంటైన్స్ సిలికా, అల్యూమినా అండ్ ఫాస్ఫేట్స్ యాజ్ గ్యాంగ్. సో రిడక్షన్ ఆఫ్ హెమటైట్ విత్ కార్బన్ అక్కర్స్ యాజ్ ఫాలోస్. సో ఈ పర్టికులర్ బ్లాస్ట్ ఫర్నేస్లో మనం తీసుకునేది ఏంటి? హెమటైట్. ఈ హెమటైట్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఏమున్నాయి మనకి? అల్యూమినా ఉంది,
SiO2 ఉంది. ఇవన్నిటినీ కూడా మనం హెమటైట్లో ఉన్నటువంటి ఆ ఓర్ నుంచి బయటికి తీసేసి బ్లాస్ట్ ఫర్నేస్లో మనకు కావాల్సినటువంటి ఐరన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. సో అదే ఇక్కడ మనం జరిగేటటువంటి ప్రిన్సిపల్. దీంట్లో మనకు కూడా గ్యాంగ్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ చేయబడతాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్లాగ్ రూపంలో మనం బయట తీయచ్చు. ఫస్ట్ కాన్సన్ట్రేషన్. సో కాన్సన్ట్రేషన్ చేయడానికి ఆటోమేటిక్గా మనం ఏం వాడతాం? మ్యాగ్నెటిక్ సెపరేషన్. ఎందుకంటే మన హెమటైట్ ఓర్ అనేది మ్యాగ్నెటిక్ ప్రాపర్టీని కలిగి ఉన్నది కాబట్టి సో మన మ్యాగ్నెటిక్ సెపరేషన్ ద్వారా ఈ పర్టికులర్ ఓర్ని అంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఆ కాన్సన్ట్రేట్ చేసిన తర్వాత ఈ ఓర్ ఏదైతే ఉందో ఆ తర్వాత రోస్టింగ్ చేస్తాం. రోస్టింగ్ అంటే ఏం చెప్పాం? ద హీటింగ్ ఆఫ్ ద మెటల్ ఓర్ ఇన్ అ ప్రెజెన్స్ ఆఫ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్. సో ఈ పర్టికులర్ ఆక్సిజన్ సప్లై చేసినప్పుడు ఏమవుతుంది? ఐరన్ ఎంటైర్లీ గెట్ కన్వర్టెడ్ టు ఐరన్ ఆక్సైడ్, ఫెర్రిక్ ఆక్సైడ్ కింద మనకి కన్వర్ట్ అయిపోతుంది. FeO గెట్ కన్వర్ట్ టు Fe2O3. ఇప్పుడు వచ్చినటువంటి దాన్ని రిడక్షన్ ఆర్ స్మెల్టింగ్. దీనికోసం మనం ఏం చేస్తున్నాం? 12:5:3. రోస్టెడ్ ఓర్ 12 part, coke 5 parts and limestone is going to be 3 parts. 12:5:3లో ఈ మూడింటిని మిక్స్ చేసి దీన్ని మనం బ్లాస్ట్ ఫర్నేస్లోకి పంపిస్తున్నాం. ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో మనకి హెర్త్, బాస్, స్టాక్ ఈ మూడు కూడా. హెర్త్ అంటే ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఫర్నేస్. ఆ తర్వాత ఉన్నటువంటి ఈ బిగ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని మనం బాష్ అంటాం. ఆ తర్వాత కింద ఉన్నటువంటి దాన్ని స్టాక్ అంటాం. సో వీటిల్లో మనకి బ్లాస్ట్ ఫర్నేస్లో ఉన్నటువంటి పార్ట్స్ జనరల్గా మనకి 25 meters హైట్లో ఉంటుంది. ఈ పర్టికులర్ దాంట్లోకి చార్జ్ ఏది చార్జ్? 12:5:3 ఓర్, కోక్ అండ్ లైమ్స్టోన్ ఈ మూడిని కూడా 12:5:3లో మిక్స్ చేసి వేసేదాన్నే చార్జ్ అంటాం. ఆ చార్జ్ అనేదాన్ని మనకి హెర్త్లో వేసి దాన్ని మనం జాగ్రత్తగా కిందకి పంపిస్తాం. అది హీట్ అవుతున్న కొద్దీ మనకి బ్లాస్ట్ ఫర్నేస్లో ఏవేం జరుగుతాయి. ఇక్కడ కంబషన్ ఆఫ్ కోక్ విత్ ఆక్సిజన్ ఇన్ ఎయిర్, ఇట్స్ కాల్డ్ జోన్ ఆఫ్ కంబషన్. అండ్ రిడక్షన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ టు ఐరన్ కాల్డ్ యాజ్ జోన్ ఆఫ్ రిడక్షన్ అండ్ ద జోన్ ఆఫ్ స్లాగ్ ఫార్మేషన్. ఇలాగ మనకి 3 జోన్స్, ఇంకా జోన్స్ ఉన్నాయి. యాక్చువల్గా నేను ఒక టేబుల్ రెడీ చేసాను, అది చూపిస్తాను నేను. సో జోన్ ఆఫ్ కంబషన్, జోన్ ఆఫ్ రిడక్షన్, జోన్ ఆఫ్ స్లాగ్ ఫార్మేషన్. ఇలాగ మనకి టెంపరేచర్ని బేస్ చేసుకుని బ్లాస్ట్ ఫర్నేస్లో జరిగేటటువంటి ప్రాసెస్ని బేస్ చేసుకుని జోన్స్ కింద డివైడ్ చేసాం. జోన్ ఆఫ్ కంబషన్ అంటే ఎక్కడైతే మొత్తం కంబషన్ జరిగి కార్బన్ మొనాక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ అన్నీ ఫామ్ అవుతున్నాయో దాన్ని జోన్ ఆఫ్ కంబషన్ అంటాం. కంబషన్ ఆఫ్ కోక్ విత్ ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్. నెక్స్ట్ ఏంటి? రిడక్షన్ ఆఫ్ ఐరన్ ఆక్సైడ్ టు ఐరన్. ఎక్కడైతే ఐరన్ ఆక్సైడ్ అనేది కార్బన్ ద్వారా కానీ కార్బన్ మొనాక్సైడ్ ద్వారా కానీ రిడక్షన్ జరిగి ఐరన్ కింద కన్వర్ట్ అవుతుందో అది జోన్ ఆఫ్ రిడక్షన్. ఆ తర్వాత ఫార్మేషన్ ఆఫ్ స్లాగ్ బై ద రియాక్షన్ బిట్వీన్ లైమ్ స్టోన్ అండ్ గ్యాంగ్. సో లైమ్ స్టోన్ అంటే కాల్షియం కార్బొనేట్, ఆ కాల్షియం కార్బొనేట్ గ్యాంగ్ కలిసి స్లాగ్ని ఫామ్ చేసే జోన్ని స్లాగ్ ఫార్మేషన్ జోన్ అంట. ఇప్పుడు ఈ బ్లాస్ట్ ఫర్నేషన్ చూసినట్లయితే కనుక ఇది హెర్త్. సో దీంట్లో మనం ఐరన్ ఓరు, కోక్కు, కాల్షియం కార్బొనేట్ ఈ మూడింటిని కలిపి ఇక్కడ ఛార్జ్ చేసాం. ఇది కప్ అండ్ కోన్ మెథడ్ అంటాం. దీంట్లోకి మనం ఏదైతే ఛార్జ్ వేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది లోపలికి జాగ్రత్తగా ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైతే వేస్ట్ గ్యాస్ వస్తున్నాయో అది బయటికి పోవడానికి ఒక అవుట్లెట్ ఉంది. ఈ మొత్తం అంతా కూడా లైనింగ్ ఆఫ్ హార్డ్ ఫైర్ బ్రిక్స్, లోపలంతా కూడా బ్రిక్స్ తోటి ఒక లైనింగ్ చేయబడి ఉంటుంది. ఒక స్టీల్ ప్లేట్ ద్వారా మొత్తం అంతా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి మెటల్ ఐరన్ ఉందో ఆ ఐరన్ అంతా కూడా ఐరన్ ఆక్సైడ్ కింద కన్వర్ట్ అయిపోయి ఆ ఐరన్ ఆక్సైడ్ కొంచెం కిందకి దిగ్గానే ఐరన్ ఆక్సైడ్ గెట్ కన్వర్ట్ టు ఐరన్ మెటల్ అండ్ దట్ ఐరన్ మెటల్ ఈస్ కమింగ్ డౌన్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ మెల్టెడ్. విల్ బి గెటింగ్ ద మోల్టెన్ ఐరన్. ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనకి కొన్ని జోన్స్ చెప్పుకున్నాం మనం. జోన్ ఆఫ్ రిడక్షన్, జోన్ ఆఫ్ కంబషన్, జోన్ ఆఫ్ స్లాగ్ ఫార్మేషన్. ఇక్కడ స్లాగ్ అనేది ఫామ్ అవుతుంది. స్లాగ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? బూడిద. సో కాల్షియం ఏదైతే మనం స్టోన్ వేసామో CaCO3 అది ఏమవుతుంది? CaCO3 గెట్ కనెక్ట్ CaO ప్లస్ CO2. ఆ CaO ఏదైతే ఉందో బేసిక్ ఇంప్యూరిటీ దాన్ని తీసేయడం కోసం మనం SiO2ని యాడ్ చేసి CaSiO3 అనే స్లాగ్ ఫామ్ అయ్యి ఆ బూడిదంతా కూడా ఈ మెటల్ మీద ఫామ్ అవుతుంది. అందుకని ఫర్దర్గా మెటల్ అనేది ఆక్సైడ్ అవ్వకుండా ఇది ఈ స్లాగ్ అనేది ఉపయోగపడుతుంది.
ఇంకొంచెం డీటెయిల్డ్గా డయాగ్రామ్ చెప్పాను కదా. కోకు, ఐరన్ ఓరు, లైమ్ స్టోను ఇవంతా కూడా చార్జ్ చేసాం. ఏదైతే వేస్ట్ గ్యాస్ వస్తున్నాయో ఆ వేస్ట్ గ్యాస్లన్నీ కూడా బయటికి పోతున్నాయి. ఇక్కడ ఒక్కొక్క జోన్లో తీసుకున్నట్లయితే కనుక స్టెప్ 1 కార్బన్ ప్లస్ O2 gives rise to CO2, CO2 ప్లస్ కార్బన్ గెట్ కన్ టు CO. ఈ CO ఏదైతే ఫామ్ అయిందో అది ఐరన్ ఆక్సైడ్ గెట్ కన్ టు CO2 అండ్ Fe. అంటే ఫైనల్గా మనకి ఐరన్ ఆక్సైడ్ అనేది ఐరన్ కింద ఫామ్ అయిపోయింది. ఆ తర్వాత మోల్టెన్ ఐరన్ ఫ్లోస్ టు ద బాటమ్. ఇక్కడ ఫామ్ అయినటువంటి ఏదైతే ఐరన్ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి అదంతా కూడా లిక్విడ్ అయిపోయి కిందకి వెళ్ళి బయటికి వచ్చేస్తుంది. తర్వాత CaO ఏదైతే మనకి CaCO3 నుంచి వచ్చిందో అవంతా కూడా ఒక స్లాగ్ కింద ఫామ్ అయిపోయి ఇది బయటికి వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనకి రిడక్షన్ జరిగి ఆ తర్వాత ఐరన్ బయటికి వచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం CaO ఏదైతే ఉండిపోయిందో ఆ CaO అంతా కూడా స్లాగ్ కింద ఫామ్ అయిపోయి ఆ స్లాగ్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది. ఈ రకంగా మనకి స్లాగ్ ఫార్మేషన్స్, జోన్ ఫార్మేషన్స్ అన్నీ కూడా తీసుకుంటే ఒక్కొక్క జోన్లో ఏమేం జరుగుతుంది. జోన్ ఆఫ్ కంబషన్ ఏం జరుగుతుంది? ద హాట్ ఎయిర్ బ్లోన్ త్రూ ద టైర్స్ రియాక్ట్స్ విత్ కోక్ టు ఫార్మ్ కార్బన్ మొనాక్సైడ్. ఏదైతే మనకి ఈ జోన్లో ఏం జరుగుతుంది? కంబషన్ జరుగుతుంది. ఆక్సిజన్ రియాక్ట్స్ విత్ కార్బన్ అండ్ వీఆర్ గోయింగ్ టు గెట్ కార్బన్ మొనాక్సైడ్. సో ఈ రకంగా మనకి కార్బన్ మొనాక్సైడ్. ద రియాక్షన్ ఈజ్ హైలీ ఎక్సోథెర్మిక్ అండ్ ద టెంపరేచర్ ఇన్ ద జోన్ ఆఫ్ కంబషన్ ఈజ్ అరౌండ్ 2000 Kelvin. సో హైయెస్ట్ టెంపరేచర్ అనేది ఇక్కడ మనకి లిబరేట్ అవుతుంది. ఈ లిబరేట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇన్ ద బ్లాస్ట్ ఫర్నేస్ ద హాట్ గ్యాస్ రిచ్ ఈజ్ CO rises up in the furnace and heats the charge coming down and also react with charge. The carbon monoxide act as a fuel and a reducing agent. సో ఏదైతే ఇక్కడ 2000 Kelvin దగ్గర మన కార్బన్ మొనాక్సైడ్ ఫామ్ అయిందో ఈ కార్బన్ మొనాక్సైడ్ అనేది ఆ బ్లాస్ట్ ఫర్నేస్లో పైకి వెళ్ళి ఆ పైకి వెళ్ళినటువంటి ఈ బ్లాస్ట్ ఫర్నేస్లో ఈ కార్బన్ మొనాక్సైడ్ అనేది ఎక్కువ టెంపరేచర్ని సప్లై చేసే ఫ్యూయల్ కింద పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ ఫర్ Fe2O3 గెట్ కన్వర్ట్ టు ఐరన్. సో రెండు రకాల రోల్స్ అనేది కార్బన్ మొనాక్సైడ్ చూస్తుంది ఇక్కడ. ఒకటేమో హీట్ చేయడానికి, అంటే ఏదైతే మనకి పైనుంచి చేసినటువంటి ఓరు, కాల్షియం కార్బోనేటు, కోక్ ఉందో దాన్ని హీట్ చేయడానికి ఒక రకంగా ఉపయోగపడుతుంటే రెండవ రకంగా అది ఏదైతే కార్బన్ మొనాక్సైడ్ ఉందో ది రెడ్యూసింగ్ ఏజెంట్ కింద కూడా పనిచేస్తుంది. ఆ రకంగా రెండు రకాలైనటువంటి పనులు మనకి కార్బన్ మొనాక్సైడ్ చేస్తుంది. జోన్ ఆఫ్ రిడక్షన్. కార్బన్ మొనాక్సైడ్ రెడ్యూసెస్ ఫెర్రిక్ ఆక్సైడ్ టు స్పాంజీ ఐరన్. ఏదైతే అక్కడ టెంపరేచర్ వచ్చిందో మనకి అప్పుడు ఆ కార్బన్ మొనాక్సైడ్ అనేది ఈ ఐరన్ ఆక్సైడ్ని స్పాంజీ ఐరన్ కింద మార్చేస్తుంది. అంటే వెరీ డెలికేట్ ఐరన్, అంటే స్పాంజ్ ఐరన్ అంటే మనకి సాఫ్ట్గా ఉండే ఐరన్ కింద మారుస్తుంది. ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫెర్రిక్ ఆక్సైడ్ ఈజ్ ఆల్సో రిడ్యూస్ టు ఐరన్ బై కార్బన్. ఇక్కడ ఈ టెంపరేచర్ దగ్గర కార్బన్ అనేది Fe2O3ని Fe కింద కొంత రిడక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. జోన్ ఆఫ్ స్లాగ్ ఫార్మేషన్ ఏం చెప్పాం మనం? కాల్షియం కార్బోనేట్ ఏదైతే మనకి ఇక్కడ వేసామో అది డికంపోజెస్ టు గివ్ CaO ప్లస్ CO2. ఈ CaO అని మన CO2 అంటే గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది, కానీ CaO అనేది అక్కడ ఉండిపోతుంది సాలిడ్. సో దీన్ని మనం బయటికి తీసేయాలి. ఎలా తీయాలి? దానికోసం ఏం చేస్తామంటే CaCO3 కన్వర్ట్స్ టు CaO ప్లస్ CO2 will be taken out as CaSiO3. CaO plus SiO2 gives rise to CaSiO3. దీన్నే మనం స్లాగ్. ఇదేమో ఎసిడిక్ ఫ్లక్స్ అవుతుంది. ఇప్పుడు బేసిక్ ఇంప్యూరిటీని తీయడానికి వాడుతున్నాం కాబట్టి ఇది ఎసిడిక్ ఫ్లక్స్ అవుతుంది. ఎసిడిక్ ఫ్లక్స్ రియాక్ట్స్ విత్ గ్యాంగ్ పార్టికల్ టు ఫార్మ్ ద స్లాగ్. ఆ స్లాగ్ని మనం బయటికి ఈజీగా తీసేయచ్చు. అలాగే CaO, Al2O3, Ca3AlO3 కూడా మనకి స్లాగ్ ఫార్మేషనే జరుగుతుంది. అది ఒక జోన్ ఆఫ్ స్లాగ్ ఫార్మేషన్. నెక్స్ట్ ఏంటి? జోన్ ఆఫ్ ఫ్యూజన్. ఇక్కడ ఏంటి? ఏదైతే ఐరన్ ఉందో ఆ ఐరన్ అంతా కూడా ఫ్యూజ్ అయిపోయి జోన్ ఆఫ్ ఫ్యూజన్. ద ప్రెజెంట్ ఇన్ ద ఐరన్ ఓర్ ఆర్ రెడ్యూస్డ్ టు మ్యాంగనీస్ అండ్ ఫాస్ఫరస్. ఏ పార్ట్ ఆఫ్ SiO2 is also reduced to silicon. The spongy iron coming down from the top of the furnace melts and absorbs the impurities like carbon, silicon, manganese, phosphorus and sulfur. The molten iron collects at the bottom of the furnace.
అంటే ఏదైతే మనకి లోపల అంటే చిట్ట చివరి ప్లేస్ ఏదైతే బ్లాస్ట్ ఫర్నేస్లో ఉందో అది 2000 to 2200 డిగ్రీ సెల్సియస్ దగ్గర మెయింటైన్ అవుతుంది. ఈ పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఐరన్ అనేది బాగా కంప్లీట్గా మెల్ట్ అయిపోయి సో మోల్టెన్ ఐరన్ కింద మనకి అవైలబుల్ ఉంటుందన్నమాట. సో అదే మనకి బాటమ్ ఆఫ్ ద ఫర్నేస్లో మనకి మెటాలిక్ ఐరన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిక్విడ్. అందుకే దాన్ని మనం ఏమన్నాం, జోన్ ఆఫ్ ఫ్యూజన్ అన్నాం. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్. సో చెప్పాను కదా, ఈ బయటకు వచ్చిన దాంట్లో 4% కార్బన్ ఉంటుంది, దాన్నే పిగ్ ఐరన్ అంటాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ కాస్టింగ్ ఈజీలీ, అందుకనే క్యాస్ట్ ఐరన్ అని కూడా అంటాం. సో ఈ ఐరన్ ఏదైతే ఉందో కాస్టింగ్స్ చేయడానికి వాడతాం కాబట్టి దీన్ని క్యాస్ట్ ఐరన్ అని కూడా అంటాం. సో పిగ్ ఐరన్ ఆర్ క్యాస్ట్ ఐరన్. సో ఇక్కడ మనం కనుక ఒక టాబ్యులర్ ఫామ్ ఉన్నది, ఈ టాబ్యులర్ ఫామ్లో చూసినట్లయితే కనుక మనకి 500 కెల్విన్ బ్లాస్ట్ ఫర్నేస్లో పైనుంచి కిందకి వచ్చి కొద్దీ కూడా టెంపరేచర్ పెరుగుతుంది. పైన తక్కువ టెంపరేచరు, కింద కొంచెం మీడియం టెంపరేచరు, బాటమ్కి వెళ్ళే కొద్దీ కూడా హై టెంపరేచర్. సో ఫస్ట్ 500 కెల్విన్ దగ్గర ఇమీడియట్ ఎంట్రన్స్లో బ్లాస్ట్ ఫర్నేస్లో ఏం జరుగుతుంది? జస్ట్ ఓర్ లూసెస్ ఇట్స్ మాయిశ్చర్. దాంట్లో కనుక ఏదైనా మాయిశ్చర్ కనుక ఉండిపోతే ఆ మాయిశ్చర్ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా తీసేసి ఓన్లీ డ్రై ఓర్ అనేది ఫర్నేస్లో కిందకి వెళ్తుంది. తర్వాత 900 కెల్విన్ దగ్గర రిడక్షన్ ఆఫ్ ఓర్ బై CO. నెక్స్ట్ 900 కెల్విన్ టెంపరేచర్ దగ్గరికి వెళ్ళేసరికి కార్బన్ మొనాక్సైడ్ విల్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అండ్ ద ఐరన్ ఆక్సైడ్ గెట్ కన్వర్టెడ్ టు ఐరన్. సో ఇది మనకి 900 కెల్విన్ దగ్గర జరిగేటటువంటి ప్రాసెస్. నెక్స్ట్ 1200 కెల్విన్, ఇక్కడ ఏం జరుగుతుంది? లైమ్ స్టోన్ డికంపోజెస్. ఏదైతే మనం ఛార్జ్తో పాటు 12:5:3 రేషియోలో కాల్షియం కార్బోనేట్ వేసామో ఆ కాల్షియం కార్బోనేట్ అనేది డికంపోజ్ అయ్యి CaO+CO2 కింద కన్వర్ట్ అవుతుంది. 1500 కెల్విన్ దగ్గర రిడక్షన్ ఆఫ్ ఓర్ బై కార్బన్. ఇప్పుడు కార్బన్ విల్ యాక్ట్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్ టు కన్వర్ట్ Fe2O3 టు Fe. నెక్స్ట్ 1500 కెల్విన్ దగ్గరే ఫ్యూజన్ ఆఫ్ ఐరన్ అండ్ స్లాగ్ ఫార్మేషన్. ఇక్కడ మళ్ళీ CaO ఏదైతే ఇక్కడ వచ్చిందో లైమ్ స్టోన్ నుంచి SiO2 ఎసిడిక్ ఫ్లక్స్ను ఉపయోగించి మనం దాన్ని CaSiO3 స్లాగ్ ఫార్మేషన్ కింద ఫామ్ చేస్తాం. తర్వాత 2000 కెల్విన్ కంబషన్ ఆఫ్ కోక్. ఇక్కడ కార్బన్ అనేది కార్బన్ మొనాక్సైడ్ కింద మారి ఈ కార్బన్ మొనాక్సైడే పైన ఉన్నటువంటి బ్లాస్ట్ ఫర్నేస్లో టెంపరేచర్ని సప్లై చేసి అక్కడ ఉన్నటువంటి ఐరన్ని మెల్ట్ చేయడం కానీ లేదంటే ఐరన్ ఆక్సైడ్ని కన్వర్టింగ్ టు ఐరన్, ఇక్కడ ఏదైతే కార్బన్ మొనాక్సైడ్ చేస్తుందో పని ఆ రెండు పనులు చేయడం కోసం ఈ కార్బన్ మొనాక్సైడ్ని పైకి వెళ్తుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ టెంపరేచర్ల దగ్గర మనకి జరిగేటటువంటి ప్రాసెసెస్. ఓకేనా? సో అల్యూమినోథెర్మీ ఆర్ థర్మైట్ ప్రాసెస్ ఆర్ గోల్డ్స్మిత్ అల్యూమినియం థర్మైట్ ప్రాసెస్. ఇది మనకి అల్యూమినియంతో Fe2O3 నుంచి తీసుకొచ్చేటటువంటి ప్రాసెస్. సో Fe2O3 plus aluminum gives rise to Al2O3 and Fe, or Cr2O3 plus aluminum gives rise to chromium and Al2O3. సో అల్యూమినోథర్మైట్ ప్రాసెస్ ద్వారా మనం మెటల్ ఆక్సైడ్స్ Fe2O3 కానీ Cr2O3 కానీ కరస్పాండింగ్ మెటల్స్ కింద మార్చేయచ్చు బికాజ్ ఆఫ్ అల్యూమినియం ఈజ్ హ్యావింగ్ ద స్ట్రాంగ్ ఎఫినిటీ. సో దాన్ని కూడా మనం వాడి ఐరన్ని తెచ్చుకోవచ్చు అనేది చెప్పడం కోసమే ఈ అల్యూమినోథర్మైట్ ప్రాసెస్. ఓకే, సో ఇక్కడంతా కూడా మనకి థర్మైట్ ప్రాసెస్లో అల్యూమినా ఈజ్ గోయింగ్ టు బి గెట్ కన్వర్టెడ్ టు దట్ పర్టిక్యులర్ అల్యూమినియం అండ్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద ఐరన్ ఆక్సైడ్ గెట్ కన్వర్టెడ్ టు ఐరన్. దాన్ని మనం ఇక్కడ చెప్తున్నాం. ద హీట్ లిబరేటెడ్ ఇన్ దీస్ రియాక్షన్స్ ఈజ్ సో లార్జ్ that metal is produced in molten state which can be used for welding purposes. The reduction of metal oxide by aluminum is called aluminothermy or thermite process or Goldsmith alumina thermite process. సో ఆ రకంగా ఏదైతే హైయెస్ట్ టెంపరేచర్ మనకి లిబరేట్ అవుతుందో ఆ టెంపరేచర్ని మనం ఉపయోగించి కొన్ని వెల్డింగ్లు కూడా చేయొచ్చు కాబట్టి దాన్నే మనం అల్యూమినోథర్మైట్ ప్రాసెస్ అని కూడా అంటాము, గోల్డ్స్మిత్ ప్రాసెస్ అని కూడా అంటాం. సో ఇది ఐరన్ ఎక్స్ట్రాక్షన్ సంబంధించినటువంటిది ఏదైతే మనకి చాలా ఇండస్ట్రియల్గా ఉపయోగపడే మెటల్. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ ఫ్రమ్
కాపర్ పైరైట్స్ ఆర్ అక్కరెన్స్. నెక్స్ట్ వచ్చి కాపర్. సో కాపర్ను ఉపయోగించుకుని ఎలా మనం చాలా ఉపయోగాలు ఉన్నాయో దీన్ని మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దీనికి కావాల్సిన ఫస్ట్ ఓర్స్, కాపర్ గ్లాన్స్, కాపర్ పైరైట్స్, క్యూప్రైట్ ఆర్ రూబీ కాపర్, మ్యాలచైట్, అజురైట్. ఇవన్నీ కూడా మనకి కాపర్కి సంబంధించిన ఓర్స్. ఈ ఓర్లో ఏదో ఒక ఓర్ని మనం తీసుకుని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో దీంట్లో ఫస్ట్ కాన్సన్ట్రేషన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్లో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఎలా చేయొచ్చు మనం, ఫ్రాత్ ఫ్లోటేషన్. ఎందుకంటే కాపర్ పైరైట్ CuFeS2. సో ఆబ్వియస్లీ విల్ బీ గోయింగ్ టు టేక్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ ఫ్రాత్ ఫ్లోటేషన్. ఎక్కడైనా సల్ఫైడ్ ఓర్ ఉంది అంటే దానికి కంపల్సరీ మనం వాడేటటువంటి ప్రాసెస్ ఏంటి, ఫ్రాత్ ఫ్లోటేషన్. అందుకని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. రోస్టింగ్. సో CuFeS2 gives rise to Cu2S and FeS. Roasting ante in the presence of air we are going to be heating that particular ore and we are going to be getting the oxides. So CuFeS2 in the presence of oxide చేసినప్పుడు మనకి కాపర్ సల్ఫైడ్, ఐరన్ సల్ఫైడ్ సెపరేట్ అయిపోయి SO2 కింద ఉన్న ఇంప్యూరిటీ అంతా కూడా బయటికి పోతుంది. ఆ తర్వాత స్మెల్టింగ్. స్మెల్టింగ్ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్బన్ వీఆర్ గోయింగ్ టు బి మేకింగ్ ద రిడక్షన్ ప్రాసెస్. అందుకనే రోస్టెడ్ ఓర్ ఈజ్ మిక్స్డ్ విత్ శాండ్ అండ్ కోక్ అండ్ హీటెడ్ స్ట్రాంగ్లీ. అప్పుడు ఏమవుతుంది మనకి, FeS plus O2 gives rise to FeO and FeO plus SiO2 gives rise to SiO3. ఇక్కడ ఏం జరుగుతుంది, మనకి FeO అనే దాన్ని మనం తీయాలి. అందుకని SiO2ని వేసి FeSiO3 కింద చేస్తున్నాం. స్లాగ్ ఫార్మేషన్. ఎక్కడైనా సరే బేసిక్ ఇంప్యూరిటీస్ కానీ మనకి ఎసిడిక్ ఇంప్యూరిటీస్ కానీ ఉన్నప్పుడు దానికి ఆటోమేటిక్గా ఎసిడిక్ ఫ్లక్స్ కానీ బేసిక్ ఫ్లక్స్ కానీ యాడ్ చేయడం ద్వారా మనకి స్లాగ్ ఫార్మేషన్ చేసుకుని ఇంప్యూరిటీస్ని బయటికి తీసేస్తున్నాం. సో అదే మనకి ఇక్కడ స్లాగ్ ఫార్మేషన్. బెసిమరైజేషన్. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బెసిమరైజేషన్, బెసిమర్ కన్వర్టర్ అండ్ బ్లాస్ట్ ఆఫ్ ఎయిర్. సో నెక్స్ట్ మనకి కాపర్ని ఒక బెసిమర్ కన్వర్టర్లోకి తీసుకుని ఏదైతే వచ్చిందో CuS and FeS is called copper mate, molten mate అనేది బెసిమర్లోకి సపరేట్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, Cu2S is oxidized to Cu2O and Cu2S is getting into Cu2O and Cu2 and Cu2S also will be getting into copper. అంటే సెల్ఫ్ రిడక్షన్, ఆటో రిడక్షన్ అంటాం దీన్ని. సో ఆ కాపర్ సల్ఫైడే కాపర్ ఆక్సైడ్ మళ్ళీ కాపర్ కింద రెడ్యూస్ చేసేయచ్చు. ఇలాంటి రిడక్షన్లో మనకి వచ్చేటటువంటి దాన్ని మనం బ్లిస్టర్ కాపర్. బ్లిస్టర్ కాపర్ అంటే ఏంటంటే ఆ ఏదైతే కాపర్ ఫామ్ అవుతుందో దాని మీద సల్ఫర్ డయాక్సైడ్ అనేది చిన్న చిన్న బబుల్స్ కింద బయటికి వస్తూ ఉంటాయి. అలా బబుల్స్ ఫామ్ చేసినటువంటి బ్లిస్టర్స్ అంటే బబుల్స్ అన్నమాట. సో అలా బబుల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కాపర్ని బ్లిస్టర్ కాపర్ అంటాం. ఎందుకు బ్లిస్టర్స్ వస్తున్నాయి, సల్ఫర్ కెన్ కమ్ అవుట్ యాజ్ సల్ఫర్ డయాక్సైడ్. సో దట్స్ వై దట్ కాపర్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ బ్లిస్టర్ కాపర్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ 99% ప్యూర్ కాపర్. రిఫైనింగ్. ఆల్రెడీ రిఫైనింగ్ ఇంతకు ముందే చెప్పుకున్నాం. కాపర్ రిఫైనింగ్ క్యాన్ బి హ్యాపెన్స్ బై యూజింగ్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. అంటే ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అంటే ప్యూర్ కాపర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ క్యాథోడ్ అండ్ ఇంప్యూర్ కాపర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ యానోడ్. మనం కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ బయటలో తీసుకుంటాం. తీసుకుని మనం కనుక ఎలక్ట్రాలిసిస్ చేసినట్లయితే కనుక కాపర్ అట్ ఇంప్యూర్ వన్ విల్ బి గెట్ ఆక్సిడైజ్డ్. అక్కడ ఏమవుతుంది, Cu గెట్ కన్ టు Cu2+. ఆ Cu2+ వచ్చి ఈ ప్యూర్ కాపర్ దగ్గర మనకి డిపాజిట్ అయిపోతుంది, రిడక్షన్ అయ్యి. సో ఆ రకంగా ప్యూర్ కాపర్ ఈజ్ గోయింగ్ టు బి డిపాజిటెడ్ క్యాథోడ్, దట్ ప్యూర్ కాపర్ స్ట్రిప్ క్యాథోడ్. ఆ రకంగా మనకి ఒక ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కాపర్ 99.99% ప్యూర్ కాపర్ క్యాన్ బి అబ్టైన్డ్ బై యూజింగ్ దిస్ పర్టికులర్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. అండ్ ఆల్సో ఏం చెప్పాను నేను, ఒక సిల్వర్ కానీ ఒక గోల్డ్ కానీ కూడా ఇంప్యూరిటీస్ కింద యాక్ట్ చేయొచ్చు. అందుకని ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడా యానోడ్ దగ్గర డిపాజిట్ అయిపోతుంది. దాన్నే మనం యానోడ్ మడ్ అని కూడా పిలుస్తాం. సో ఇదే మనకి బెసిమర్ కన్వర్టర్. సో బెసిమర్ కన్వర్టర్లో ఏం జరుగుతుంది, ఏం చెప్పాం మనం, ఆ మోల్టెన్ మేట్ని మనం దీనిలో కనుక వేస్తే కనుక ఏదైతే మనకి కార్బన్ డయాక్సైడ్ సల్ఫర్ డయాక్సైడ్ బయటికి పోతూ ఉంటాయి, ఇక్కడ మనకి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ కాపర్ అండ్ స్లాగ్ ఫార్మేషన్ జరుగుతుంది. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్లో మనం ఏం చేస్తున్నాం, ప్యూర్ కాపర్నేమో క్యాథోడ్ కింద, ఇంప్యూర్ కాపర్నేమో యానోడ్ కింద తీసుకుని దీంట్లో ఎలక్ట్రాలిసిస్ చేసినప్పుడు మనకి కాపర్ అంతా కూడా, ఇంప్యూర్ కాపర్ అంతా కూడా ఆక్సిడైజ్ అయిపోయి
అది క్యాథోడ్ని రీచ్ అయ్యి అక్కడ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది. సో ఇక్కడ యానోడ్ మడ్ కింద ఉండిపోతుంది. ఈ యానోడ్ మడ్లో మనకి ఐరన్ కానీ లేదంటే ఇంకా ఐరన్ కాదు, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇక్కడ మనకి యానోడ్ మడ్లో ఉంటాయి. సో ఇది మనకి లో గ్రేడ్ ఓర్స్ నుంచి స్క్రేప్స్ నుంచి కూడా మనం కాపర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో Cu++H2 gives rise to Cu+2H+. అంటే ఐరన్ హైడ్రోజన్ గ్యాస్ను ఉపయోగించి మనకి లో గ్రేడ్ కాపర్ నుంచి మనం తీసుకుని రావచ్చు. లేదంటే Cu2++Fe gives rise to Cu+Fe2+. లేదంటే Cu2++ Zn gives rise to Cu+Zn2+. ఇవన్నీ కూడా లో గ్రేడ్. దీన్ని ఏమంటాం మనం? ఎక్స్ట్రాక్టెడ్ బై హైడ్రోమెటలర్జీ ఫ్రమ్ లో గ్రేడ్ ఓర్స్. ఇట్ ఈస్ లీచ్డ్ విత్ యాసిడ్ ఆర్ బ్యాక్టీరియా. యాసిడ్ ద్వారా కానీ బ్యాక్టీరియా ద్వారా కానీ తీసుకోవచ్చు. లేదంటే ఐరన్ స్క్రేప్స్ని కానీ జింక్ స్క్రేప్స్ని కానీ లేదంటే హైడ్రోజన్ గ్యాస్ను ఉపయోగించి కూడా మనం ఈ పర్టికులర్ లో గ్రేడ్ కాపర్ ఓర్స్ నుంచి మనకి కావాల్సినటువంటి ప్యూర్ కాపర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. సో ఇదంతా కూడా మనకి హైడ్రోమెటలర్జీ కిందకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చెప్పుకుంది జింక్ కానీ ఏదంటే ఐరన్ స్క్రాప్స్ని కానీ తీసుకుని మనం కాపర్ని కనుక ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని మనం చెప్తాం. Cu2+ ion is more stable. Cu+ ion due to extensive hydration and high charge. ఇది ఏముందిలే, Cu2+, 4s1 3d10 కదా కాపరు. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ తీసేస్తున్నాం, ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ తీసేస్తున్నాం, 3d9. Cu+ అయితే కనుక 3d10. ఈ రెండిట్లో ఏది స్టేబుల్? 3d10 అనేది స్టేబుల్ కాన్ఫిగరేషన్, 3d9 అనేది లెస్ స్టేబుల్ కాన్ఫిగరేషన్. సో అలాంటప్పుడు మనం Cu2+ స్టేబులా Cu+ స్టేబుల్ అంటే క్యూప్రస్ స్టేట్ స్టేబులా క్యూప్రిక్ స్టేట్ స్టేబులా అంటే ఏది చెప్పాలి మనం? క్యూప్రిక్. క్యూప్రస్ అంటే Cu+, ఇట్ ఈస్ హ్యావింగ్ 3d10. క్యూప్రిక్ అంటే Cu2+, ఇట్ ఈస్ హ్యావింగ్ 3d9. According to electronic configuration, Cu2+ is less stable than Cu+. ఎందుకంటే ఇక్కడ 3d9 less stable configuration, 3d10 more stable configuration. సో అందువల్ల మనకి ఏది ఎక్కువ స్టేబుల్ కింద కనిపిస్తుంది? Cu2+ అనేది లెస్ స్టేబుల్ క్యూప్రిక్, Cu+ అనేది మోర్ స్టేబుల్ అని కింద కనిపిస్తుంది. క్యూప్రిక్, క్యూప్రస్. కానీ ఒరిజినల్గా ఏది స్టేబుల్? క్యూప్రిక్ ఈజ్ మోర్ స్టేబుల్. ఎందువల్ల అంటే హైడ్రేషన్ ఎంథాల్పీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్. అంటే ఏదైతే అయాన్స్ ఉంటాయో మనకి, ఈ అయాన్స్ అన్నీ కూడా మనకి లిక్విడ్ ఫామ్లో సొల్యూషన్స్లో ఉన్నప్పుడు వాటర్ మాలిక్యూల్స్ ఎక్యూములేట్ అయిపోతూ ఉంటాయి. ఎక్యూములేట్ అయిపోయినప్పుడు ఎనర్జీ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఏది ఎక్కువ ఎనర్జీ రిలీజ్ చేసేస్తుందో అది మోర్ స్టేబుల్ కదా. అందుకని స్మాలర్ సైజ్ విల్ గివ్ మోర్ హైడ్రేషన్ ఎనర్జీ ఎగ్జోథెర్మిక్, లార్జర్ సైజ్ విల్ హ్యావ్ lesser hydration energy. అందుకని because of smaller size of Cu2+, it is going to give more hydration energy. That's why it is going to get more stability even though the electronic configuration is 3d9 for the Cu2+. అది మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం. సో క్యూప్రిక్ is more stable than cuprous even though d10 configuration not there. Reason is hydration enthalpy. Hydration enthalpy is inversely proportional to size. ఎలక్ట్రోకెమికల్ ప్రిన్సిపల్స్ ఇన్ మెటలర్జీ. సో థర్మోడైనమిక్స్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. డెల్టా G ఈజ్ గోయింగ్ టు బి నెగిటివ్ స్పాంటేనియస్. సో దట్ స్పాంటేనిటీ ఈజ్ ఆల్వేస్ సపోజ్ టు బి మేకింగ్ ఇట్. సో ద సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ ఇట్. Cu2++ Fe గివ్స్ రైస్ టు Cu+Fe2+. సో ఏదైతే మనకు ఆ యాక్టివిటీ సిరీస్లో ఉందో Cu అనేది +0.34, ఐరన్ అనేది -0.44. అందుకని ఐరన్ కెన్ ఏబుల్ టు బి డూయింగ్ ద Cu2+ to Cu. బట్ reverse is not possible because of electrode potential values. ఇవంతా కూడా మనకి ఐరన్ ఎక్స్ట్రాక్షన్, కాపర్ ఎక్స్ట్రాక్షన్, అల్యూమినియం ఎక్స్ట్రాక్షన్, జింక్ ఎక్స్ట్రాక్షన్, ఇవి 4 కూడా మనకి ఆ బోర్డ్ బుక్లో ఉన్నాయి కాబట్టి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రకంగా మనకి మెటలర్జీ. సో ఏమేమి డిస్కస్ చేసుకున్నాం మనం ఇక్కడ? ఫస్ట్ సెలెక్షన్ ఆఫ్ ఓర్. ఆ ఓర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఓర్ నుంచి ఆ పర్టికులర్ మెటల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలి, దానికోసం 3 మెథడ్స్ చెప్పుకున్నాం. కాన్సన్ట్రేషన్ మెథడ్ అండ్ ఐసోలేషన్ ఆఫ్ మెటల్ ఇన్ టు ద
మెటల్ ఆక్సైడ్ టు ద క్రూడ్ మెటల్, దెన్ ఫైనల్లీ రిఫైనింగ్ ప్రాసెస్. ఇదంతా కూడా జనరల్ ప్రిన్సిపల్స్లో చెప్పుకున్నాం. ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక్కొక్క మెటల్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది కూడా డిస్కస్ చేసుకున్నాం. సో అందుకని మీరందరూ కూడా ఇవి కొంచెం బోరింగ్ టాపిక్సే, ఎందుకంటే అంతా కూడా థియరీ టాపిక్. సో మనం ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోవడం అనేది చాలా టఫ్. సో ఆ రకంగా మనం 1-2 సార్లు వీడియోని చూసుకుంటూ ఎలాగైతే మనకి మర్చిపోదాం అనుకుంటున్నామో మళ్ళీ ఒకసారి వీడియో పెట్టుకుని మళ్ళీ వినాలి. సో అలా వింటూ ఉంటేనే ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు గుర్తుంటాయి. ఎందుకంటే ప్రతి ప్రాసెస్, ప్రతి స్టెప్లో కూడా, అంటే బెసిమరైజేషన్ ఎక్కడ జరుగుతుంది, కాపర్లో జరుగుతుంది. లిక్వేషన్ ఏ మెటల్కి వాడతాం, ఎక్కడైతే మనకి బిస్మత్ ఇవన్నీ కూడా తక్కువ మెల్టింగ్ పాయింట్లు ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా వాడతాము. లేదంటే ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ దేనికి వాడతాం, కాపర్కి వాడతాం. ఇలాగా ప్రతి ఒక్క ప్రాసెస్ కూడా మనం గుర్తుపెట్టుకుని ఉండాలి. సో అలా గుర్తుపెట్టుకోవాలంటే మనం 1-2 సార్లు వినాలి, 1-2 సార్లు రాయాలి, అప్పుడే గుర్తుంటుంది. సో అందుకని కంపల్సరీ అందరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా విని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ DPP వీడియో.